Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. So guys, ee roju meeku telisinde mana EAMCET Unstoppable series lo first session idi, and first session eppudaina sare basics nunchi start cheyalabba కదా. సడన్గా మనం ఒకేసారి ఏదో హై లెవెల్ టాపిక్, కాంప్లెక్స్ టాపిక్ తీసుకొని అవి సాల్వ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా అనుకోండి, మీకు అర్థం కాదు. మీకు అర్థం కాకపోతే నేను ఎంతసేపు స్పెండ్ చేసినా, ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసినా అది పక్కా వేస్టే కదా. సో నేనేమనుకున్నా అంటే, సరే ఈ అన్స్టాపబుల్ సిరీస్లో నేను ఏ చాప్టర్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మంచిగా అర్థం కావాలంటే ఫస్ట్ అయితే మీ బేసిక్స్ అన్నీ క్లియర్ కట్గా ఉండాలి కదా. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ చాప్టర్లో అయినా క్యాలిక్యులస్ తీసుకోండి, ఆల్జీబ్రా తీసుకోండి, జామెట్రీ తీసుకోండి, అక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. అదేదో మీ ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు, ట్రిగనోమెట్రీ. ఈ పదం వినగానే చాలామందికి స్టార్ట్ అవుతాయి, వామ్మో ట్రిగ్నోమెట్రియా, మనకు అర్థం కాదు అసలే, ఫార్ములాలు ఉంటాయి. సరే ఫార్ములాలన్నీ బట్టి కొట్టేసిన సరే, మొత్తం మనం మంచిగా రాసుకొని గుర్తుపెట్టుకున్నా ఎలా అప్లై చేయాలరా బాబు, ఎగ్జామ్లో ఆ క్వశ్చన్లు చూస్తే మతిపోతుంది మనకి ట్రిగ్నోమెట్రీ కదా. సో కానీ చాలా ఇంపార్టెంట్. మీరు క్యాలిక్యులస్ తీసుకోండి, ఆల్జీబ్రా తీసుకోండి, మీరు కోఆర్డినేట్ జామెట్రీ తీసుకోండి, ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దట్ ఈ ట్రిగ్నోమెట్రీ కరెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే, వేరే టాపిక్స్ నేను డిస్కస్ చేసేటప్పుడు, వేరే చాప్టర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రీ ఫార్ములా వచ్చిందనుకోండి మధ్యలో, లేదంటే ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, మీరు వెంటనే అమ్మో ఇదేంటి ట్రిగ్నోమెట్రీ వచ్చేసింది అట్లా భయపడకుండా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అలా చేయాలి అంటే ఏం చేయాలి, ఈరోజు సెషన్ మీరు లాస్ట్ వరకు చూడండి. ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే మనకి కావాలో, ఏదైతే నెసెసరీయో ఎంసెట్ ఎగ్జామినేషన్కి, అవన్నీ క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఇది నా గ్యారంటీ అబ్బా. ఓకే, మరి సార్ దీనికోసం మనకి ఏమన్నా నాలెడ్జ్ ఉండాలా ముందుగా అంటే, బేసిక్స్ అంతే. మీకు ఆల్రెడీ 10th క్లాస్లో, మీ క్లాస్ 11thలో, అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ తెలుసు కదా. సైన్ టీటా ఏంది, కాస్ టీటా ఏంది, టాన్ టీటా, మరీ ఇవి కూడా తెలియకపోతే కష్టంరా బాబు. బట్ నాకు తెలిసి బేసిక్స్ అయితే అందరికీ తెలిసి ఉంటాయి. సైన్ టీటా ఏంది, కాస్ టీటా, టాన్ టీటాలు, సైన్ 30, సైన్ 45 వాల్యూ, సైన్ 60, సైన్ 90, అలా ఈ స్టాండర్డ్ యాంగిల్స్కి డిఫరెంట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో, దాని వాల్యూస్ ఏమవుతాయో అవన్నీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీకు కదా. సో ఇది సరిపోతుంది, ఈ బేసిక్ ఐడియా సరిపోతుంది. ఇంత బేసిక్ ఐడియా ఉన్నా కూడా మీరు ఈ సెషన్ నీట్గా, ఎక్కడ డౌట్ లేకుండా నీట్గా అర్థం చేసుకుంటారబ్బా, అది నా గ్యారంటీ. ఓకే, సో ఈ పర్టికులర్ సెషన్లో ముందే చెప్తున్నాను, ఇందులో ఓన్లీ థియరీయే డిస్కస్ చేద్దామా సార్ అంటే అలా ఏమీ లేదు. ఎందుకంటే మ్యాథ్స్లో థియరీ నేను ఎంతసేపు డిస్కస్ చేస్తా, థియరీ డిస్కస్ చేసినా కూడా ఎగ్జామ్లో ఏమైనా థియరీ వస్తుందా, లేదు కదా, అప్లికేషన్ వస్తుంది మనకి. సో అందుకే ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ అయితే డీటెయిల్డ్గా థియరీ చూద్దాం, ఏ టాపిక్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి, ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఏ టాపిక్, ఏ ఫార్ములా, ఏ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలో అవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు క్వశ్చన్ సాల్వింగ్ కూడా చూద్దాం. క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి సార్, ఈ క్వశ్చన్ ఇస్తే ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్కి మెథడ్ ఏంటి, షార్ట్ కట్ మెథడ్స్ ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఎంసెట్కి మీకు తెలిసిందే హార్డ్లీ 1.5 minutes ఉంటుంది ఒక క్వశ్చన్కి. సో మనం చాలా క్విక్గా షార్ట్ కట్స్లో కొన్ని క్వశ్చన్స్కి షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, నేను డిస్కస్ చేసే టాపిక్స్ ఉన్నాయి కదా, ప్రతి టాపిక్ పైన మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 1 లేదంటే 2 లేదంటే 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూపిస్తాం మీకు. ఇన్ఫ్యాక్ట్ మాతో పాటు మీరు చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది ఓకే ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు, క్వశ్చన్లు ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు, ఇలా ఫ్రేమ్ చేస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, సో విత్ దిస్ లెట్స్ బిగిన్ ద సెషన్ గైజ్. ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా, కానీ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలిసిందే కదా ఏం చేయాలో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని. అండ్ ఆల్సో వీడియో లైక్ కొట్టండి, వెయిట్ చేయకండి, లైక్ కొట్టండి.
ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే గైస్. సో ఫస్ట్ అయితే సార్ ట్రిగ్నోమెట్రీలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, ఇంకోటి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ సిలబస్లో లేదు. ఓకే, మీ 2023 ఎంసెట్ ఎగ్జామినేషన్కి ఫస్ట్ ఇయర్లో మీకు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ లేకుండే కదా, సో ఎంసెట్కి కూడా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ మీ సిలబస్లో ఉండదు. సో అది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. ట్రిగ్నోమెట్రీలో ఈ టాపిక్స్ ఉన్నాయబ్బా మన ఎంసెట్ 2023 ఎగ్జామినేషన్లో. సో ఏం టాపిక్స్ సార్ ఇవన్నీ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ టాపిక్స్ అని ఒకసారి ఒక్క లుక్ వేయండి. ఇక్కడ బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మీకు చూపిస్తా. బేసిక్ అదే ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట, బేసిక్ ఫార్ములాస్. ఆ తర్వాత డొమైన్, రేంజ్, గ్రాఫ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఆ తర్వాత పీరియడ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఆ తర్వాత కంపౌండ్ యాంగిల్స్, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఆ తర్వాత సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇవి టాపిక్స్. ఈ టాపిక్స్ మాత్రమే మనకి ఎగ్జామినేషన్లో ఉన్నాయి, ఇవి మాత్రమే చూసుకోండి. వీటికి తక్కువ చూసుకోకండి, వీటికి ఎక్కువ కూడా చూసుకోకండి. ఓకే, అయితే నేను టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక్కటి ఏంటంటే మైండ్ సెట్. మీరు ఎలా రెడీ, ఎలా క్లాసెస్ని వినాలి. ఓకే సార్, ఎలా మీ మైండ్ సెట్ని ఉంచుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, ఎగ్జాక్ట్ ఇలాంటి క్వశ్చనే వస్తుందా చెప్పలేం మనం. సో మెయిన్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, ఈ కాన్సెప్ట్ సార్ ఎలా అప్రోచ్ అవుతున్నాడు, ఎలా ఆన్సర్ తీసుకొస్తున్నాడు, ఆ కాన్సెప్ట్ ఎలా అప్లై చేస్తున్నాడు, అది అబ్జర్వ్ చేయండి. మీరు ఎగ్జాక్ట్ మన బోర్డ్ ఎగ్జామ్ రాస్తాం కదా, దీని తర్వాత ఈ స్టెప్, దీని తర్వాత ఈ స్టెప్, అలా బట్టి కొడితే మీకు ఎంసెట్ సరిగా రాదు. చెప్తున్నా కదా, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అలాంటి అప్రోచ్ పనికి రాదు మనకి. ఓకే, సో నేను అప్లై చేసేటప్పుడు కాన్సెప్ట్ ఎలా అప్లై చేస్తున్నాడు సార్, ఆ క్వశ్చన్ చూడగానే వెంటనే ఐడియా ఎలా తడుతుంది, అవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, అప్పుడు అప్లై చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎంసెట్ ఈజీ ఎగ్జామినేషన్. నేను ముందే చెప్తున్నాను, మళ్ళీ చెప్తా, ప్రతి సెషన్లో చెప్తా నేను, ఎంసెట్ అనేది ఈజీ ఎగ్జామినేషన్. ఇది టఫ్ కాదు, ఇదేం ఐఐటి జేడబ్ల్యూ ఆ లెవెల్ ఎగ్జామినేషన్ కాదు. ఎంసెట్ అనేది ఈజీ ఎగ్జామినేషన్. ఓకే, మీరు ఆ మైండ్ సెట్తో ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకే ఆటోమేటిక్గా ఈజీ అనిపిస్తుంది. ఇంకోటి గైస్, సిలబస్ మీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, వాటిలో ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఏదైతే చాప్టర్ ఉందో అవి మనం నీట్గా చూసుకోండి, సరిపోతుంది అది. ఓకే సార్, నేను అరిహంత్ చూసుకోవాలా, సింగేజ్ రిఫర్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఈ బుక్ పట్టుకోవాలా, ఆ బుక్ పట్టుకోవాలా, అవన్నీ పక్కన పెట్టరా బాబు. ఫస్ట్ అయితే నీట్గా తెలుగు అకాడమీ 1A 1B 2A 2B టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, సో నేను చేసే ప్రతి చాప్టర్ తర్వాత ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఒక్కసారి ఆ టెక్స్ట్ బుక్ నుంచి థియరీ మొత్తం చదివేసేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి లాస్ట్ ఎక్సర్సైజ్ వరకు నీట్గా ఒక్కసారి చూసుకోండి. మొత్తం కాన్సెప్ట్స్ ఏమున్నాయి, అక్కడ ఫార్ములాస్ ఏమున్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో, దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ద ప్రాక్టీస్. ఓకే, సో దీంతో ఈ మైండ్ సెట్ తోటి మనం స్టార్ట్ చేద్దాం ఇంకా సెషన్. సో ఫస్ట్ అయితే బేసిక్స్ అబ్బా. సో బేసిక్స్లో మీకు తెలిసిందే ఫస్ట్ ఏంటి, మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఫార్ములాస్ ఏంటి. ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గుర్తున్నాయి కదా, మనం 10th క్లాస్ చిన్నప్పుడు నేర్చుకున్నాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి క్విక్గా రీకాల్ చేసుకుందాం. ఓకే, సెకండ్ ఏంది, 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా సీకెన్ స్క్వేర్ టీటా. థర్డ్ ఏంటి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా కొసీకెన్ స్క్వేర్ టీటా. బేసిక్ ఐడెంటిటీస్ మీకు ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చుంటాయి పక్క, మీకు ఒక్కసారి గుర్తు చేపించడానికి. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఏఎస్టీసీ రూల్. ఏఎస్టీసీ రూల్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఏఎస్టీసీ ఈ రూల్ని మీరు డిఫరెంట్ వేస్లో గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ అని, ఇంకొంతమంది ఆల్ స్టూడెంట్స్ టేక్ కోకోకోలా అని, మీ ఇష్టం వచ్చిన వేలో గుర్తుపెట్టుకుంటారు. బట్ బేసికలీ ఏఎస్టీసీ రూల్ అంటే ఏంటి అంటే, ఈ రూల్ నుంచి మనకేం తెలుస్తుంది అంటే, లెటస్ సే ఇలా మనకి ఎక్స్ అండ్ వై యాక్సెస్ తీసుకుంటే, ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇదేమో మన థర్డ్ క్వాడ్రెంట్, ఇదేమో మన ఫోర్త్ క్వాడ్రెంట్ అబ్బా. ఓకే, సో ఈ రూల్ నుంచి మనకి ఏం తెలుస్తుందంటే, ఏ క్వాడ్రెంట్లో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్గా ఉంటుంది.
ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఏ అని రాసుకుంటాం మనం, సెకండ్ క్వాడ్రెంట్లో ఎస్, థర్డ్ క్వాడ్రెంట్లో టీ, ఫోర్త్ క్వాడ్రెంట్లో సి. దీని అర్థం ఏంటి? ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ గోయింగ్ టు బీ పాజిటివ్. మీరు సైన్ టీటా తీసుకోండి, కాస్ టీటా తీసుకోండి, టాన్ టీటా తీసుకోండి, లేదంటే వాటి రెసిప్రోకల్స్ కొసీకెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా, ఈ ఆరిట్లో ఏది తీసుకున్నా ఆ యాంగిల్ కానీ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకునే ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ గోయింగ్ టు బీ పాజిటివ్. అదే సెకండ్ క్వాడ్రెంట్లో ఏమవుతుంది? ఎస్ అని రాసా. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే సైన్. ఓకే, సో వాట్ డస్ దాట్ మీన్ హియర్? సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ టీటా అండ్ దీని యొక్క రెసిప్రోకల్ విచ్ ఇస్ కొసీకెన్ టీటా, ఈ రెండు మాత్రమే పాజిటివ్గా ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ అయిపోతాయి. ఒకవేళ యాంగిల్ మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, సైన్ టీటా, కొసికెన్ టీటా మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ నెగిటివే. అలాగే థర్డ్ క్వాడ్రెంట్కి వెళ్ళిపోయారనుకోండి, టీ అని ఉంది. టీ అంటే ఏంటి ఇక్కడ? టాంజెంట్. టీ అంటే బేసికలీ టాంజెంట్ ఫంక్షన్, అదే టాన్ టీటా అబ్బా. సో టాన్ టీటా అండ్ దీని యొక్క రెసిప్రోకల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద కాట్ టీటా, ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి థర్డ్ క్వాడ్రెంట్లో, మిగతావన్నీ నెగిటివ్. సిమిలర్లీ ఫోర్త్ క్వాడ్రెంట్కి వెళ్తే సి ఉంది. సి అంటే కాస్ టీటా. సో ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ టీటా, దీని యొక్క రెసిప్రోకల్ ఏందది? సీకెన్ టీటా, ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి అండ్ మిగతావన్నీ నెగిటివ్. సో ఈ పర్టికులర్ రూల్ ఖచ్చితంగా మీకు గుర్తుండాల్సిందే, చాలా బేసిక్ ఇది. ఏఎస్టీసీ రూల్ అంటాం దీన్ని మనం. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్గా ఉంటాయి. సెకండ్ దానిలో సైన్ కాస్ అంటున్నా, సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. థర్డ్ దానిలో టాన్ కాట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. అండ్ ఫోర్త్ దానిలో కాస్ ఇంకా సీకెంట్ ఇవి మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. సో ఇందులో ఏముందంటే ఫస్ట్ అయితే ఒకవేళ యాంగిల్ నెగిటివ్ ఇస్తే, టీటా బదులు మైనస్ టీటా ఇస్తే అక్కడ ఏం చేద్దాం సార్? సో ఇక్కడ చూడండి ఒకసారి, గుర్తుపెట్టుకోండి, ఇది సైన్ ఆఫ్ మైనస్ టీటా మనకి మైనస్ సైన్ టీటా అవుతుంది. ఓకే, సెకండ్ ఏంటి? కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా అవుతుంది. టాన్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది ఇక్కడ? మైనస్ టాన్ టీటా. ఓకే గైస్, ఇంకొకటి సార్ వీటి ప్రూఫ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా అంటే అక్కర్లేదు. ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకేమీ సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కాదు, ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీరు ఈ ఫార్ములాస్, ఈ థియరీస్, ఈ థియరమ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎంతైనా లాజికల్ పార్ట్ ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకునే ఏదైతే పార్ట్ ఉంటుంది కదా అది కూడా పక్కా చాలానే ఉంటుంది మ్యాథ్స్లో. అంటారు మ్యాథ్స్ లాజికల్ అని, ఒప్పుకుంటా మ్యాథ్స్ కంప్లీట్లీ లాజికలే. కానీ ఏమవుతుందంటే ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్లో వేర్ వీ హ్యావ్ ఓన్లీ 1 minute, హార్డ్లీ ఒక క్వశ్చన్కి మనకి 1 నిమిషం నుంచి 1.5 నిమిషం అంతే ఇస్తుంది టైం. సో ఇంత టైం ఫ్రేమ్లో మీరు ఫార్ములాలు డిరైవ్ చేసుకుంటూ కూర్చున్నారు అనుకో, ఎగ్జామ్ అంతా అట్లనే ఇంకా పోతుంటుంది. 2-3 క్వశ్చన్లు హార్డ్లీ 10-20 క్వశ్చన్లు చేసి ఉంటారు, ఎగ్జామ్ టైం కూడా అయిపోయి ఉంటుంది. సో అందుకే మీరు ఎన్ని ఫార్ములాస్ వీలైతే అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మీకు టైం సేవ్ అవుతుంది అండ్ ఎక్కువ స్కోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే, సో అందుకే ఇక్కడ మనం ప్రూఫ్స్ ఎలా వచ్చింది ఇదంతా డిస్కస్ చేయట్లేదు. ఇది సింపుల్ కాన్సెప్టే, ప్రూఫ్ చేద్దామంటే చేయొచ్చు, కానీ ఎలాగో యూజ్ లేదు. మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే పక్కాగా క్వశ్చన్లు మనం చేయొచ్చు, ఎలా నేర్చుకుంటే పక్కాగా ర్యాంక్ వస్తుందో అలా నేర్చుకుందాం మనం. ఓకే, సో సైన్ ఆఫ్ మైనస్ టీటా ఏంటి? మైనస్ సైన్ టీటా. కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా. టాన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ టాన్ టీటా. ఒకవేళ మీకు ఇది ఫైన్ సార్, పర్లేదు, ఈ 3 అయితే ఓకే, మరి దీని రెసిప్రోకల్ ఏమవుతుందని డౌట్ వచ్చింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకవేళ మనకి కొసీకెంట్ ఆఫ్ మైనస్ టీటా కావాలి. సో లెట్ us సే కొసీకెంట్ ఆఫ్ మైనస్ టీటా కావాలి. సో గుర్తుపెట్టుకోండి గైస్, సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా అయినప్పుడు దాని యొక్క రెసిప్రోకల్ కూడా సేమ్ లాజిక్కే ఫాలో అవుతుంది. అంటే కొసీకెంట్ ఆఫ్ మైనస్ టీటా కనుక్కున్నారనుకోండి, దాట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ మైనస్ కొసీకెంట్ టీటా.
ఓకే, సిమిలర్గా సెకండ్ దాన్ని చూడండి ఒకసారి, కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా అబ్బా. సో దీని రెసిప్రోకల్ ఏంటి, సీకెంట్ టీటా కదా. సో సీకెంట్ ఆఫ్ మైనస్ టీటా ఈ లాజిక్ ప్రకారం ఏమవుతుంది, సీకెంట్ టీటా. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సీకెంట్ టీటా. అలాగే థర్డ్ వన్, tan ఆఫ్ మైనస్ tan టీటా, tan ఆఫ్ మైనస్ టీటా మైనస్ tan టీటా ఇచ్చిండు. సో అలాగే దీని రెసిప్రోకల్ విచ్ ఇస్ కాట్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది ఇక్కడ, మైనస్ కాట్ టీటా. సో ఇది ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఈ మూడు గుర్తున్నాయి అనుకోండి ఆటోమేటిక్గా ఇవి కూడా గుర్తున్నట్టే. ఎందుకంటే సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా అయినప్పుడు దాని యొక్క రెసిప్రోకల్ కూడా అదే లాజిక్ని ఫాలో అవుతుంది కదా. సో అలా మనకి కొసీకెంట్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ కొసీకెంట్ టీటా అని రాసుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ ద అదర్ రెసిప్రోకల్స్ యాజ్ వెల్. ఓకే, సో ఇప్పుడు ఎవ్రీవన్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ టేబుల్. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, యాంగిల్ ఏ క్వాడ్రెంట్లో ఉంటే దానికి అకార్డింగ్ మన సైన్లానే మిగిలిపోతుందా, లేదంటే కాస్ట్లోకి చేంజ్ అవుతుందా, లేదంటే టాన్ లాగే మిగిలిపోతుందా, లేదంటే కాట్లోకి చేంజ్ అవుతుందా. ఓకే, సిమిలర్లీ సీకెంట్ కొసీకెంట్లోకి చేంజ్ అవుతుందా, లేదంటే సీకెంట్ లానే మిగిలిపోతుందా. ఒకవేళ సీకెంట్ లానే మిగిలిపోతే పాజిటివా నెగిటివా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. ఈ టేబుల్ నుంచి మనకి అవలీలుగా క్లారిఫై అయిపోతాయి అబ్బా. అయితే టేబుల్ కన్నా ముందు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. సో లెటస్ సే ఒక 2 క్వశ్చన్ రాసుకుందాం మనం. సైన్ ఆఫ్ పై మైనస్ టీటా అండ్ సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా, సైన్ ఆఫ్ పై మైనస్ టీటా అండ్ సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా, వీటి వాల్యూస్ ఏంటో మనం కనుక్కోవాలి. ఓకే, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి ఇలా యాంగిల్ పై ప్లస్ లేదంటే పై మైనస్ లేదంటే ఎన్ పై ప్లస్ లేదంటే ఎన్ పై మైనస్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నా క్లియర్గా నేను, ఎప్పుడైనా మనకి ఇచ్చే ఒక యాంగిల్ ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ టీటా ఇలా ఉందనుకోండి, ఎప్పుడైనా మనకి ఇచ్చిన యాంగిల్ ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ టీటా వేర్ డెఫినెట్లీ ఎన్ ఈస్ గోయింగ్ టు బిలాంగ్ టు ఇంటీజర్స్ ఇలా ఉందనుకోండి, నేను గుర్తుపెట్టుకోండి మన ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు. సో ఇక్కడ రాస్తున్నా క్లియర్గా నేను, ద trigonometric ratio does not change. The trigonometric ratio does not change. అంటే ఇప్పుడు let us say sin of పై ప్లస్ టీటా ఉంది, సైన్ ఆఫ్ పై మైనస్ టీటా పై ప్లస్ టీటా. ఇక్కడ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద సేమ్. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడైనా మనకి ఇచ్చిన యాంగిల్ ఈ ఫార్మాట్లో ఉందనుకోండి ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ టీటా, అండ్ ఇక్కడ టీటా వచ్చేసి అక్యూట్ యాంగిల్. ఇక్కడ టీటా కూడా, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టీటా కూడా ఇక్కడ ఏమవుతుందంటే అక్యూట్ యాంగిల్ అనమాట. సో ఈ లాజిక్ ప్రకారం మనకిచ్చిన యాంగిల్ ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ టీటా ఈ ఫార్మాట్లో ఉంటే గుర్తుపెట్టుకోండి ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు. సో సైన్ ఉంటే సైన్ లానే ఉంటుంది, కాస్ ఉన్నా కాస్ లానే ఉంటుంది, ట్యాన్ ఉంటే ట్యాన్ లానే ఉంటుంది. సరే, సో ఇక్కడ రాద్దాం మనం. సో నాకు తెలిసిపోయింది. సో ఈ పర్టికులర్ ఫామ్ పై మైనస్ టీటా పై ప్లస్ టీటా ఈ ఫామ్లో ఉంది కాబట్టి నాకు ఇక్కడ సైన్ టీటానే వస్తుంది. ఇక్కడ కూడా we know that trigonometric ratio చేంజ్ అవ్వదు కాబట్టి సైన్ టీటానే, గీడ కూడా సైన్ టీటానే. కానీ అది పాజిటివ్ సైన్ టీటానా నెగిటివ్ సైన్ టీటానా, అది ఆ క్లారిటీ మనకు తెలియాలి. ఎలా తెలుస్తుంది సార్ పాజిటివ్ సైన్ టీటానా నెగిటివ్ సైన్ టీటానా అంటే చాలా సింపుల్ రా బాబు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ లెట్ us say ఇలా మనం ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకుందాం. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పై మైనస్ టీటా పై ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఈ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అది మీకు తెలియాలి. సో ఎలా తెలుస్తుంది సార్, చాలా సింపుల్. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ పై మైనస్ టీటా, ఇప్పుడు పై అంటే ఏంటి 180 degrees కదా. నాకేం తెలుసు అంటే గీడికెళ్ళి స్టార్ట్ చేసిన అనుకో ఇది 0 degrees అబ్బా, గీడికెళ్ళి ఇడికి పోయినా అనుకో 90 degrees కవర్ చేస్తున్నట్టు. సో లెట్ us say దీన్ని నేను π/2 అని రాసుకోవచ్చు, లేదంటే 90 degrees అని రాయొచ్చు. ఇక మళ్ళీ గీడికెళ్ళి ఇడికి వచ్చినా అనుకో పై రేడియన్స్ కవర్ చేస్తున్నట్టు, అంటే 180 degrees కవర్ చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి
3π/2 రేడియన్స్ లేదంటే 270 డిగ్రీస్ కవర్ చేస్తున్నట్టు, మళ్ళీ ఈడు నుంచి ఇడికి పోయినా అనుకో అప్పుడు ఒక సర్కిల్ మొత్తం కవర్ చేస్తున్నట్టు, వీ కెన్ సే 2π రేడియన్స్ లేదంటే 360 డిగ్రీస్ కవర్ చేసినట్టు. సో ఇదన్నమాట కదా. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 180 మైనస్ టీటా, పై మైనస్ టీటా అంటే ఇప్పుడు టీటా అక్యూట్ యాంగిల్ అబ్బా. అంటే ఇప్పుడు ఏమైందంటే పై మైనస్ టీటా అని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు గీడున్నా నేను, ఓకే, అయితే నేను పై మైనస్ టీటా యాంగిల్తో రొటేట్ అయినా. పై మైనస్ టీటా యాంగిల్తో రొటేట్ అవ్వడం అంటే ఏంటి, ఇగో గీడ స్టార్ట్ చేసిన, ఇట్లా పోతున్నా గీడికి వచ్చిన, ఈడికి వస్తే పై యాంగిల్ కవర్ చేసినట్టు నేను. కానీ నేను పై యాంగిల్ కవర్ చేయాలా ఇక్కడ నేను? లేదు, పై మైనస్ టీటా అంటే పై కన్నా తక్కువ యాంగిల్. ఇగో ఇక్కడ నుంచి ఇంతవరకు ఏదైతే యాంగిల్ ఉందో ఇంత కవర్ చేయొద్దు, నేను కొంచెం తక్కువ చేయాలి దీనికన్నా. సరే ఒక పని చేద్దాం, దీన్ని మనం కొంచెం తూడిపేసి లెట్ us డ్రా ఇట్ ఇన్ దిస్ వే. సో మేబీ ఇగో ఈ నుంచి సమ్వేర్ హియర్ అనుకుందాం. ఇక్కడ స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి పోయి ఈడికి వచ్చేసిన. సో లెట్ us సే గైస్, అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇగో ఇక్కడ నుంచి ఇది నా స్టార్టింగ్ పాయింట్ కదా, ఇదేమో ఇక్కడ ఎండ్ చేసిన నేను. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే యాంగిల్ కవర్ చేసినానో దట్ ఈస్ గోయింగ్ టు బి పై మైనస్ టీటా. చెప్పచ్చు కదా, ఎందుకంటే పై మైనస్ టీటా పై యాంగిల్ కన్నా తక్కువ ఉండాలబ్బా. సో డెఫినెట్గా చెప్పచ్చు, ఇగో ఈడికెళ్ళి స్టార్ట్ చేసినారా బై, ఈడికి వచ్చిన, సో యాంగిల్ ఎంత కవర్ అయింది, పై మైనస్ టీటా. మీకు డౌట్ కూడా రావచ్చు, సార్ తక్కువ అంటే నేను గీడ కూడా ఆగచ్చు కదా, గీడ కూడా ఆగచ్చు నేను, లేదంటే ఈడ కూడా ఆగచ్చు అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో కూడా ఆగచ్చు కదా. మీరు సెకండ్ క్వాడ్రెంట్ ఎక్కడో ఎందుకు ఆగిండ్రంటే టీటా ఏం తీసుకున్నా నేను, అక్యూట్ యాంగిల్. ఇక్కడ చూడండి ఒకసారి, టీటా అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దెన్ 90 డిగ్రీస్. సో టీటా అక్యూట్ యాంగిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పై మైనస్ టీటా మనకి ఏమవుతుందంటే ఈ సెకండ్ క్వాడ్రెంట్లోనే ఉంటుంది, ఎక్కడో సెకండ్ క్వాడ్రెంట్లోనే పడి ఉంటుంది. అటు ఫస్ట్ క్వాడ్రెంట్కి వెళ్ళదు, అటు దీనిపైకి కూడా రాదు మనకి. సో ఇలా మనకి పై మైనస్ టీటా, ఇగో ఈ గీడున్నా నేను, ఇట స్టార్ట్ చేస్తే పై మైనస్ టీటా యాంగిల్ నేను రొటేట్ చేసిన అనుకో, గీడికి వచ్చి పడ్డా. ఏ క్వాడ్రెంట్లో పడ్డా నేను? సెకండ్ క్వాడ్రెంట్లో పడ్డా కదా. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివా నెగటివా? సైన్ ఎందుకు చూస్తున్నామంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చింది మనకి, సైన్ ఇచ్చిండు కదా. సో సైన్ పాజిటివా నెగటివా అది అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వాడ్రెంట్ ఇందాకే చదువుకున్నాం మనం, ASTC రూల్, ASTC రూల్. అకార్డింగ్ టు దిస్ సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్. సో ఇక్కడ ఏమవుతుంది, మనం మంచిగా దీన్ని మనం ఏదైతే రిజల్ట్ వస్తుందో అది మనకి పాజిటివ్ సైన్ టీటా అవుతుందబ్బా. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అలాగే సిమిలర్గా మీరు అబ్జర్వ్ చేయండి, వాట్ అబౌట్ దిస్ వన్? ఇప్పుడు సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా ఇది పాజిటివ్ సైన్ టీటా అవుతుందా, నెగిటివ్ సైన్ టీటా అవుతుందా? మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ గీడికి పోతా, గీడ కూర్చుంటా నేను, ఓకే. పై ప్లస్ టీటా యాంగిల్ రొటేట్ చేయాలి అంటే ఇట్లా స్టార్ట్ చేసి జుమ్ అని పోతా, లెట్ us గో లైక్ దిస్, ఇలా పోయి గీడి వరకు పై అయిపోయింది యాంగిల్, గీడి వరకు పై యాంగిల్ కవర్ చేసిన. కానీ నాకు పై ప్లస్ టీటా యాంగిల్ కావాలి, పై యాంగిల్ కాదు, పై ప్లస్ టీటా అంటే పై యాంగిల్ కన్నా ఇంకొంచెం ఎక్కువకి వెళ్ళాలి నేను. అంటే ఇగో పోతా ఇప్పుడు థర్డ్ క్వాడ్రెంట్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఎన్నో ఉంటా, అండ్ మళ్ళీ టీటా అక్యూట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫోర్త్లోకే ఎంటర్ అవ్వలేను నేను. సో ఈ థర్డ్ క్వాడ్రెంట్లోనే ఎక్కడో పడుంటా. సో లెట్ us సపోజ్ ఈడున్నా నేను. సో ఇగో ఈ నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈడికి వచ్చిన. సో ఇక్కడ నుంచి ఇక్కడ కవర్ అయింది కదా ఈ యాంగిల్ మనకి పై ప్లస్ టీటా అనుకుంటాం మనం, ఓకే. అయితే ఇట్లా పై ప్లస్ టీటా యాంగిల్ కవర్ చేసినప్పుడు థర్డ్ క్వాడ్రెంట్లో వెళ్ళి పడ్డా. థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివా నెగిటివా? డెఫినెట్లీ నెగిటివే కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం ఏం రాద్దాం ఇక్కడ రిజల్ట్, నెగిటివ్ సైన్ టీటా ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. సో ఇలా మనకి ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చాలా స్టూడెంట్స్కి, అందుకే ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన యాంగిల్ ఈ ఫార్మాట్లో, సో ఈ ఎంటైర్ ప్రొసీజర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు స్టెప్పులు. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన యాంగిల్ ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, n π ప్లస్ ఆర్ మైనస్ టీటా. గుర్తుపెట్టుకోండి, ఏదైతే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఉందో అదే రిజల్ట్లో కూడా అదే వస్తుంది. సైన్
పై మైనస్ టీటా సైన్ టీటానే, సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా కూడా సైన్ టీటానే అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పాజిటివ్ సైన్ టీటానా నెగిటివ్ సైన్ టీటానా చూసుకోవాలి. సైన్ ఏమవుతుంది, పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా, ఎలా డిసైడ్ చేస్తారు మీరు? సింపుల్, ఈ యాంగిల్ అబ్జర్వ్ చేయండి అంతే. గీడొక యాంగిల్ ఉంది, ఈడొక యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఈ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంటుందో ఆ క్వాడ్రంట్ బట్టి మీకు ఇచ్చిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ఆ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. సో అకార్డింగ్ టు దాట్ ఓన్లీ ఇక్కడ అబ్జర్వ్ చేయి, సైన్ ఆఫ్ పై మైనస్ టీటా నాకు పాజిటివ్ సైన్ టీటా వచ్చింది. ఎందుకు? పై మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్లో ఉండే కాబట్టి, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి. కానీ అదే సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా నెగిటివ్ సైన్ టీటా వచ్చింది. ఎందుకు? ఎందుకంటే పై ప్లస్ టీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి, అండ్ థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది కాబట్టి. సో ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇది క్లియర్ అయిపోతే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ ఇంకొక వే చూపిస్తాం మీకు. కొన్నిసార్లు మనకి మళ్ళీ 2 క్వశ్చన్లు తీసుకుందాం అబ్బా. ఓకే, సో ఇంకా సింపుల్గా చేయాలంటే 2 క్వశ్చన్లు తీసుకుందాం మనం. సో లెటస్ సే ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. కాస్ ఆఫ్ పై బై 2 ప్లస్ టీటా. ఓకే, నెక్స్ట్ కాస్ ఆఫ్ 3 పై బై 2 ప్లస్ టీటా. కాస్ ఆఫ్ పై బై 2 ప్లస్ టీటా, కాస్ ఆఫ్ 3 పై బై 2 ప్లస్ టీటా. ఇప్పుడు వీటి రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఏమవుతుంది సార్? చాలా సింపుల్, అబ్జర్వ్ చేయండి ఒకసారి. అయితే అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా మన యాంగిల్ ఒకవేళ ఈ ఫార్మాట్లో ఉంటే, ఏ ఫార్మాట్లో ఇక్కడ చూడండి ఒకసారి, 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ టీటా, ఈ ఫార్మాట్లో ఉంటే మన యాంగిల్ 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ టీటా ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, వేర్ n is going to belong to integers and theta వచ్చేసి acute angle. theta వచ్చేసి acute angle. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అబ్బా. ఇక్కడ ఏమవుతుందంటే ట్రిగనోమెట్రిక్ రేషియో will change. ఎలా చేంజ్ అవుతుంది అది మీకు తెలియకపోతే, తెలిసుండాలి పక్కా, తెలియకపోతే పర్లేదు. ఇక్కడ చూసుకుందాం మనం ఎలా చేంజ్ అవుతుందంటే, సైన్ ఉందనుకోండి అది కాస్లోకి చేంజ్ అవుతుంది, కాస్ ఉందనుకోండి అది సైన్లోకి చేంజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సైన్ ఉంటే కాస్లోకి, కాస్ ఉంటే సైన్లోకి. సిమిలర్లీ ట్యాన్ ఉందనుకోండి అది కాట్లోకి చేంజ్ అవుతుంది, లేదంటే కాట్ ఉందనుకోండి అది మనకి టాన్లోకి చేంజ్ అవుతుంది ఇలా. అలాగే సిమిలర్గా సీకెంట్ ఉందనుకోండి కొసీకెంట్లోకి చేంజ్ అవుతుంది, లేదంటే కొసీకెంట్ ఉంటే సీకెంట్లోకి చేంజ్ అవుతుంది. సో మన యాంగిల్ ఏదైతే యాంగిల్ ఈ ఫార్మాట్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియో పక్కాగా చేంజ్ అవుతుంది ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు చేంజ్. మరి సార్ ఇక్కడ సై కాస్ ఉంది, సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ చెప్పినా కదా చేంజ్ అవుతుంది ట్రిగ్నోమెట్రిక్ రేషియో అని. సో కాస్ కాస్త ఇక్కడ సైన్ టీటా వస్తుంది అబ్బా. మళ్ళీ ఈడ కూడా అంతే, కాస్ కాస్త ఇక్కడ సైన్లోకి చేంజ్ అవుతుంది, మళ్ళీ సైన్ టీటా. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటి? ఇది పాజిటివ్ సైన్ టీటానా నెగిటివ్ సైన్ టీటానా? ఇప్పుడు దీని సైన్ చూడాలి మనం. ఎలా చూస్తాం? మళ్ళీ అదే లాజిక్ ఇందాక చూసాం కదా. మీకు ఒకవేళ సైన్ తెలియాలంటే ఇందాక వాడిన లాజిక్కే మీరు మళ్ళీ వాడాలబ్బా. సో మళ్ళీ ఏం చేస్తారు? ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ ఈడికి పోయి, సో ఫస్ట్ అయితే పై బై 2 ప్లస్ టీటా మళ్ళీ తెలిసిందే మనకి. ఇగో గిడ 0, గిడేమో పై బై 2, గిడేమో పై, గిడేమో 3 పై బై 2, మళ్ళీ ఈడికి వచ్చేసరికి 2 పై. ఓకే, సో గీడ స్టార్ట్ చేస్తా. నేను పై బై 2 ప్లస్ టీటా యాంగిల్ రొటేట్ చేయాలి అంటే ఈడ స్టార్ట్ చేసినా అనుకో, ఇట్లా పోతా ఈడికెళ్ళి గిడికి పై బై 2 యాంగిల్ కవర్ అయిపోయింది. కానీ పై బై 2 ప్లస్ టీటా అంటే పై బై 2 యాంగిల్ కన్నా కొంచెం ఎక్కువ కవర్ చేయాలి అంటే, సరే రా భయ్ కొంచెం ముందుకు పోదాం. ఇట్లా పోయిగో గిడ సెకండ్ క్వాడ్రంట్లో ఎండ్ చేస్తాను నేను. అలా ఎండ్ చేసినప్పుడు ఈ నుంచి, సో ఏదైతే యాంగిల్ కవర్ చేసినానో ఇక్కడ ఈ యాంగిల్ మనకి పై బై 2 ప్లస్ టీటా అబ్బా. సో సెకండ్ క్వాడ్రంట్లో పడ్డా నేను. సెకండ్ క్వాడ్రంట్లో మీరే చెప్పండి, ఇచ్చిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి? కాస్.
మీరు వచ్చిన రిజల్ట్ చూడకండి. చాలామంది ఇదే కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమవుతారంటే వచ్చిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏదైతే ఉంటుందో, రిజల్ట్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క సైన్ చూస్తారు, దాని యొక్క సైన్ చూస్తారు. అలా చూడకండి. క్వశ్చన్లో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చిండో దాని సైన్ చూడాలి మనం. కాస్ ఇచ్చిండు, కాస్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివా నెగిటివా? నెగిటివే కదా. సో మనకి రిజల్ట్ ఏమవుతుంది ఇక్కడ? నెగటివ్ సైన్ టీటా. ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? సిమిలర్లీ ఇగో 3π/2 ప్లస్ టీటా అంటే ఏంది? ఫస్ట్ అయితే మళ్ళీ ఇక్కడ కూర్చుంటా, మంచిగా ఇట్లా రొటేట్ అవుతా. 3π/2 యాంగిల్ అంటే భయ్యా ఇగో ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు 3π/2 యాంగిల్. 3π/2 ప్లస్ టీటా అన్నాడు మనోడు, అంటే కొంచెం 3π/2 యాంగిల్ కన్నా కొంచెం ముందుకు పోదాం మనం. సో లెట్ us సే ఈడ ఎడుకోపోయినా నేను, గీడ ఎండ్ అయినా నేను. సో బేసికలీ ఇగో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈడ వరకు, అంటే ఈ యాంగిల్ అంతా ఉంది కదా, ఈ యాంగిల్ అంతా మనకి 3π/2 ప్లస్ టీటా. ఓకే, సో 3π/2 ప్లస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్లో వెళ్ళిపడ్డాం మనం? ఫోర్త్ క్వాడ్రంట్లో మీరే చెప్పండి. కాస్ పాజిటివా నెగిటివా? పాజిటివే కదా. సో మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది ఇక్కడ? పాజిటివ్ సైన్ టీటా. సో ఈ లాజిక్ కానీ మీకు గుర్తుందంటే, ఇందాక చెప్పిన nπ ప్లస్ ఆర్ మైనస్ టీటా లాజిక్, ఇగో ఈ 2n+1 × π/2 ప్లస్ ఆర్ మైనస్ టీటా లాజిక్, ఇది గుర్తుంటే మాత్రం మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా కూడా అవలీలగా చేసేస్తారబ్బా. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఇచ్చిన యాంగిల్ nπ ప్లస్ ఆర్ మైనస్ టీటా ఫార్మాట్లో ఉందా లేదంటే ఈ ఫార్మాట్లో ఉందా చూసేసుకొని అకార్డింగ్ టు దట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ చేయాలా చేంజ్ చేయకూడదా డిసైడ్ అవ్వండి. సెకండ్ ఏంది? సరేరా బై, ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ చేయాలా చేంజ్ చేయకూడదా? ఒకవేళ చేంజ్ చేస్తే ఈ అకార్డింగ్లీగో దీని అకార్డింగ్ మనం చేంజ్ చేయాలి. అలా మనం రిజల్ట్ రాసేస్తాం. మనం రాసేసిన తర్వాత అది పాజిటివా నెగిటివా చూసుకోవాలి. ఎలా చూసుకుంటాం? మనకిచ్చిన యాంగిల్ ఏ క్వాడ్రంట్లో లై చేస్తుందో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? కొంచెం ఈ టాపిక్ పైన నేను ఎక్కువ స్పెండ్ చేసిన, ఎందుకంటే నాకు తెలుసు స్టూడెంట్స్కి టాపిక్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అంత క్లియర్గా అర్థం కాదు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అబ్బా ఇదంతా ఎందుకురా బాబు, అసలు దీనికన్నా సార్ ఏదైనా సింప్లిఫైయింగ్ మెథడ్ ఉందా, సింపుల్గా గుర్తుపెట్టుకునే మెథడ్ ఉందా అంటే, సింపుల్గా అని చెప్పలేను కానీ ఏదైనా టేబుల్ ఉందా, దాని నుంచి నాకు అవలీలుగా తెలిసిపోతుంది ఇట్లా ఇగో గిది ఇస్తే గిది వస్తుంది రిజల్ట్ అని. అలా అనుకుంటే మాత్రం ఇగో ఈ టేబుల్ మీరు ఫాలో అయిపోండి. మనకు తెలుస్తుంది ఇచ్చిన యాంగిల్ మనకి ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, nπ మైనస్ టీటా. ఎన్ వాల్యూ ఎలాగో క్వశ్చన్లో ఉంటుంది. సో ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, మీకు తెలుస్తుంది సైన్ ఆల్ఫా అంటే ఇట్లా వస్తుంది, కాస్ ఆల్ఫా అంటే ఇట్లా వస్తుంది, టాన్ ఆల్ఫా అంటే ఇట్లా. అదే ఒకవేళ మనకు ఇచ్చిన యాంగిల్ ఇట్లా ఉందనుకోండి, సో రిజల్ట్స్ ఇలా వస్తాయి. అదే మనకి ఇచ్చిన యాంగిల్ ఇలా ఉందనుకోండి, ఇలా వస్తాయి రిజల్ట్స్. అదే మనకు వచ్చిన యాంగిల్ ఇలా ఉందనుకోండి, ఇలా వస్తాయి రిజల్ట్. ఒకసారి ట్రై చేద్దామా? సరే, ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇందాక తీసుకున్న క్వశ్చన్ తీసుకుందాం. అబ్బా ఇందాకైతే నేను కొంచెం లాజికల్గా చెప్పిన, అదంతా వద్దురా బాబు నాకు ఈ టేబుల్ నుంచి చేయాలనుకున్నారు అనుకోండి, ఇలా కూడా చేయొచ్చు. సో లెట్ us సే ఆ క్వశ్చన్ ఏముండే? సైన్ ఆఫ్ π ప్లస్ టీటా కదా, సైన్ ఆఫ్ π ప్లస్ టీటా. సో దాని రిజల్ట్కి ఏం చేస్తా? ఫస్ట్ టేబుల్ దగ్గరికి పోతా. టేబుల్ దగ్గరికి పోయి నేను ఆ π ప్లస్ టీటా ఏ ఫార్మాట్లో ఉంది? ఇగో ఈ సెకండ్ ఫార్మాట్లో ఉంది, nπ ప్లస్ టీటా ఫార్మాట్లో ఉంది, వేర్ n ఈస్ గోయింగ్ టు బికమ్ 1. అండ్ ఇచ్చిన యాంగిల్ ఏంది? సైన్. సో సైన్ దగ్గరికి పోయి దీనిలో నేను n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటా. ఏమొస్తుంది మనకి? మైనస్ సైన్ టీటా. అండ్ ఒక్కసారి కొంచెం రివైండ్ చేసుకుంటే మనకి సైన్ ఆఫ్ π ప్లస్ టీటా ఎంత వచ్చింది అక్కడ? మైనస్ సైన్ టీటానే కదా. సో ఇట్లా కూడా మనం తెచ్చుకోవచ్చు ఆన్సర్. ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ ఇందాకే చేసాం మనం, ఏంటది? కాస్ ఆఫ్ 3π/2 ప్లస్ టీటా. సో మళ్ళీ గైస్ 3π/2 ప్లస్ టీటా అంటే ఇక్కడ మళ్ళీ ఈ టేబుల్కి వెళ్ళిపోయి మనం అబ్జర్వ్ చేయండి, ఈ 4 రోస్లో ఏ రో తీసుకోవాలి మనం? ఇగో ఈ ఫైనల్ రో, ఎందుకంటే ఇచ్చిన యాంగిల్ ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి. సో మనకి 3π/2 రావాలంటే n ఎంత తీసుకోవాలి? ఇక్కడ n ఎంత పెట్టుకోవాలి? n1 పెట్టుకోవాలి కదా. సో కాస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ 1 పెట్టుకోండి. -1 హోల్ రేస్ టు 1 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ టీటా, which is nothing but sin theta, positive sin theta. వచ్చేసింది రిజల్ట్ మనకి.
సో అర్థమైందా అందరికీ? సో గైస్, ఈ టేబుల్ యూజ్ చేసి కూడా మనకి ఒకవేళ యాంగిల్స్, ఇలాంటి యాంగిల్స్ ఇచ్చిండు అనుకోండి, మనం దాన్ని సింప్లిఫై చేయొచ్చు, లేదంటే ఇందాక లాజిక్ చెప్పాను మీకు నేను, ఆ లాజిక్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, సో మీకు వదిలేస్తున్నాం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది కదా, కొంచెం క్వశ్చన్లు చేస్తే మజా వస్తుంది మనకి కదా. సో ఒక్క క్వశ్చన్ చేద్దాం మనం. సో ఇక్కడ 3 క్వశ్చన్లు ఉన్నాయి, ఒక 2 క్వశ్చన్లు నేను చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ మాత్రం మీకు హోంవర్క్ అబ్బా, మీరు చేయాలి. చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆన్సర్ ఎంత వస్తుందో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సైన్ 210 degrees అడిగిండు. వామ్మో, 210 degrees ఏంట్రా బాబు, ఇప్పటి వరకు 30లు 60లు 45లు 90లు 90 degrees ఇవే నేర్చుకున్నా. ఈ 210 ఏంటి కొత్తగా? సో దీన్ని మనం ఎలా సింప్లిఫై చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. సైన్ 210 degreesని నేను సైన్ ఆఫ్ 180 + 30 అని రాసుకోవచ్చా? అఫ్ కోర్స్ రాసుకోవచ్చు సార్. 180 degrees అంటే ఏం లేదబ్బా, సైన్ ఆఫ్ π + θ, π + 30 degrees ఇలా కూడా రాసుకోవచ్చు. సైన్ ఆఫ్ π + θ ఏంటి? ఇందాకే చూసినాం, సైన్ ఆఫ్ π + θ మైనస్ సైన్ θ. సో రైట్గా దీని రిజల్ట్ ఏమవుతుంది? మైనస్ సైన్ 30 అంటే -1/2 ఇస్ వాట్ యూ గోనా గెట్. నాకు తెలిసి మీకు కూడా అదే వచ్చేసి ఉంటుంది. వచ్చిందా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గైస్. tan ఆఫ్ 480 degrees అబ్బా. tan 480యా? 480 అంటే మనం ఈ 480ని 540 - 60 అని రాసుకోవచ్చా? tan ఆఫ్ 540 - 60 degrees అని రాసుకోవచ్చు కదా, మీరు చెప్పండి. అఫ్ కోర్స్ రాసుకోవచ్చు సార్, 480 అంటే 540 - 60 కదా. మీరు 540 అని ఎందుకు రాసుకున్నారంటే అబ్జర్వ్ చేయండి అబ్బా. tan ఆఫ్ 4 × 180, 4 × 180 ఏనా? లేదు 4 × 180 కాదు, 3 × 180, 3 × 180. ఇప్పుడు 540ని నేను 3 × 180 degrees -60 degrees అని రాసుకోవచ్చా? 18 3s are 54, 540. సో 540ని ఇక్కడ రాసుకోవచ్చు మనం 3 × 180. ఏం చేస్తున్నాడు సార్ అసలు? ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, 3 × 180 నేను మళ్ళీ 3π - 60 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనకు వచ్చిన యాంగిల్ nπ ± θ ఫార్మాట్లో ఉంది. ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ చేయాలా? చేంజ్ చేయకూడదు. సో ఆన్సర్ డైరెక్ట్గా నేను tan 60 అని రాసుకోవచ్చు. మరి పాజిటివా నెగిటివా? పాజిటివా నెగిటివా? నేను మళ్ళీ టేబుల్ యూజ్ చేయట్లేదు. టేబుల్ యూజ్ చేస్తే డైరెక్ట్గా మీకు తెలిసిపోతుంది. కానీ ఎగ్జామ్లో ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవడం మేబీ పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవ్వచ్చు కూడా, అవ్వకపోవచ్చు కూడా. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇందాక చెప్పిన లాజికల్ వేలో చేద్దాం మనం. సో tan 3π - 60 నాకు తెలుసు, ఈ ఫార్మాట్లో ఉంటే నాకు రిజల్ట్ డైరెక్ట్గా tan 60. ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు. పాజిటివా నెగిటివా ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్ రా బాబు. అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఇది సెకండ్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇదేమో ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, సో ఇక్కడ 3π - θ ఎక్కడ ఉంటుంది? ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? వెల్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత యాంగిల్ కవర్ చేసిన? π యాంగిల్. ఓకే, మళ్ళీ ఈడికి పోయినా ఎంత యాంగిల్ కవర్ చేసిన? 2π యాంగిల్. ఇక్కడ స్టార్ట్ చేస్తే మొత్తం ఒక రౌండ్ తిరిగితే 2π యాంగిల్ కవర్ చేసిన. మళ్ళీ ఏం చేస్తా? మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తా, గీడి వరకు వేస్తా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత అయింది? 3π. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం తిరిగినప్పుడు 2π యాంగిల్ కవర్ అయిన తర్వాత మళ్ళీ ఈ 2π తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా అనుకోండి, ఇంకో π యాంగిల్ కవర్ చేసినట్టు మొత్తం 3π యాంగిల్. 3π - 60 అంటే నేను ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే 3π అబ్బా, కానీ నాకు 3π వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు ఇచ్చింది 3π - θ అంటే 3πకి తక్కువ వెళ్ళాలి నేను. అంటే ఏం చేస్తా? ఇంతవరకు వెళ్ళకుండా నేను ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని కొంచెం తీసేసి ఇంకో కొంచెం 3πకి తక్కువ అంటే ఎక్కడో ఇంతవరకు ఆగిపోతా. అంటే ఏడ ఆగిపోతున్నా నేను? సెకండ్ క్వాడ్రంట్లో ఆగిపోతున్నా. సెకండ్ క్వాడ్రంట్లో మనకి tan పాజిటివా నెగిటివా? tan డెఫినెట్గా నెగిటివే కదా. సో మనకి రిజల్ట్ ఏమవుతుంది ఇక్కడ? -tan 60. సో tan 60 అంటే √3. సో -√3 ఇస్ వాట్ యూ గోనా గెట్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అని చెప్పినట్టు ఇందాక క్వశ్చన్ నెంబర్ 3 ఏమో
హోంవర్క్ పక్కా చేయాలి మీరు. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దీని రిజల్ట్ ఏంటో. సో ఫస్ట్ అయితే tan ఆఫ్ -θ ఉంది, ఇది సింప్లిఫై చేసి ఆ తర్వాత tan 23π/3 ఎట్లా మీరు సింప్లిఫై చేస్తే రిజల్ట్ వస్తుందో అది నాకు ఆ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఇప్పుడు ఈ టాపిక్ పైన, ఈ బేసిక్స్ పైన కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. అదేంటి సార్ ఇంత సింపుల్ కాన్సెప్ట్స్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఎంసెట్ క్వశ్చన్ అడిగిండు చూపిస్తాను మీకు. ఓకే, సో దానికన్నా ముందు కొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం, సింపుల్ క్వశ్చన్సే. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లు మనం 5-10 నిమిషాలు చేయకూడదు, అంత టైం లేదు. ఏ క్వశ్చన్ అయినా హార్డ్లీ 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలని ట్రై చేద్దాం అబ్బా. అలాంటి అప్రోచే ఫాలో అవ్వాలి. క్వశ్చన్ మనకి 3 నిమిషాలు 4 నిమిషాలు పడుతుందంటే ఇదేదో తేడా కొడుతుంది, ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. మేబీ ఆన్సర్ వస్తుండొచ్చు కానీ దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉండొచ్చు. ఆ షార్ట్ కట్ మెథడ్ ఏంటో మీరు దాన్ని స్టడీ చేయండి. ఎగ్జామ్లో మనకి టైం చాలా ఇంపార్టెంట్, ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్లో. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి సింపుల్గా, sin² π/10 ప్లస్ sin² 4π/10 ప్లస్ sin² 6π/10 ప్లస్ sin² 9π/10. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, sin² π/10, సరే sin² 4π/10, ఈ 4π/10 ఇట్లా రాసుకోవచ్చు కదా అబ్బా. నాకు తెలిసినంత వరకు అయితే π/2 మైనస్ π/10 ఈజ్ నథింగ్ బట్ 4π/10, అంతేనా? కావాలంటే ఎల్సిఎం తీసుకో బాబు, తీసుకొని చూడు ఒకసారి. అలాగే ఈ sin² 6π/10 నేను π/2 ప్లస్ π/10 రాసుకోవచ్చు కదా. ఓకే, ఫైనల్గా లాస్ట్ sin² 9π/10, ఈ 9π/10 నచ్చలేదు నాకు, దీంట్లో రాసుకోవచ్చా π మైనస్ π/10, డెఫినెట్గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏమొస్తుంది ఇక్కడ. ఇదేమో sin² π/10, ఇదేమో sin² 90 మైనస్ θ cos θ, అంటే బేసికలీ మనకి ఇక్కడ cos² π/10 వస్తుంది. ప్లస్ ఇదేమవుతుంది sin² 90 ప్లస్ θ విచ్ ఇస్ అగైన్ cos θ. మీకు తెలిసిందే కదా, ఈ π/2 ప్లస్ ఆర్ మైనస్ θ ఫార్మాట్లో ఉంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది, sin to cos. సో ఇక్కడ cos, ఇక్కడ కూడా cos మనకి. సో cos² π/10 ప్లస్ sin π మైనస్ θ ఫార్మాట్లో ఉంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ చేయాలా? సరే చేద్దాం. చేంజ్ చేయాలా? చేయకూడదు, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. సో సైన్ కాస్త సైన్గానే ఉంటుంది. సో ఇక్కడ మనకి సింపుల్గా sin² π/10. ఓకే, సో అబ్జర్వ్ చేయండి అబ్బా, ఇక్కడ sin² π/10 ప్లస్ cos² π/10, sin² θ ప్లస్ cos² θ ఎంత అవుతుంది ఇక్కడ? దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1. సిమిలర్లీ cos² θ ప్లస్ sin² θ, ఇది కూడా 1 అండ్ రిజల్ట్ వచ్చేసి మనకి 2. దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో ఎన్ని స్టెప్లో ఆన్సర్ వచ్చింది మనకి? హార్డ్లీ 2-3 స్టెప్లు. ఇలాంటి ఫార్మాటే మనం ఫాలో అవ్వాలి. ఏ క్వశ్చన్ అయినా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఒక 3-4 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేలా చూసుకోవాలబ్బా. ఓకే, ఆ క్యాలిక్యులేషన్స్, స్పీడ్, అక్యురసీ ఇవన్నీ మీరు అలవాటు చేసుకోండి లాస్ట్ 40 డేస్లో. ఇవే మనకి లాస్ట్లో ఆ స్కోర్, మనకి ఏదైతే స్కోర్ టార్గెట్ చేస్తున్నామో ఆ స్కోర్ తీసుకొచ్చేస్తుంది. ఓకే, సో చలో లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. cot π/16, cot 2π/16, cot 3π/16, సో ఆన్, cot 7π/16 దీని వాల్యూ ఏంటి? ఓకే, సో ఎట్లా చేద్దాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అయితే cot π/16 ఇంటూ, ఓకే, cot 2π/16, cot 3π/16, సరే cot π/16 అండ్ cot 7π/16 ఉంది కదా. అయితే నాకు ఏం తెలుసు అంటే 7π/16 ఇట్లా రాసుకోవచ్చు కదా భయ్యా, π/2 మైనస్ π/16 అని రాసుకోవచ్చు. కావాలంటే ఎల్సిఎం తీసుకోండి, దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో బేసికలీ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి నాకు హింట్ అయితే అర్థమైపోయింది. ఏంటి అంటే సార్ ఈ cot π/16 ఈ cot 7π/16 కలిపి రాయండి. మీకు తెలుస్తుంది ఎందుకు రాస్తున్నాను, జస్ట్ ఒక 1 మినిట్లో తెలిసిపోతుంది. మీకు ఆల్రెడీ తెలిస్తే సూపర్. సో ఇలా రాయొచ్చు మనం. అలాగే నెక్స్ట్ cot 2π/16 అండ్ cot 6π/16 ఇలా కలిపి రాయొచ్చు. సిమిలర్లీ గైస్ cot 3π/16 అండ్ cot 5π/16
ఇలా కలిపి రాసేయచ్చు. అండ్ ఫైనల్గా కాట్ 4π/16 మిగిలిపోతుంది. దీని ఇలాగే సింగిల్గా పెట్టేద్దాం మనోడిని. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాట్ π/16. అండ్ గైజ్ ఈ 7π/16 మనం ఇందాక చూపించాను కదా, π/2 - π/16 అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇందాక రాశాను కదా, ఇప్పుడు కాట్ 7π/16 నేను π/2 - π/16 అని రాయొచ్చు ఇలా. అండ్ వాట్ ఈస్ కాట్ ఆఫ్ 90 - θ? 90 - θ, π/2 - θ ఆర్ ప్లస్ θ. ఈ ఫార్మాట్లో ఉంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది కదా. సో కాట్ కాస్త tan అయిపోతుంది. π/2 - θ అంటే భయ్యా ఫస్ట్ క్వాడ్రెంట్లో కాట్ అయినా ఖచ్చితంగా పాజిటివే. సో డైరెక్ట్గా మనకి tan π/16 వచ్చేస్తుంది. సో దిస్ కెన్ బి రిటర్న్ ఇన్ దిస్ వే. సో సింపుల్గా ఇక్కడ ఇది ఏం చేయొచ్చు అంటే, ఇగో ఈ కాట్ 7π/16 ప్లేస్లో నేను tan π/16 అని రాసుకోవచ్చు. అర్థమైందా అందరికీ? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కాట్ 2π/16 కదా, మళ్ళీ ఇక్కడ కూడా అదే లాజిక్. ఈ 6π/16ని మనం π/2 - 2π/16 అని రాసుకోవచ్చు. సో బేసికలీ కాట్ 6π/16ని మీరు సింపుల్గా tan 2π/16 అని రాయొచ్చు. సిమిలర్లీ ఇక్కడ చూడండి ఒకసారి, కాట్ 3π/16 ఉంది అండ్ కాట్ 5π/16ని మనం ఇక్కడ tan ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ tan 3π/16 అని రాసేసుకోవచ్చు. అబ్బా, దిస్ ఈజ్ హౌ వీ కెన్ రైట్ ఇట్ డౌన్. ఓకే, అండ్ ఫైనల్గా ఇది ఏముంది ఇక్కడ, 4 1s 4 4s. సో ఫైనల్గా మనకి కాట్ π/4 ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, కాట్ θ ఇంటూ tan θ 1 క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా ఆన్సర్ అని చెప్పండి, కాట్ 45. కాట్ π/4 అంటే కాట్ 45 degrees, అది కూడా 1. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 1. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో అప్రోచ్ అర్థమవుతుంది కదా, ఎలా అప్లై చేస్తున్న కాన్సెప్ట్. ఇందాక మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, nπ + θ, nπ - θ, 2n + 1 ఇంటూ π/2 + θ, 2n + 1 ఇంటూ π/2 - θ, ఇలాంటి ఫార్మాట్లో ఇచ్చినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం ఎలా సింప్లిఫై చేయాలో అర్థమవుతుంది కదా, ఇక్కడ ఎలా అప్లై చేస్తున్నాను. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, సో చలో ఇప్పుడు మనం ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అయితే ఇది ఒక జనరల్ టైప్ క్వశ్చన్, ఒక బేసిక్స్ పైన అనుకోండి. సింపుల్గా ఇచ్చాడు క్వశ్చన్, అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చండి ఇక్కడ, sin α + cosecant α 2 అని ఇచ్చిండు. అబ్బా, మనోడు ఏమడుగుతున్నాడు, sin raised to n alpha + cosecant raised to n alpha, దీని వాల్యూ ఏమవుతుంది అడిగాడు మనకి. సో ఎలా చేద్దాం ఇక్కడ, ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి, లెట్ మీ డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, సో స్క్వేరింగ్ చేస్తే a + b హోల్ స్క్వేర్, అబ్బా sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cosecant స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 2 sin ఆల్ఫా cosecant alpha 2 sin alpha cosecant alpha is equal to 4. This is what you're gonna get. అయితే మనకి ఏం తెలుసు, sin alpha cosecant alpha క్యాన్సిల్ అయిపోయి, అబ్జర్వ్ చేయండి, ఐఎమ్ గెటింగ్ sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cosecant స్క్వేర్ ఆల్ఫా is equal to 2. ఈ 2 అటు సైడ్ తీసుకెళ్తే 4 - 2 2 వచ్చేసింది మనకి. ఒక పని చేద్దాం, మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేద్దాం. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే sin raised to 4 alpha cosecant raised to 4 alpha plus 2 sin square alpha cosecant square alpha and that is equal to again ఏమవుతుంది ఇక్కడ 4. మళ్ళీ sin square alpha cosecant square alpha క్యాన్సిల్ అయిపోయి, what is the result of sin raised to 4 alpha ప్లస్ cosecant raised to 4 alpha ఏమవుతుంది ఇక్కడ, అది కూడా మళ్ళీ 2a అవుతుంది. సో ఇలా what can we conclude guys, we can conclude that sin raised to n alpha plus cosecant raised to n alpha దీని వాల్యూ కూడా ఖచ్చితంగా 2a అవుతుంది. మనం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ n బిలాంగింగ్ టు ఎనీ ఇంటీజర్ డెఫినెట్లీ వీ కెన్ సే దాట్ sin raised to 4 alpha ప్లస్ cosecant raised to 4 alpha 2 వచ్చింది. sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cosecant స్క్వేర్ ఆల్ఫా కూడా 2 వచ్చింది. అలాగే ఇఫ్ యూ డూ sin raised to n alpha ప్లస్ cosecant raised to n alpha అది కూడా ఖచ్చితంగా 2a వస్తుంది.
ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్, దిస్ అప్రోచ్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేద్దాం. ఓకే, సో ఎంసెట్ 2021లో అడిగాడు మనకి క్వశ్చన్. సో అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ ఏమి ఇచ్చిండో. సైన్ 35 బై కాస్ 55 డిగ్రీస్ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 55 బై సైన్ 35 డిగ్రీస్ హోల్ స్క్వేర్ మైనస్ 2 కాస్ 30 ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్? క్వశ్చన్ చూడగానే వామ్మో ఏంది క్వశ్చన్ తిక్కగా ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఈ 55 డిగ్రీస్ ఏంది, 35 డిగ్రీస్ ఏంది, కథ ఏంది, అసలు 35 డిగ్రీస్ తెలియదు మనకి వాల్యూ, 55 కూడా తెలియదు మనకి, ఎలా చేయాలి ఈ క్వశ్చన్ అనే కన్ఫ్యూజన్ డౌట్ మీకు ఉంది, అర్థమైంది. కానీ చాలా సింపుల్ క్వశ్చన్ రా బై, 5 సెకండ్స్ 10 సెకండ్స్ క్వశ్చన్ ఇది, కొంచెం అబ్జర్వ్ చేయండి అంతే, సింపుల్. ఇక్కడ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇగో ఈ సైన్ 35 ఉందా, ఈ సైన్ 35 ఉందా, దీన్ని నేను సైన్ ఆఫ్ 90 మైనస్ 55 అని రాసుకోవచ్చా? రాసుకోండి సార్, ఏముంది, పర్లేదు, ఖచ్చితంగా రాసుకుందాం మనం, ఇట్లా పర్లేదు కదా. సరే ఇట్లా రాసుకున్నాబ్బా. మరి సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? కాస్ టీటా. అంటే ఇది కాస్ 55 డిగ్రీస్, అంటే బేసికలీ సైన్ 35 కాస్ 55 రెండు ఒకటే, అంటే ఇగో న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఒకటే, క్యాన్సల్. ఇక్కడ కూడా అంతే, సైన్ 35 కాస్ 55 ఈ రెండు క్యాన్సల్ చేసినాం. సో బేసిక్గా రిజల్ట్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 1 + 1 మైనస్ 2 ఇంటూ కాస్ 30, ఎంత కాస్ 30 √3/2. సో 2 క్యాన్సల్ అయిపోయి ద ఆన్సర్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ 2 మైనస్ √3. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఎంతసేపు పట్టింది మనకి, హార్డ్లీ 5-10 సెకండ్స్ అంతే కదా. సో అదే చెప్తున్నా, కొంచెం బేసిక్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అది ఎలా అప్లై చేయాలో కరెక్ట్గా తెలుసుకుంటే మాత్రం మీరు రఫ్ డీల్ చేయొచ్చు, కుమ్మేయచ్చు మనం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఎంసెట్ 2021లో అడిగింది క్వశ్చన్. సరే ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? సరే, ఇంకా ఫస్ట్ టాపిక్ అయితే అయిపోయింది అబ్బా, బేసిక్స్ ఖతం చేసినాం. ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నామో ఈ బేసిక్స్ మనకి ఏ చాప్టర్ అయినా, మీరు ఏ చాప్టర్ అయినా తీసుకోండి, క్యాలిక్యులస్ లేదంటే మనకి ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జియోమెట్రీ, బట్ అన్నిట్లో యూజ్ అయ్యే టాపిక్స్ ఇవన్నీ. సో ఖచ్చితంగా ఈ బేసిక్స్ మాత్రం గట్టిగా నేర్చుకోండి. ఓకే, సో దీని తర్వాత అదేంటి సార్ మరి మిగతా నేర్చుకోకూడదా అంటే అలా ఏం లేదు. బట్ ఈ బేసిక్స్ వస్తే కూడా ఏమవుతుందంటే మిగతా టాపిక్స్ మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో మిగతా టాపిక్స్ అవి కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి అబ్బా. ఓకే, బట్ డెఫినెట్గా చెప్పచ్చు ట్రిగ్నోమెట్రీ మొత్తం ఇంపార్టెంటే, ఏ టాపిక్ అని మనం చెప్పలేము, అన్నీ చాలా ఇంపార్టెంటే, అన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చెప్పాను కదా ఎంసెట్లో ఒక 3-4 క్వశ్చన్లు అయితే పక్కా వస్తాయి, ట్రిగ్నోమెట్రీ నుంచి డైరెక్ట్గా 3-4 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. ఓకే, అండ్ దాంతోపాటు చెప్పిన వేరే చాప్టర్స్లో కూడా యూజ్ అవుతున్నాయి ఈ ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్. సో పక్క అన్నీ చూసుకోవాలి మనం నీట్గా. సో అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ కాన్సెప్ట్ మనం వచ్చేసి డొమైన్, రేంజ్ అండ్ గ్రాఫ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సైన్ ఎక్స్ అబ్బా. సైన్ ఎక్స్కి సంబంధించిన డొమైన్ ఏంటి? డొమైన్ అంటే ఏంటి? డొమైన్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, బట్ ఒక్కసారి క్విక్ రీకాల్ కోసం డొమైన్ అంటే ఏంటి? ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వేర్ వై ఇస్ డిఫైన్డ్. మీరు ఏదైతే వాల్యూస్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నారో, ఎక్కడైతే వై డిఫైన్డ్ అవుతుందో, దట్ ఈస్ నథింగ్ బట్ ఆ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అన్నిటిని మనం డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటాం అనమాట. ఓకే, సో డొమైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి అంటే ఆల్ ద రియల్ నంబర్స్. మీరు ఏ రియల్ నంబర్ అయినా తీసుకోండి, సైన్ ఈ ఎక్స్ ప్లేస్లో మీరు ఏ రియల్ నంబర్ అయినా పెట్టండి, సైన్ ఖచ్చితంగా డిఫైన్ అవుతుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే వై వాల్యూస్ ఏమొస్తుంది? వెల్, ద రేంజ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ గోయింగ్ టు బికమ్ -1 to 1 మధ్యలో ఉంటుంది. అండ్ గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే అబ్జర్వ్ చేయండి ఇక్కడ, హౌ డస్ ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ లుక్ లైక్? వెల్, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది 0 అనుకుందాం, ఇది π/2 అనుకుందాం, ఇది π అనుకుందాం, ఇది 3π/2 అండ్ ఇది వచ్చేసి 2π. ఓకే, అండ్ అలాగే నెగిటివ్ సైడ్ కూడా, సో లెట్ us say -π/2 -π. ఓకే, సో గ్రాఫ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సైన్ ఎక్స్ది. సో సైన్ ఎక్స్ గ్రాఫ్ వచ్చేసి మనకి దిస్ ఈజ్ హౌ the graph of sin x is going to look like. Okay, so this is how the graph of sin x is going to look like.
ఓకే, సో గైస్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్ 1 అండ్ మినిమం వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్ -1. ఓకే, సో ఇలా అబ్బా గ్రాఫ్ వచ్చేది. అయితే అబ్జర్వ్ చేయండి, ఈ గ్రాఫ్ 0 to π మధ్యలో, అంటే 0 to π అంటే మీకు గుర్తుందో లేదో, ఇందాక మనం ఈ క్వాడ్రెంట్స్ కూడా డిస్కస్ చేసినప్పుడు చెప్పాను మీకు. ఇలా క్వాడ్రెంట్స్ తీసుకుంటే ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్, ఇది ఫోర్త్ క్వాడ్రెంట్. సో ఇది చెప్పాను, ఇది 0, ఇది π/2, ఇంతవరకు π/2 యాంగిల్, ఇది π యాంగిల్, ఇది 3π/2 యాంగిల్ కవర్ అవుతున్నట్టు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే 2π యాంగిల్ కవర్ చేస్తున్నట్టు. సో సైన్ అకార్డింగ్ టు ఏఎస్టీసీ రూల్, సైన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రెంట్లో పాజిటివ్ ఉంటుంది కదా. సో అబ్జర్వ్ చేయండి, గ్రాఫ్ కూడా అలానే ఉంది. 0 to π మధ్యలో y వాల్యూస్ అన్నీ పాజిటివే, అండ్ π/2 π to 2π మధ్యలో, అంటే థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో సైన్ నెగిటివ్ కదా. సో గ్రాఫ్ కూడా నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, సిమిలర్లీ నెగిటివ్ సైడ్, ఒకవేళ మీరు ఇటు సైడ్ వెళ్ళారనుకోండి, ఇక్కడ మనకి 0 to -π మధ్యలో ఏమవుతుంది, సైన్ వాల్యూస్ నెగిటివ్ అవుతాయి. ఓకే, అండ్ దట్ ఈస్ హౌ ద గ్రాఫ్ ఇస్ బిహేవింగ్. సో ఇలా అనమాట గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ y = sin x. ఇది గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ y = sin x అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే, అలాగే ఇందాక డిస్కస్ చేసినట్టు y = f of x = cos xకి డిస్కస్ చేద్దాం అబ్బా, డొమైన్ రేంజ్ గ్రాఫ్. ఓకే, సో ఫస్ట్ అయితే డొమైన్ ఏమవుతుంది ఫంక్షన్ది, ద డొమైన్ ఆఫ్ cos x, మళ్ళీ ఇది కూడా ఆల్ ద రియల్ నంబర్స్ అవుతుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద రేంజ్, ఇక్కడ రేంజ్ వచ్చేసి -1 to 1. ద రేంజ్ ఆఫ్ cos x ఇస్ -1 to 1. అండ్ ఫైనల్గా వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద గ్రాఫ్ ఆఫ్ cos x. గ్రాఫ్స్ కూడా మీకు ఖచ్చితంగా రావాలి, గ్రాఫ్స్ పైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ గ్రాఫ్ మనకి ఈ చాప్టర్లో కాకపోయినా వేరే చాప్టర్స్లో బాగా యూజ్ అవుతాయి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించిన గ్రాఫ్. ఓకే, సో గ్రాఫ్ ఆఫ్ cos x ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి, లెట్ us say ఇది 0, ఇది π/2, ఇది π అనుకుందాం, ఇది 3π/2, అండ్ ఇది వచ్చేసి 2π అనుకుంటే cos x గ్రాఫ్ ఏమో మనకి ఇలా ఉంటుందబ్బా. సో దిస్ ఈజ్ హౌ ద గ్రాఫ్ ఆఫ్ cos x is going to look like. Okay, so let us say ఇది -π/2 అండ్ ఇది వచ్చేసి -π అనుకుందాం. ఆ తర్వాత ఇలా సింపుల్గా ఇలా గ్రాఫ్ కంటిన్యూ చేస్తే దిస్ ఈజ్ హౌ ద గ్రాఫ్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్. ఓకే, సో ఇలా మనకి గ్రాఫ్ ఇలా కనిపిస్తుందబ్బా. ఓకే, అండ్ ఇది వచ్చేసి -3π/2, ఓకే, అండ్ -2πకి పైకి వచ్చేస్తుంది. బట్ ఎనీవేస్ ఇస్ సఫిషియంట్. సో ఇలా ఉంటుంది గ్రాఫ్ ఆఫ్ y = cos x. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇక్కడ మనకి cos x మ్యాక్సిమం వాల్యూ 1 అండ్ మినిమం వాల్యూ వచ్చేసి -1. ఓకే, చలో, సో ఇదబ్బా గ్రాఫ్ ఆఫ్ cos x, డొమైన్ ఆల్ ద రియల్ నంబర్స్, రేంజ్ -1 to 1. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి tan x ఉంది. tan x డొమైన్ అయితే tan xలో ఏంటంటే tan ఏ వాల్యూ ఆఫ్ x తీసుకున్నా డిఫైన్ అవుతుంది ఎక్సెప్ట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. ఎందుకంటే tan π/2 ఎంత, ఇన్ఫినిటీ అంటే నాట్ డిఫైన్డ్ అనే కదా. ఇప్పుడు మీరు tan π/2 తీసుకున్నా, 3π/2 తీసుకున్నా, 5π/2 తీసుకున్నా, మీరు ఏ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 తీసుకున్నా tan డిఫైన్ అవ్వదు అక్కడ. సో ఇక్కడ మీరు డొమైన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ 2n + 1, except the odd multiples of π/2, that is going to be the domain. అండ్ రేంజ్ ఏంటి, ఆల్ ద రియల్ నంబర్స్. ట్యాన్ మీకు ఏ వాల్యూ అయినా వస్తుంది ట్యాన్లో. ట్యాన్కి సంబంధించిన మీరు ఏ యాంగిల్ పెట్టినా, ఈ డొమైన్లో ఏ యాంగిల్ పెట్టినా మనకి ఏదైతే రేంజ్ వస్తుందో, y వాల్యూ, tan x వాల్యూ వస్తుందో, ఇట్ ఈస్ గోయింగ్ టు లై ఇన్ ద ఎంటైర్ ఇంటర్వెల్ ఆఫ్ రియల్ నంబర్స్. ఓకే, సో రేంజ్ వచ్చేసి ఆల్ ద రియల్ నంబర్స్ అండ్ గ్రాఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది. tan xకి సంబంధించిన గ్రాఫ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ ఇది x, ఇది y అనుకుంటే ఇది 0, లెటస్ సే ఇది π/2, ఇది π అండ్ ఇది వచ్చేసి 3π/2 అనుకుందాం. అండ్ దిస్ ఇస్ -π/2. ఓకే, అండ్ ఇక్కడ π/2 దగ్గర ఇలా ఒక లైన్స్ డ్రా చేద్దాం మనం. అండ్ ఆల్సో 3π/2 దగ్గర కూడా ఇలా ఒక లైన్ అండ్ -π/2 దగ్గర ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, అండ్ ద గ్రాఫ్ ఆఫ్ tan x ఇస్ హౌ దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్.
ఇదిగో ఇలా ఉంటుందబ్బా. ద గ్రాఫ్ ఆఫ్ tan x, దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్. ఓకే, ఎందుకంటే 0 దగ్గర tan x 0, x ఈక్వల్ టు 0 దగ్గర tan x 0, x ఈక్వల్ టు పై దగ్గర tan పై 0. బట్ అదే π/2 -π/2 3π/2 దగ్గర ఏమవుతుంటుంది, tan అనేది ఇన్ఫినిటీ వైపు టెండ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి టెండింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ. సో అకార్డింగ్ టు దాట్ మనం గ్రాఫ్ డ్రా చేసుకున్నాం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇదనమాట ద గ్రాఫ్ ఆఫ్ y is equal to tan x. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి cot x ఉంది. సో cot x డొమైన్ వచ్చేసి ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ n/, ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ n/. ఎందుకు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, cot x అనేది tan x కి సంబంధించిన రెసిప్రోకల్. ఇట్స్ ఎ రెసిప్రోకల్ ఆఫ్ tan x. cot x is 1/tan x కదా. అయితే గైస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. అయితే ఇప్పుడు 1/tan x ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, cot డిఫైన్ అవ్వదు అక్కడ. సో డినామినేటర్ ఇక్కడ 0 ఎక్కడ అవుతుంది, tan 0 ఎప్పుడు అవుతుంది, ఇఫ్ యూ టేక్ ఎనీ మల్టిపుల్ ఆఫ్ పై, మీరు ఏ మల్టిపుల్ ఆఫ్ పై తీసుకున్నా వేర్ డెఫినెట్లీ n/, అనొచ్చు దాన్ని, n ఈస్ గోయింగ్ టు బిలాంగ్ టు ఇంటీజర్స్. సో మల్టిపుల్ ఆఫ్ పై తీసుకుంటే దీని డినామినేటర్ ఖచ్చితంగా 0 అవుతుంది. డినామినేటర్ 0 అయిపోవడం అంటే cot x అక్కడ డిఫైన్ అవ్వదు కదా. సో వీ కెన్ సే దాట్ డెఫినెట్లీ మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ cot x ఎక్కడ డిఫైన్ అవుతుందంటే అన్ని రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ n/. రేంజ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆల్ ద రియల్ నంబర్స్, అండ్ గ్రాఫ్ ఆఫ్ cot x is this is how it's going to look like. సో ఆల్మోస్ట్ tan x గ్రాఫ్ లానే ఉంటుంది, బట్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను మీకు. 0, ఇదేమో π/2, లెట్ us say this is π and this is 3π/2 అనుకుందాం ఇట్లా. ఓకే, అండ్ ఇది -π/2 అండ్ ఇది వచ్చేసి -π. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పై దగ్గర డ్రా చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పై దగ్గర లైన్ డ్రా చేద్దాం ఇట్లా, పై దగ్గర అండ్ ఇలా -π దగ్గర లైన్ డ్రా చేద్దాం. అండ్ ద గ్రాఫ్ ఆఫ్ cot x, దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్. గ్రాఫ్ ఆఫ్ cot x వచ్చేసి, సారీ ఇది తప్పు డ్రా చేస్తా. గ్రాఫ్ ఆఫ్ cot x వచ్చేసి దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్. ఇదిగో ఇలా ఉంటుంది గ్రాఫ్, cot x కి సంబంధించిన గ్రాఫ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ the graph of cot x is going to look like. So this is y is equal to cot x graph అన్నమాట. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ π/2 -π/2 దగ్గర ఈ tan ఇన్ఫినిటీ 1/∞ 0. సో అందుకే cot x 0 అయిపోతుంది మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర. కానీ అదే మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర పై తీసుకోండి, 0 తీసుకోండి, -π తీసుకోండి, చెప్పాను మీకు. అక్కడ ఏమవుతుందంటే cot డిఫైన్ అవ్వదు, ఇట్ విల్ బి టెండింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ. సో అకార్డింగ్ టు దట్ గ్రాఫ్లో కూడా చూడొచ్చు మనకి, ఇగో టెండింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డొమైన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్కి సంబంధించిన డొమైన్ ఏమవుతుంది, ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ 2n+1 ఇంటూ π/2. ఎందుకలా, ఎందుకంటే సీకెంట్ ఎక్స్ ఇట్స్ ఎ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఎక్స్ కాబట్టి, ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఎక్స్ కాబట్టి 1/cos x కదా. అండ్ కాస్ ఎక్స్ అబ్బా మల్టిపుల్స్ ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర కాస్ ఎక్స్ 0 అయిపోతుంది కదా. డినామినేటర్ 0 అవుతే సీకెంట్ ఎక్స్ డిఫైన్ అవ్వదు. సో అందుకే డొమైన్ ఏమవుతుంది సీకెంట్ ఎక్స్ది, ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ ద ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. ఓకే, అండ్ రేంజ్ వచ్చేసి మనకి ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ -1 to 1. ఓకే, దట్ ఈస్ గోయింగ్ టు బీ ద రేంజ్. అండ్ గ్రాఫ్ కావాలి అంటే గ్రాఫ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ మనకి ఇలా ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి గ్రాఫ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. అండ్ గైజ్ ఇవన్నీ మీకు గుర్తుండాలి, నేను ఎలా గీస్తున్నానో మీకు ఇవన్నీ బ్రెయిన్లో గుర్తుండిపోవాలి. ఇవన్నీ క్లియర్ కట్గా ఐడియా ఉండాలి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఇవన్నీ యూజ్ అవుతాయి కాబట్టి. ఓకే, సో 0, ఇది π/2 అనుకుందాం, ఇది π అనుకుందాం, ఇది -π/2. ఓకే, అండ్ లెట్స్ సే దిస్ ఇస్ 3π/2. ఓకే, ఆ తర్వాత ఇది వచ్చేసి -π. అండ్ అఫ్ కోర్స్ π/2 దగ్గర ఇట్లా లైన్స్ డ్రా చేద్దాం అప్ప. ఓకే, సో ఇలా π/2 దగ్గర అండ్ ఆల్సో -π/2 అండ్ ఆల్సో 3π/2 దగ్గర ఇలా లైన్స్ డ్రా చేస్తే గ్రాఫ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ మనకి ఇలా ఉంటుంది. సో లెట్ us say ఇది 1 అనుకుంటే దిస్ ఈజ్ హౌ ద గ్రాఫ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్. అండ్ ఇక్కడ కూడా ఇది మనకి ఇక్కడ -1 అనుకుంటే గ్రాఫ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇలా ఉంటుంది.
సో ఒక్క నిమిషం, గ్రాఫ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ మనకి ఇలా ఉంటుంది. సో ఓన్లీ ఇక్కడ డ్రా చేశాను, బట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది గ్రాఫ్. వేరే క్వాడ్రంట్స్లో కూడా వేరే ఎక్స్ వాల్యూస్ కూడా గ్రాఫ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద గ్రాఫ్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్ ఫర్ సీకెంట్ ఎక్స్. ఓకే, తర్వాత ఫైనల్గా వచ్చేసి కొసీకెంట్ ఎక్స్. అబ్బా, కొసీకెంట్ ఎక్స్ డొమైన్ వచ్చేసి ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ nπ. ఎందుకంటే మళ్ళీ సిమిలర్ లాజికే, మనకు తెలుసు కొసీకెంట్ ఎక్స్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఎక్స్, అండ్ సైన్ ఎక్స్ 0 ఎప్పుడు అవుతుంది? ఫర్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ పై కదా. సో అక్కడ మనకి కొసీకెంట్ ఎక్స్ డిఫైన్ అవ్వదు. సో అందుకే డొమైన్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ ఏమవుతుంది? ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్స్క్లూడింగ్ nπ. రేంజ్ ఏమవుతుంది ఇక్కడ? మళ్ళీ సేమ్, ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్స్క్లూడింగ్ -1 to 1. ఓకే, ఆ తర్వాత గ్రాఫ్ వచ్చేసి మనకి సేమ్ సీకెంట్ ఎక్స్ గ్రాఫ్ లానే ఉంటుంది, బట్ ఒక చిన్న చేంజ్ అబ్బా ఇక్కడ చూపిస్తాను మీకు. సో లెట్ us say ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ తీసుకుంటే ఇది 0, ఇది వచ్చేసి π/2, ఇది π, ఇది 3π/2, అండ్ ఇది వచ్చేసి 2π అనుకుందాం. ఓకే, అండ్ పని చేయండి, ఇప్పుడు పై దగ్గర ఇలా లైన్స్ డ్రా చేయండి. పై దగ్గర ఈ మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర డ్రా చేస్తే దిస్ ఈజ్ హౌ ద గ్రాఫ్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్. దిస్ ఈజ్ హౌ ద గ్రాఫ్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్. ఓకే, సో ఇలా ఉంటుంది గ్రాఫ్. సో ఇలా మనకి గ్రాఫ్ వచ్చేస్తుంది. సో ఒక్క నిమిషం. సో దిస్ ఈజ్ హౌ ద గ్రాఫ్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్. ఇదిగో ఇలా వస్తుంది గ్రాఫ్ మనకి, ఇలా అనమాట. సో దిస్ ఇస్ హౌ ద గ్రాఫ్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్. ఓకే, సో ఐ హోప్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ. ఇవన్నీ డీటెయిల్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది చాలాసార్లు, గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి. సో చెప్తున్నాను గైజ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. డొమైన్, రేంజ్, గ్రాఫ్ ఆఫ్ ఆల్ ద 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీకు ఈ చాప్టర్లో అండ్ ఆల్సో వేరే చాప్టర్స్లో కూడా యూజ్ అవుతుందబ్బా. ఓకే, అయితే ఈ టాపిక్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం పీరియాడిక్ ఫంక్షన్ పీరియడ్ ఆఫ్ ఎ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే మీకు ఒకవేళ ఐడియా ఉందనుకోండి, ఫైన్ పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటో. లేదు సార్ మాకు అసలు ఏం తెలియదు చెప్పండి ఒకసారి అంటే, ఒక్కసారి ఇక్కడ వినండి. పీరియాడిక్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఈజీ టాపిక్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది గ్రాఫ్ నుంచి. సో లెట్ us say ఇది ఆరిజిన్ అనుకుందాం. ఓకే, అండ్ లెట్ us say ఒక గ్రాఫ్ ఇలా పోతుంది. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 ఇలా తీసుకుందాం అబ్బా. ఓకే, సో 0 to 1 గ్రాఫ్ ఇలా ఉంది, 1 to 2 ఇలా ఉంది, 2 to 3 ఇలా, 3 to 4 ఇలా. ఓకే, ఒక్క నిమిషం. 3 to 4 వచ్చేసి ఇలా, 3 to 4 వచ్చేసి ఇలా, 4 to 5 ఇలా, 5 to 6 ఇలా. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి, గ్రాఫ్ రిపీట్ అవుతుంది కదా. అంటే కొంచెం అంటే మీరు ఎగ్జాక్ట్గా సార్ ఎక్కడ రిపీట్ అవుతుంది, మీరు అన్నీ ఏదో డిఫరెంట్ షేపులు డ్రా చేస్తున్నారు అట్లా చూడకండి. కొంచెం ఇట్లా అబ్జర్వ్ చేయండి, కొంచెం అంత క్లీన్గా అబ్జర్వ్ చేయకండి. ఓకే, సో కొంచెం చూసుకుంటే అనుకోవచ్చు మనం. ఓకే, 0 to 1 ఏదైతే షేప్ ఉందో 1 to 2 కూడా అదే షేప్ వస్తుంది, 2 to 3 కూడా అదే షేప్ వస్తుంది, 3 to 4 కూడా అదే షేప్ వస్తుంది, 4 to 5, 5 to 6 అలా కంటిన్యూ అవుతూ సేమ్ షేప్స్ వస్తున్నాయి ఇక్కడ. సో అలా అనే బదులు మనం ఇలా కూడా అనొచ్చు, ఏంటంటే ఇగో ఈ 0 to 1 తర్వాత ద గ్రాఫ్ ఇస్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అనొచ్చా. గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంది, అబ్జర్వ్ చేయండి. 0 to 1 తర్వాత 1 to 2 మధ్యలో, 2 to 3 మధ్యలో, 3 to 4 మధ్యలో గ్రాఫ్ యొక్క షేప్ రిపీట్ అవుతూ ఉంది. గ్రాఫ్ యొక్క షేప్ రిపీట్ అవ్వడం అంటే ఏం లేదు బాబు, వై వాల్యూస్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇగో ఇక్కడ ఇగో ఈ పర్టికులర్ ఎక్స్ దగ్గర లెట్ us say ఇది వై వాల్యూ అనుకోండి. మళ్ళీ ఏమవుతుందంటే గిడికి వచ్చేసరికి ఈ వై వాల్యూ మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ గిడికి వచ్చేసరికి వై వాల్యూ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో వై వాల్యూస్ అన్నీ రిపీట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ. సో ఏమనొచ్చు అంటే ఇలాంటి ఫంక్షన్స్ ఒక సర్టైన్ ఇంటర్వెల్ తర్వాత ఈ ఫంక్షన్ యొక్క వాల్యూస్ రిపీట్ అవ్వడం, లేదంటే గ్రాఫ్ రిపీట్ అవ్వడం, అలాంటి ఫంక్షన్స్ని మనం పీరియాడిక్ ఫంక్షన్స్ అనొచ్చు. సో వాట్ ఆర్ దిస్ కాల్డ్ యాజ్ periodic functions. So what is this called as guys? Periodic functions. ఓకే, సో సింపుల్ డెఫినేషన్ అది, ఇప్పటికైతే అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, ద గ్రాఫ్ ఇస్ జస్ట్ గోయింగ్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్.
ఆఫ్టర్ ఎ సర్టైన్ ఇంటర్వెల్, ఒక ఇంటర్వెల్ తర్వాత గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంది. అది ఏదైతే ఇంటర్వెల్ అని చెప్పాను కదా, స్పెసిఫై చేస్తున్నా, మళ్ళీ ఇంటర్వెల్ అని చెప్తున్నా కదా, ఆ ఇంటర్వెల్నే మనం పీరియడ్ ఆర్ periodicity of that particular function అంటాం అనమాట. సో పీరియడ్ is nothing but the length of interval, the length of the interval after which the graph is repeating. సో ఈ పర్టికులర్ ఫంక్షన్కి పీరియడ్ ఎంత అవుతుంది? వన్ యూనిట్ కదా, ఎందుకంటే 1 యూనిట్ తర్వాత గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఫంక్షన్కి మనం periodicity ఆర్ పీరియడ్ is simply going to become 1 అనొచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇదే లాజిక్ తోటి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్కి సంబంధించిన పీరియాడిసిటీ ఏంటి అంటే ఎంత డ్యూరేషన్ తర్వాత, ఎంత ఇంటర్వెల్ తర్వాత ఓకే గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంది. అయితే అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి మనం ఈ సైన్ ఎక్స్ గ్రాఫ్ దగ్గరికి వద్దాం. ఓకే, సైన్ ఎక్స్ గ్రాఫ్లో అబ్జర్వ్ చేయండి, 0 to 2π తర్వాత, ఈ 0 to 2π ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది తెలుసా? ఇగో గ్రాఫ్ మళ్ళీ ఇలానే పోతుంది, ఇగో గ్రాఫ్ మళ్ళీ ఇలానే వస్తుంది. మళ్ళీ ఇంకో 2π ఇంటర్వెల్ తర్వాత గ్రాఫ్ మళ్ళీ సేమ్ అలానే కంటిన్యూ అవుతూ పోతుంది. సో వాట్ డస్ దట్ మీన్? ఇగో ఈ 0 to 2π ఇంటర్వెల్ తర్వాత ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. సో సైన్ ఎక్స్ అనేది ఖచ్చితంగా పీరియాడిక్ ఫంక్షనే. అండ్ వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఫంక్షన్ గోయింగ్ టు బికమ్? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2π. ఓకే, సిమిలర్గా కాస్ ఎక్స్కి సంబంధించిన పీరియడ్ ఎంత ఉంటుంది? మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, గ్రాఫ్ ఆఫ్ కాస్ ఎక్స్ 2π ఇంటర్వెల్ తర్వాత కాస్ ఎక్స్కి సంబంధించిన గ్రాఫ్ కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫర్ కాస్ ఎక్స్ ద పీరియడ్ ఇస్ గోయింగ్ టు బి 2π. అండ్ అలాగే టాన్ ఎక్స్కి సంబంధించిన పీరియడ్ ఎంత అవుతుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ π, 2π కాదు. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక చూడండి ఒకసారి, 0 నుంచి π వరకు, ఓకే 0 నుంచి π వరకు ఏదైతే గ్రాఫ్ వచ్చిందో, ఆర్ఎల్స్ 0 నుంచి π ఎందుకులేండి, -π/2 టు π/2 అబ్జర్వ్ చేయండి, π/2 టు 3π/2 అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇగో ఈ ఇంటర్వెల్ అబ్జర్వ్ చేయండి, ఈ ఇంటర్వెల్ అబ్జర్వ్ చేయండి, సేమ్ గ్రాఫ్ వచ్చిందా లేదా? -π/2 టు π/2లో ఏ గ్రాఫ్ ఉందో π/2 టు 3π/2 కూడా అదే గ్రాఫ్ ఉంది. అంటే ఏంటి? దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఆఫ్టర్ విచ్ ద గ్రాఫ్ ఇస్ రిపీటింగ్. ఎంత ఉంది లెంత్ ఇక్కడ? π/2 టు -π/2 లెంత్ ఎంత? π కదా. సో అందుకే మనకి పీరియడ్ ఆఫ్ ద టాన్ ఎక్స్ ఎంత అవుతుంది? π. ఓకే, సో డౌట్ రావచ్చు మనకి, 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించిన పీరియడ్ అయితే కనుక్కున్నాం మనం, మరి సార్ వీటి రెసిప్రోకల్స్ పీరియడ్ ఏంటి? మళ్ళీ గ్రాఫ్లు పోయి కనుక్కోవాలా? గ్రాఫులు చూసి ఇగో ఈ ఇంటర్వెల్లో ఇంత ఈ ఇంటర్వెల్ తర్వాత ఈ గ్రాఫ్ రిపీట్ అవుతుంది అవన్నీ చూద్దామా? అక్కర్లేదు. ఎందుకంటే గైస్ గుర్తుపెట్టుకోండి, సైన్ ఎక్స్కి సంబంధించిన పీరియడ్ 2π అవుతే సైన్ ఎక్స్ యొక్క రెసిప్రోకల్ ఉంటుంది కదా, విచ్ ఇస్ కొసీకెంట్ ఎక్స్, దాని పీరియడ్ కూడా సేమే, వాటి యొక్క పీరియాడిసిటీ కూడా సేమే ఉంటుంది. సో దాట్ మీన్స్ ఫర్ కొసీకెంట్ ఎక్స్ ఆల్సో ద పీరియాడిసిటీ ఈజ్ గోయింగ్ టు బికమ్ 2π. అలాగే కాస్ ఎక్స్కి సంబంధించిన పీరియడ్ 2π అయితే గుర్తుపెట్టుకోండి, దాని యొక్క రెసిప్రోకల్ విచ్ ఇస్ సీకెంట్ ఎక్స్, దాని యొక్క రెసిప్రోకల్ సీకెంట్ ఎక్స్ యొక్క పీరియాడిసిటీ కూడా 2π. టాన్ ఎక్స్ యొక్క పీరియడ్ π అవుతే టాన్ ఎక్స్కి సంబంధించిన రెసిప్రోకల్ విచ్ ఇస్ కాట్ ఎక్స్, దాని యొక్క పీరియడ్ కూడా π. మీరు కావాలంటే ఒక్కసారి ఒక్కసారి మీకు కావాలంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ కాట్ ఎక్స్ గ్రాఫ్ చూడండి అబ్బా. -π to 0 మధ్యలో మనకి ఈ గ్రాఫ్ ఉంది, 0 to π మధ్యలో ఇగో గ్రాఫ్ ఇట్లుంది. అబ్జర్వ్ చేసిండ్రా, -π to 0 మధ్యలో ఏదైతే గ్రాఫ్ ఉందో 0 to π మధ్యలో అదే గ్రాఫ్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఏమవుతుంది? పీరియాడిసిటీ ఎంత అవుతుంది? ఈ 0 to π లేదంటే 0 to -π ఎంత ఉంది? లెంత్ π కదా. దట్ ఈస్ గోయింగ్ టు బీ ద పీరియడ్ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద పీరియడ్ ఆఫ్ టాన్ ఎక్స్ యాజ్ వెల్. సో సింపుల్గా మీరు ఈ 3 గుర్తుపెట్టుకున్నారనుకోండి, వాటి రెసిప్రోకల్స్కి కూడా సేమ్ అదే పీరియాడిసిటీ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పీరియాడిక్ ఫంక్షన్స్లో
కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయి, ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఏంటి సార్ అంటే ఫస్ట్ చూడండి ఒకసారి. ఇఫ్ ఎఫ్ ఇస్ ఎ పీరియాడిక్ ఫంక్షన్, then lambda f is also going to be periodic and lambda is going to be a constant. ఓకే, ఇది ఎలా చెప్పాలి మీకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి. ఇప్పుడు sin xకి సంబంధించిన పీరియడ్ ఎంత? 2π, అంతేనా? sin xకి సంబంధించిన పీరియడ్ ఎంత? 2π. అదే ఒకవేళ మీకు నేను 2 sin x యొక్క పీరియడ్ అడిగినా అనుకోండి, వాట్ ఈస్ ద పీరియాడిసిటీ ఆర్ పీరియడ్ ఆఫ్ 2 sin x? ఇప్పుడు మీకు స్టార్ట్ అవుద్ది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుద్ది. ఇదేంది 2 sin x పీరియడా? 2 sin x పీరియడ్ ఏంట్రా బాబు? sin x పీరియడ్ 2π అయినప్పుడు 2 sin x పీరియడ్ ఏమవ్వచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ నేనేమంటున్నా అంటే sin x పీరియడ్ 2π అయితే 2 sin x పీరియడ్ కూడా 2π అవుతుంది. దెర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఎనీ చేంజ్, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే ఒకవేళ sin x/2 అనుకోండి, ఇలా దీనికి సంబంధించిన పీరియడ్ కూడా 2π. సో దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ ఇన్ ద ఫస్ట్ పాయింట్. ఒకవేళ మనకి ఎఫ్ ఇస్ పీరియాడిక్ అయితే లాంబ్డా ఎఫ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బీ పీరియాడిక్, ఫస్ట్ అది. అండ్ పీరియాడిసిటీ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్, ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. సో ఈ ఫస్ట్ పాయింట్ అయితే అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటంటే, if p is the periodic of f of x, if p is the period of f of x, then for the function f of ax plus b, the period is going to be given by p of mod a అంట. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో పని చేద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us say sin of 3x plus 5 ఈ పర్టిక్యులర్ ఫంక్షన్కి సంబంధించిన పీరియడ్ ఏంటి? వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద పీరియడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్? ఎలా కనుక్కుంటాం? అరే సైన్ ఆఫ్ 3x plus 5 తెలియదు కదా మనకి. నాకు తెలిసిందల్లా sin x పీరియడ్ అబ్బా. సరే, sin x పీరియడ్ తెలుసు కదా నీకు, రాసే ఒకసారి ఇక్కడ. sin xకి సంబంధించిన పీరియడ్ ఎంత ఉంటుంది మనకి ఏం తెలుసు? ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 2π కదా. సో మరి సైన్ ఆఫ్ 3x plus 5 ఏమవచ్చు ఇక్కడ? సో బేసికలీ ఈ పాయింట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ p ఇస్ ద పీరియడ్ ఆఫ్ f of x, దెన్ ఫర్ f of ax plus b ద పీరియడ్ ఇస్ గోయింగ్ టు బీ p/mod a. ఇప్పుడు sin x పీరియడ్ 2π అవుతే sin ఆఫ్ 3x plus 5 ఏమవుతుంది? వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద పీరియడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? 2π అంటే p 2π డివైడెడ్ బై mod a. ఇక్కడ a అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి. a అంటే ద కోఫిషియంట్ ఆఫ్ x. ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ x ఏముంది? 3. సో 2π డివైడెడ్ బై mod 3 and that is nothing but 2π/3 and that is going to be the solution. So I hope this is clear for everyone. సో ఎప్పుడైనా మనకి ఇలాంటి ఫంక్షన్ ఇచ్చిండు అనుకోండి, f of ax plus b, ఓకే, దెన్ దాన్ని పీరియడ్ అడిగిండు అనుకోండి, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ ఫంక్షన్? సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియడ్ మనకు తెలుస్తుంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక పీరియాడిక్ ఫంక్షన్ అవుతేనే ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కూడా పీరియాడిక్ అవుతుంది. ఓకే, సో మనకి సైన్ ఎక్స్ పీరియడ్ తెలుసు, విచ్ ఇస్ 2π. ఒకవేళ సైన్ ఆఫ్ ఈ ఎక్స్ ప్లేస్లో మనోడు కొంచెం కథలు పడి 3x plus 5, 7x plus 14, 8x plus 13, ax plus b ఇలాంటి ఫార్మాట్లో ఇచ్చిండు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ రిజల్ట్ ఉంది కదా 2πకి, యూ డివైడెడ్ బై ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ 3, సో డివైడెడ్ బై మోడ్ ఆఫ్ 3. ఓకే, ఈ 2πని మోడ్ ఆఫ్ 3తో డివైడ్ చేయండి. మోడ్ ఆఫ్ 3 అంటే 3a. సో 2π/3 ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, కొన్ని క్వశ్చన్స్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ యూ హ్యావ్ టు ఫైండ్ ద పీరియడ్ of this particular functions, guys. So what is the period of the first function? Cos of 3x plus 5 plus 7 ఇచ్చిండు. What is the period of this particular function? ఏమవుతుంది ఇక్కడ? అదే లాజిక్ ఇందాక మనం చేసాం కదా, అదే లాజిక్. ఆ +7 మర్చిపోండి, దాంతో సంబంధం లేదు మనకి. ఈ cos of 3x plus 5 ఉంది. నాకేం తెలుసు అంటే cos xకి సంబంధించిన పీరియడ్ వచ్చేసి 2π. కానీ ఇక్కడ f of x అంటే cos x లేదు,
ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఉంది, అంటే కాస్ ఆఫ్ 3x ప్లస్ 5 ఉంది. సో ఎక్స్కి సంబంధించిన కొఫిషియంట్ ఏంటి 3, ఆ 3 తోటి డివైడ్ చేయండి అబ్బా. సో 2π/3 ఇస్ వాట్ యూ కెన్ గెట్. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్ అంట. వామ్మో ఏంట్రా బాబు ఇలా ఉంది క్వశ్చన్. సో tan ఆఫ్ ఎక్స్ ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ సో ఆన్ n² ఇంటూ ఎక్స్, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అడిగిండు. సో ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ అయితే ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే ఎలా చేద్దాం సార్ అంటే అబ్జర్వ్ చేయండి, tan ఆఫ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ కామన్ తీసేసుకొని వాట్ ఈస్ రిమైనింగ్ 1 ప్లస్ ఈ 4 ఉంది కదా, దీన్ని నేను 2² అని రాసుకోవచ్చు, ఈ 9ని 3² అని రాసుకోవచ్చు, ప్లస్ సో ఆన్ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ n², ఫైనల్గా n². సో ఈ 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ సో ఆన్ n²కి వీ డూ హ్యావ్ ఏ ఫార్ములా కదా, మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్లో దీనికి ఫార్ములా ఉంది. ఫార్ములా తెలియకపోతే పర్లేదు, ఓకే, బట్ ఇప్పటికైనా నేర్చుకోండి, ఇప్పటి నుంచి నేర్చుకోండి ఆ ఫార్ములా. ఓకే సో వాట్ ఈస్ దిస్ ఫార్ములా గోయింగ్ టు బి, దీని ఫార్ములా వచ్చేసి n ఇంటూ n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6 అనమాట. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ of the n natural numbers. Okay, some of the squares of the n natural numbers, first n natural numbers is going to be given by this formula, n into n+1 into 2n+1/6. ఆ ఫార్ములా రాసుకున్నాం. ఇప్పుడు చెప్పండి దీని యొక్క పీరియడ్ ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ టు బి ద పీరియడ్ ఆఫ్ దిస్. మళ్ళీ సేమ్ లాజిక్కే, tan xకి పీరియడ్ ఎంత పై, సరే బై పై రాసిన, కానీ tan x ఉందా ఇక్కడ, tan x లేదు, tan ఆఫ్ a ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది. సో వాట్ ఈస్ ద పీరియడ్ ఇన్ దిస్ కేస్, పై డివైడెడ్ బై ఎక్స్కి సంబంధించిన కోషెంట్ ఉంది కదా, ఎక్స్కి సంబంధించిన కొఫిషియంట్ ఉంది కదా, దాన్ని మనం పైతో డివైడ్ చేద్దాం. ఓకే సారీ, పైని దీంతో డివైడ్ చేద్దాం మనం. సో ఏమొస్తుంది, పై బై n ఇంటూ n+1 ఇంటూ 2n+1 హోల్ డివైడెడ్ బై 6, అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 6π divided by n into n+1 into 2n+1, and this is going to be the answer for the second question. So ఇది first, ఇది second. So second question కి సంబంధించిన period, this is how it is going to be. So I hope it's clear for you. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అబ్బా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మోడ్ sin x కి సంబంధించిన పీరియడ్. ఓకే సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ పేజ్, ఇక్కడ రాసేసుకుందాం మనం. సో థర్డ్ క్వశ్చన్ వచ్చి ఏంటిది, మోడ్ sin x కి సంబంధించిన పీరియడ్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ మోడ్ sin x. ఓకే సో గైస్ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మోడ్ sin x ఎప్పుడు పాజిటివే, mod sin x ఎప్పుడు పాజిటివ్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యాంగిల్ యూ టేక్ ఇన్ దిస్ కేస్, mod sin x ఇస్ ఆల్వేస్ పాజిటివ్. ఇన్ఫ్యాక్ట్ మీకు దీని గ్రాఫ్ కావాలి అంటే ఇదిగో గ్రాఫ్ ఇలా ఉంటుంది అబ్బా, ఇది x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్ అనుకోండి. సో ఇది x యాక్సిస్, ఇదేంటి y ఇక్కడ రాసా నేను, y యాక్సిస్ ఇక్కడ అనుకోండి. ఓకే సో దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ y యాక్సిస్. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ద గ్రాఫ్ ఆఫ్ mod sin x ఇస్ గోయింగ్ టు లుక్ సంథింగ్ లైక్ దిస్. సో లెట్ us say ఇది 0, ఇది π/2, ఇది π, ఓకే ఇది 3π/2, ఇది 2π, ఇలా అనుకుంటే ద గ్రాఫ్ ఆఫ్ mod sin x is going to be like this. ఇదిగో ఇలా ఉంటుంది గ్రాఫ్ ఆఫ్ mod sin x. సో బేసికలీ ఇలా ఎందుకు గీస్తున్నాం అంటే చెప్పాను ఇందాక, mod sin x ఎలా ఉంటుందంటే నో మ్యాటర్ వాట్ వాల్యూ ఆఫ్ x యూ టేక్, y ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, y ఎప్పుడు అబౌవ్ ద x యాక్సిసే ఉంటుంది. అండ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ గ్రాఫ్ ఈ లెంత్ తర్వాత రిపీట్ అవుతూ ఉంది. 0 to π తర్వాత చూడండి, π to 2π మధ్యలో చూడండి ఒకసారి, అండ్ ఇదేమో 0 -π, ఇది -2π. ఇగో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ద సేమ్ గ్రాఫ్. సో ఏమవుతుందంటే మోడ్ sin x కి సంబంధించిన పీరియాడిసిటీ ఆర్ పీరియడ్ is simply going to become pi. So this is very important guys. So the period of mod sin x is simply going to become pi. So I hope this is clear for everyone out there. Okay, so దీని తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, sin² x ఇచ్చిండు. ఓకే సో క్వశ్చన్ నంబర్ 4 sin² x. అయితే sin² xకి సంబంధించిన గ్రాఫ్ కూడా మళ్ళీ మీరు ఒకవేళ y ఈజ్ ఈక్వల్ టు sin² x తీసుకున్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి లెట్ us సే x అండ్ y
ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ తీసుకుంటే ఏదైనా నెంబర్కి స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా టర్మ్కి స్క్వేర్ తీసుకుంటే అది ఎప్పుడు పాజిటివే కదా. నో మ్యాటర్ ఏ వాల్యూ తీసుకున్నా దాని ప్లేస్లో అది ఖచ్చితంగా పాజిటివే అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకే, సో అలా సైన్ స్క్వేర్ ఎక్స్ కూడా ఎప్పుడు పాజిటివే. సో సార్ మరి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇగో ఇలా ఉంటుంది అబ్బా గ్రాఫ్. సో లెట్ us say this is 0, this is pi by 2, this is pi, this is 3 pi by 2 and this is 2 pi. సో మనకి గ్రాఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ద గ్రాఫ్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్. ఇది మైనస్ పై బై 2 అనుకోండి, ఇది మైనస్ 2 పై అనుకోండి. సో ఇదిగో ఇలా వస్తుంది గ్రాఫ్ మనకి. సో దిస్ ఇస్ హౌ ద గ్రాఫ్. అచ్చా ఒక్క నిమిషం, ఇక్కడ చిన్న తప్పు చేశాను. ఇది మైనస్ 2 పై, ఇది మైనస్ పై అనుకోండి, ఇక్కడ మైనస్ పై. ఓకే, సో ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది గ్రాఫ్ మనకి. అయితే మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఈ గ్రాఫ్కి తేడా ఏంటి అని. ఒకటి, ఈ గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 0 పై 2 పై మైనస్ పై మైనస్ 2 పై దగ్గర షార్ప్గా ఉన్నాయి, ఎడ్జెస్ అన్నీ షార్ప్గా ఉన్నాయి. లిటరల్గా ఇగో ఇక్కడ ఇలా వెళ్తున్నా, మళ్ళీ ఇలా వెళ్తున్నా, మళ్ళీ ఇలా వెళ్తున్నా, మళ్ళీ ఇలా వెళ్తున్నా. ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ టర్న్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టర్న్ చేస్తున్నా కదా, ఇవన్నీ చాలా షార్ప్గా తీసుకుంటున్నా, షార్ప్ ఎడ్జెస్ వస్తున్నాయి మనకి. ఇక్కడ అన్నీ ఏమవుతున్నాయి అంటే వీఆర్ గెటింగ్ షార్ప్ ఎడ్జెస్. ఇక వీఆర్ గెటింగ్ ద షార్ప్ ఎడ్జెస్. మేబీ ఇవన్నీ ఇప్పుడంతా మీకు ఎందుకెంత డిస్కస్ చేస్తున్నాం అనిపించచ్చు మీకు, కానీ చెప్తున్నాను కదా మీకు క్యాలిక్యులస్లో ఇవన్నీ గుర్తొస్తాయి. సో అందుకే ముందు నుంచి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, కానీ అదే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి షార్ప్ ఎడ్జెస్ ఉండవు, అన్నీ స్మూత్ కర్వ్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ అన్నీ స్మూత్గా డ్రా చేస్తాయి. ఇక్కడ షార్ప్గా ఇగో ఇలా టర్న్ ఇవ్వలేదు నేను, ఇగో ఇలా టర్న్ ఇచ్చాను. ఇప్పుడు ఇగో ఇలా టర్న్ ఇచ్చాను నేను. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో ఇది అండ్ ఇది రెండు సేమ్ అనుకోకండి. సో సైన్ స్క్వేర్ ఎక్స్కి సంబంధించిన ఇంటర్వెల్ కూడా అబ్జర్వ్ చేయండి. డెఫినెట్లీ పై ఇంటర్వెల్ తర్వాత గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంది. సో డెఫినెట్లీ వీ కెన్ సే the period of sine square x is going to become pi in this particular case, and here also it's going to be phi. So ikkada oka chinna note raskondi nato paatu ikkada. So let me write it down for you guys. So note enti ante okka nimisham. So manaki note enti ante ikkada eppudaina manaki, so let me write it down for you. Note enti ante first point indulo, first point enti, ఒకవేళ మనకి sin raised to nx లేదంటే cos raised to nx, where n is basically an even number, when n is basically an even number. సో ఇలాంటి ఫంక్షన్స్ sin raised to nx, cos raised to nx ఇచ్చేసి n ఈవెన్ నంబర్ ఇచ్చిండు అనుకోండి, దెన్ గుర్తుపెట్టుకోండి the period of that particular function is simply going to become pi. The period of that particular function is going to become pi. ఓకే, కానీ అదే ఒకవేళ మనకి ఆడ్ నంబర్ ఉందనుకోండి. సో ఇక్కడ రాద్దాం క్లియర్గా. సో లెట్ us say ఈవెన్ నంబర్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ పై. అదే మనకు ఒకవేళ ఆడ్ నంబర్ ఇచ్చిండు అనుకోండి, దెన్ ఖచ్చితంగా అది 2 పై ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, మనకు ఒకవేళ tan raised to nx or else cot raised to nx, ఓకే, tan raised to nx అయినా cot raised to nx అయినా ఉందనుకోండి, ఇక్కడ n బిలాంగింగ్ టు ఎనీ రియల్ నంబర్, మీరు పాజిటివ్ తీసుకోండి లేదంటే లేదంటే నెగటివ్ తీసుకోండి, n బిలాంగింగ్ టు ఎనీ రియల్ నంబర్. ఓకే, డెఫినెట్లీ ఏమవుతుంది ఇక్కడ పీరియడ్ ఇస్ గోయింగ్ టు బికమ్ పై. ఓకే, సో గైస్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇలా రాసే బదులు ఇన్ఫ్యాక్ట్ టాన్ అంత ఇంపార్టెంట్ కాదు మనకి, మీరు సైన్ అండ్ కాస్ గట్టిగా చూసుకుంటాంపా. సో n ఒకవేళ ఈవెన్ నంబర్ అయితే ఇట్స్ గోయింగ్ టు బికమ్ పై, అలా కాకుండా ఆడ్ నంబర్, ఇన్ఫ్యాక్ట్ ఆడ్ నంబర్ ఎందుకు, ఆడ్ నంబర్ కాకుండా మిగతా ఏ నంబర్ అయినా ఎక్సెప్ట్ ఈవెన్ నంబర్, మిగతా ఏ నంబర్ అయినా డెఫినెట్లీ వాట్ వీ కెన్ సే ఇస్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్, ఇలాంటి ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా దాని పీరియడ్ వచ్చేసి 2 పై అవుతుంది అనమాట. బట్ ఒకవేళ n ఈవెన్ అవుతేనే దాని పీరియడ్ మనకి పై అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనకి మోడ్ సైన్ ఎక్స్ లేదంటే మోడ్ కాస్ ఎక్స్ ఇలాంటి ఫంక్షన్స్ ఇచ్చినా కూడా ద పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇస్ గోయింగ్ టు బికమ్ పై.
ఓకే, అయితే పీరియాడిసిటీ గురించి డీటెయిల్గా మనం ఫంక్షన్స్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ జస్ట్ టు గివ్ యూ అన్ ఇంట్రడక్షన్ ఇదంతా డిస్కస్ చేసా, బట్ ఇంకా డీటెయిల్గా మనం ఫంక్షన్స్లో డిస్కస్ చేస్తాను నేను పీరియాడిక్ ఫంక్షన్స్కి సంబంధించి. బట్ ఇక్కడైతే ఒక జనరల్ ఐడియా మనకి. ఓకే, ఒకవేళ ఇలాంటి ఫంక్షన్స్ వస్తే వాట్ ఈస్ ద పీరియడ్, ఇలాంటి ఫంక్షన్ వస్తే వాట్ ఈస్ ద పీరియడ్ అని. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. అండ్ ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనకి ఒక పీరియాడిక్ ఫంక్షన్కి స్కేలార్ అదే కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టింగ్ ఫంక్షన్ కూడా ఖచ్చితంగా పీరియాడిక్ అవుతుంది. అండ్ దాంతోపాటు సెకండ్ పాయింట్ ఏంటి, పీరియాడిసిటీ చేంజ్ అవ్వదు, సేమ్ ఉంటుంది. బట్ అలా కాకుండా లెట్ us సే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియడ్ ఉంది, ఓకే, విచ్ ఇస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఎ పీరియాడిసిటీ పి. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకిచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పీరియాడిసిటీ ఈస్ గోయింగ్ టు బీ గివెన్ బై P divided by mod A. So I hope this is clear for everyone out there. ఓకే, చలో నెక్స్ట్ వచ్చేసి గైస్ పీరియాడిక్ ఫంక్షన్లో ఇంకొక పాయింట్ ఉందబ్బా, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. దీనిపైన ఎంసెట్లో క్వశ్చన్స్ అడిగాడు. సో ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా చూసుకుందాం. దీంతో పీరియాడిక్ ఫంక్షన్స్ కూడా ఖతం అయిపోతుంది. ఓకే, సో ఏమి ఇచ్చిండంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ and y is equal to g of x are going to be periodic functions with L, M as the periods respectively. సో ఈ రెండు పీరియాడిక్ ఫంక్షన్సే అండ్ రెండింటికి సంబంధించిన పీరియడ్స్ వచ్చేసి మనకి ఎల్ అండ్ ఎం ఇచ్చిండు అన్నమా. ఓకే, ఎల్ అండ్ ఎం ఇచ్చేసిండు ఇక్కడ. ఓకే, దెన్ ఫర్ ఏబి బిలాంగింగ్ టు ఆర్ ద ఫంక్షన్ హెచ్, ఒకవేళ మనకు ఫంక్షన్ హెచ్ ఇలా డిఫైన్ చేసిండు అనుకోండి, దెన్ గుర్తుపెట్టుకోండి హెచ్ కూడా ఖచ్చితంగా పీరియాడిక్ ఫంక్షనే అవుతుంది. And what is its period going to be? The LCM of these two individual functions periods. ఓకే, ఎల్ అండ్ ఎం యొక్క ఎల్సిఎం తీసుకుంటే ఏదైతే పీరియడ్ వస్తుందో మనకి, ఎల్సిఎం తీసుకుంటే ఏదైతే వాల్యూ వస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బీ ద పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. దీన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోండి. ఒక పని చేద్దాం, లెట్ మీ గో విత్ దిస్ ఎగ్జాంపుల్ అబ్బా. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, సైన్ ఎక్స్ బై 3 ప్లస్ కాస్ ఎక్స్ బై 2. ఓకే, సైన్ ఎక్స్ బై 3 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 ఒక ఫంక్షన్ తీసుకుందాం ఇలా. హెచ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు sin x by 3 plus cos x by 2. అయితే ఫస్ట్ ఈ ఫంక్షన్ పీరియాడిక్ డెఫినెట్లీ, ఎందుకంటే ఇందాకే చూసాం మనం, ఇదిగో ఈ ఫంక్షన్ పీరియాడిక్. నాకు తెలుసు సైన్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి పీరియాడిక్, అండ్ నాకు ఇది కూడా తెలుసు కాస్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి పీరియాడిక్. సైన్ ఖచ్చితంగా పీరియాడికే, కాస్ కూడా ఖచ్చితంగా పీరియాడికే. సో సైన్ ఎక్స్ బై 3 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 ఈజ్ ఆల్సో డెఫినెట్లీ గోయింగ్ టు బి పీరియాడిక్. ఓకే, సో హెచ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి పీరియాడిక్. మరి సార్ హెచ్ ఆఫ్ ఎక్స్కి సంబంధించిన పీరియాడిసిటీ ఏంటి? వాట్ ఈస్ గోయింగ్ టు బి ద పీరియాడిసిటీ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద పీరియడ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ గోయింగ్ టు బి? ఎలా కనుక్కోవాలి? ఇందాక లాజిక్ ఏంటంటే మనోడేమంటున్నాడంటే, ఇదిగోరా బాబు, ఒకవేళ మీకు ఇలాంటి ఫంక్షన్ ఉందనుకోండి, హెచ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఇస్ ఏ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి టైమ్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఇలాంటి ఓ ఫంక్షన్ ఉందనుకోండి, ఫర్ విచ్ లెట్ us సే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సంబంధించిన పీరియడ్ ఎల్ ఉందనుకోండి, జీ ఆఫ్ ఎక్స్కి సంబంధించిన పీరియడ్ ఎం ఉందనుకోండి, దెన్ ఫర్ హెచ్ ఆఫ్ ఎక్స్ ద పీరియడ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద ఎల్సిఎం ఆఫ్ ఎల్ కామా ఎం. ఈ రెండు ఫంక్షన్స్కి సంబంధించిన పీరియడ్స్ ఉంటాయా, వాటి ఎల్సిఎం తీసుకోండి. ఏదైతే రిజల్ట్ వస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి ద పీరియడ్ ఆఫ్ ద రిజల్టింగ్ ఫంక్షన్, ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్. సో అదే లాజిక్ వాడదాం ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడైతే నేను ఈ సైన్ ఆఫ్ ఎక్స్ బై 3కి సంబంధించిన పీరియడ్ కనుక్కుందాం. సో వీ డూ నో సైన్ ఎక్స్ పీరియడ్ ఎంత అబ్బా, 2π. సైన్ ఎక్స్కి సంబంధించిన పీరియడ్ 2π. అయితే ఇక్కడ కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1 లేదు, 1/3 ఉంది. సో ఏం చేస్తా, ఈ 2πని 1/3తో డివైడ్ చేస్తే మంచిగా నాకు 6π వస్తుంది. సిమిలర్లీ ఇగో ఈ కాస్ ఎక్స్ బై 2 ఇచ్చిండు. వాట్ ఈస్ ద పీరియాడిసిటీ ఇన్ దిస్ కేస్ ఆర్ వాట్ ఈస్ ద పీరియడ్ ఇన్ దిస్ కేస్? కాస్ ఎక్స్కి 2π. ఓకే, కానీ కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 ఏం చేయాలి ఇక్కడ? వీ నీడ్ టు డివైడ్ ఇట్ బై 1/2. సో మనకి 4π వచ్చేసింది. సో ద పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ బై 2 is going to become 4π. So now guys try to understand this. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు let us say ఇది మనం L అనుకుందాం,
ఇది మనం m అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు LCM ఆఫ్ L, m అంటే LCM ఆఫ్ 6π, 4π ఎంత అవుతుంది? ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 12π. 6π 4π యొక్క LCM 12π కదా. సో దిస్ 12π వాట్ ఎవర్ వీ గాట్ ఈస్ గోయింగ్ టు బీ వాట్? ద పీరియాడిసిటీ ఆర్ ద పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ విచ్ ఇస్ h of x. సో అందరికీ అర్థమైందా ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ బాగానే ఫ్రేమ్ చేసి మనకి ట్రిగ్నోమెట్రీలో. సో ఖచ్చితంగా అర్థం చేసుకోండి. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి ఒక ఫంక్షన్ ఉందనుకోండి విచ్ ఇస్ ఎ పీరియాడిక్ ఫంక్షన్, దెన్ ఇండివిజువల్ ఫంక్షన్స్ యొక్క పీరియడ్ క్యాలిక్యులేట్ చేసి వాటి LCM తీసుకున్నారనుకోండి, వాట్ ఎవర్ రిజల్ట్ యూ గోనా గెట్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ద పీరియడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్. అదే చేసాం కూడా ఈ క్వశ్చన్లో. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ ద పీరియడ్ ఆఫ్ sin x/3 ప్లస్ cos x/2 ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 12π. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేద్దామా? EAMCET 2022లో అడిగిండు. నాకు తెలుసు చూడగానే చాలామందికి వామ్మో ఏంట్రా ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది, అసలు ఏంటి ఈ క్వశ్చన్ అని మీకు డౌట్ రావచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఈజీయే. ఇంతవరకు మనం ఏదో చదువుకున్నామో కాన్సెప్ట్స్ అన్నీ అవన్నీ మనం అప్లై చేయబోతున్నాం ఈ క్వశ్చన్లో. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. వాట్ ఈస్ గివెన్? లెట్ ఆల్ఫా బీ ద పీరియడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్ and beta be the period of this particular function and gamma be the period of this particular function. Then alpha into gamma divided by beta, what is this going to be? Alpha into gamma divided by beta value ఏం అవుతుంది అది అడిగాడు క్వశ్చన్లో మనకి. సో ఎలా చేద్దాం? ఇక్కడ చాలా సింపుల్, చాలా ఈజీ. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తా అంటే ఇగో ఈ క్వశ్చన్ తీసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఇగో ఏమి ఇచ్చిండు? 3 sin πx/3. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? మైనస్ cos πx/2. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? tan πx/4. దిస్ ఇస్ వాట్ ఈస్ గివెన్. అంతేనా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకటి గైస్, ఎవ్రీ వన్ అబ్జర్వ్. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్? ఎలా కనుక్కుంటాం? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా ఈస్ ద పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అన్నాడు. సో లెట్ us సే దాట్ ఫర్ దిస్ ఆల్ఫా ఇస్ ద పీరియడ్. ఓకే, సో ఆల్ఫా వాల్యూ ఎలా కనుక్కోవాలి? ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, సేమ్ అదే లాజిక్. సో ఫస్ట్ అయితే ఇండివిజువల్ ఫంక్షన్స్ యొక్క పీరియడ్ కనుక్కుందాం. సో sin πx/3కి సంబంధించిన పీరియడ్ 2π డివైడెడ్ బై x యొక్క కొఫిషియంట్ π/3. సో ఇది మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి పై క్యాన్సిల్ అయిపోయి 6 వచ్చేసింది అబ్బా. సిమిలర్లీ ఈ cos πx/2 మళ్ళీ ఇక్కడ 2π డివైడెడ్ బై π/2 వస్తుంది అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించిన పీరియడ్ ఏమవుతుంది? tan ఆఫ్ πx/4కి సంబంధించిన పీరియడ్. సో π/4 అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4. సో ఇది మన ఇండివిజువల్ పీరియడ్స్. ఓకే, అండ్ దేర్ ఫోర్ ఆల్ఫా కనుక్కోవాలంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద LCM ఆఫ్ 6, 4, and that is going to become 12. So is this clear for you? ఆల్ఫా వచ్చేసింది, ఫైన్. నెక్స్ట్ ఏం కనుక్కుందాం మనం? బీటా కనుక్కుందామా? సో బీటా కనుక్కోవాలంటే ఇంకో ఈ ఫంక్షన్ ఇచ్చిండు sin square ఆఫ్ ఓకే π/7 ప్లస్ x/4. ఆ తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చిండు ఇక్కడ? మైనస్ ఆఫ్ sin square ఆఫ్ π/7 మైనస్ x/4. సో π/7 మైనస్ x/4 అంట. ఓకే, సో π/7 మైనస్ x/4. ఓకే, అయితే నాకేం తెలుసు అంటే sin square x యొక్క పీరియడ్ ఏమవుతుంది ఇందాక డిస్కస్ చేసాం మనం. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ π. అంతేనా? సో మరి ఇగో ఈ ఫంక్షన్కి సంబంధించిన పీరియడ్ ఎంత అవుతుంది? π డివైడెడ్ బై ఇప్పుడు x కోఫిషియంట్ 1/4 అంటే ఇక్కడ సింపుల్గా π/1/4 అంటే 4π. అలాగే ఇక్కడ కూడా చూడండి ఒకసారి, మళ్ళీ ఇది కూడా sin square ఆఫ్ సంథింగ్, sin square x సంబంధించిన పీరియడ్ π అబ్బా. సో ఇక్కడ మనం π రాసుకుందాం. ఇక్కడ కొఫిషియంట్ ఆఫ్ x చూసుకుంటే -1/4. సో మనం ఇక్కడ మోడ్ ఆఫ్ -1/4 తీసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ 4π వచ్చేస్తుంది.
ఓకే, సో మనకేమి ఇచ్చిండు ఈ ఫంక్షన్కి బీటా ఈజ్ గోయింగ్ టు బీ ద పీరియడ్ అన్నాడు మనకి. బీటా ఇస్ ద పీరియడ్. సో బీటా అలాగ అనుకుంటాం ఇక్కడ. వాట్ ఈస్ బీటా గోయింగ్ టు బీ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? సో బీటా వచ్చేసి సింపుల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ బీటా ఇస్ ద LCM of this individual functions. So LCM of 4 pi and 4 pi, and that is simply going to become 4 pi. So hammaya beta kuda vachesindi. So alpha vachindi, beta vachindi. Final ga gamma is nothing but what? Gamma vachesi manaki em ichindu ikkada cheddam manam gamma. Okay, so ee function ichindu abba cos raised to 4x plus sin raised to 4x. దీనికి సంబంధించిన పీరియడ్ ఏదైతే ఉంటుందో అది మనకి గామా అని ఇచ్చిండు. ఓకే, సో గైస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎవ్రీ వన్. అయితే కాస్ రేస్ టు 4x ప్లస్ సైన్ రేస్ టు 4x నేను సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ టూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా, డెఫినెట్గా రాసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ ఈ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఇలా రాయొచ్చు 1/2 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని డెఫినెట్గా రాసుకోవచ్చు. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ 1 మైనస్ 1/2 ఇంటూ వాట్ ఇస్ 2 sin x cos x. మీకు మల్టిపుల్ యాంగిల్స్లో ఈ ఫార్ములా తెలిసి ఉంటుంది. సో 2 sin x cos x మల్టిపుల్ యాంగిల్స్ నుంచి దిస్ ఇస్ sin 2x గైస్, దిస్ ఇస్ sin 2x. సో బేసికలీ ఈ ఫంక్షన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు అబ్బా 1 మైనస్ 1/2 sin స్క్వేర్ 2x. ఇక్కడ నుంచి మనకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే అబ్జర్వ్ చేయండి నాకు ఏం తెలుసు అంటే సైన్ స్క్వేర్ ఎక్స్కి సంబంధించిన పీరియడ్ నాకు తెలుసు పై అని తెలుసు. మరి సైన్ స్క్వేర్ 2xకి పీరియడ్ ఏమవుతుంది? ఇట్ ఇస్ సింప్లీ π/2. సో దిస్ ఇస్ యువర్ గామా. సో గామా వచ్చేసింది, బీటా ఆల్ఫా వచ్చేసింది మనకి, బీటా కూడా వచ్చేసింది మనకి. సో మనకి ఏం కనుక్కోవాలి? ఆల్ఫా ఇంటూ సో దేర్ ఫోర్ ఓకే ఆల్ఫా అంటే ఎంత వచ్చింది మనకి? 12 ఇంటూ గామా ఎంత వచ్చింది మనకి ఇక్కడ? గామా π/2 ఇంటూ అండ్ వాట్ ఈస్ బీటా ఎంత వచ్చింది మనకి? 4π. ఎంత అవుతుంది? పై క్యాన్సిల్ అయిపోయి 4 1s 4 3s. The result you are going to get in this case is 3/2. And if you see the options everyone, option A is going to be the right answer. So EAMCET 2022లో ఈ క్వశ్చన్ అడిగిండు, ఒప్పుకుంటా కొంచెం కష్టంగానే ఉంది క్వశ్చన్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ గైస్. ఓకే, బట్ మళ్ళీ అలా కష్టం అవుతుంది అని వదిలేలేం కదా. ఈ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఇందాక మనం పీరియాడిసిటీ గురించి డిస్కస్ చేసిన ప్రతి కాన్సెప్ట్ ఇందులో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయ్యింది. నేను ఎందుకని సార్ సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఎంసెట్లో, కానీ అప్పుడప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఏమవ్వాలంటే మీరు ఏ పొజిషన్లో ఉండాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా చేసే విధంలో ఉండాలి, మీరు చేసే పొజిషన్లో ఉండాలి. మీరు కానీ ఇలాంటి క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు అనుకోండి, దెన్ డెఫినెట్గా సింపుల్ ఈజీ పీజీ క్వశ్చన్స్ అంటే ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్ చేయలేరా? ఈ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చేయలేరా? మీరు అవల్గా చేసేస్తారు. సో అందుకనే గైస్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ నీట్గా నేర్చుకోండి, ఎలా అప్లై చేయాలో చూడండి, ప్రాక్టీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్ చేస్తున్నా కూడా మీకు యూజ్ ఉండదు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒకటే కాన్సెప్ట్ని మనం వేరియస్ వేస్లో ఎలా అప్లై చేయాలో నేర్చుకుంటున్నాం, అండ్ దాని నుంచి డెఫినెట్గా మీకు ఇంకా చాలా మంచి అప్లికేషన్ తెలుస్తుంది. ఓకే, ఇలా అప్రోచ్ అవ్వచ్చు ఈ ప్రాబ్లం, ఓకే ఇలా చేయొచ్చు ఈ ప్రాబ్లం అని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో చలో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ రిలేటెడ్ టు కంపౌండ్ యాంగిల్స్. కంపౌండ్ యాంగిల్స్ గురించి ఏముందబ్బా డిస్కస్ చేయడానికి, అన్ని ఫార్ములాసే, ఈ నుంచి అన్ని ఫార్ములాసే ఇంకా. ఓకే, ఈ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అట్లీస్ట్ ఇంతవరకు అయినా, ఇప్పటివరకు డిస్కస్ చేసాం కదా, ఇంతవరకు అయినా లాజికల్ పార్ట్ ఉండే, కొంచెం మనం బుర్ర పెట్టి చేయాల్సి ఉండే, బట్ ఇక్కడ నుంచి కొంచెం ఫార్ములాస్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ అన్నీ నీట్గా ఒక బుక్లో ఒక పేపర్ మీద రాసేసుకొని రోజు ఒకసారి జస్ట్ గో త్రూ ద ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ పక్కా గుర్తుండాల్సిందే మీకు, ఎందుకంటే మీరు ఎగ్జామ్లో డిరైవ్ చేసుకుంటూ ఉండలేరు ఈ ఫార్ములాస్ని, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద ఫార్ములాస్
ఫార్ములాస్ ఈ పర్టిక్యులర్ సెషన్లో ఏవైతే ఫార్ములాస్ నేను చూపించబోతున్నానో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో కంపౌండ్ యాంగిల్స్ చూడొచ్చు మీరు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, టాన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాట్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాస్ అన్నీ నీట్గా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను పక్కకు జరిగిన మంచిగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇక్కడ. ఓకే, అండ్ ప్రాక్టీస్ దెమ్ గైస్, ప్రాక్టీస్ దెమ్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. సో దీని అప్లికేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ఈ కంపౌండ్ యాంగిల్స్ బేసిస్ పైన కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఫార్ములాస్, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి, sin square a minus sin square b, or cos square b minus cos square a, లేదంటే cos a plus b into cos a minus b, cos square a minus sin square b, లేదంటే cos square b minus sin square a. ఇలాంటి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అబ్బా. Okay, so this is another formula related to the compound angles. So now let me do one thing. కొన్ని మనం క్వశ్చన్స్ చేద్దాం. అండ్ క్వశ్చన్స్కి ముందుగా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు sin 30, sin 45, sin 60, sin 90 ఈ స్టాండర్డ్ యాంగిల్స్కి సంబంధించి నేను ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చినా మీరు వాల్యూ చెప్పేస్తారు కదా. అండ్ దీంతో పాటుగా మీరు ఇంకొన్ని యాంగిల్స్కి సంబంధించిన వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 75 వాల్యూ, కాస్ 75 వాల్యూ, టాన్ 75 వాల్యూ, కాట్ 75, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో చాలా యూజ్ అవుతుంది. సరే గుర్తు లేకపోయినా కూడా మీరు ఆన్ ద స్పాట్ డిరైవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే మనకి సైన్ 75 డిరైవ్ చేయాలబ్బా, మీకు సైన్ 75 ఎగ్జామ్లో గుర్తు రాలే, మీరు ఏం చేస్తారు, సింపుల్గా సైన్ 45 ప్లస్ 30 అని రాసుకోవచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, అంటే మనకి 1/√2 ఇంటూ √3/2 ప్లస్ 1/√2 ఇంటూ 1/2. సో బేసికలీ √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2 ఇలా వచ్చేస్తుంది. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ రిటన్ డౌన్. కానీ నేనేమంటున్నా అంటే గుర్తుంటే డైరెక్ట్గా రాసేయచ్చు కదా, మేబీ ఒక 15-20 సెకండ్స్ సేవ్ అవుతుంది. బట్ ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్లో 20 సెకండ్స్ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ టైం అని చెప్తాను నేను. 20-30 సెకండ్స్లో మేబీ మీకు డైరెక్ట్గా ఈ వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మేబీ మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, వీలైనంత వరకు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గుర్తు లేకపోయినా కూడా ఇలా మనం డిరైవ్ చేయొచ్చు. సో సైన్ 75 గైస్, సైన్ 45 ప్లస్ 30 చేసేస్తే ఈ వాల్యూ వస్తుంది. సిమిలర్లీ కాస్ 75, కాస్ 45 ప్లస్ 30, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి, ఈ వాల్యూ వస్తుంది. టాన్ 75, టాన్ ఆఫ్ 45 ప్లస్ 30, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తే యూ గెట్ దిస్ వాల్యూ. సిమిలర్లీ కాట్ 75. అండ్ గుర్తుపెట్టుకోండి, సైన్ 75 అండ్ కాస్ 15 రెండు ఒకటే. ఎందుకంటే ఇప్పుడు సైన్ 75 మీరు ఇలా రాసుకోవచ్చు కదా, యూ కెన్ రైట్ సైన్ 75 యాజ్ సైన్ ఆఫ్ 90 మైనస్ 15 రాసుకోవచ్చు కదా. అండ్ సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా, కాస్ 15. అలాగే నెక్స్ట్ పాయింట్ కూడా. ఓకే, సో కాస్ 75 సైన్స్ 15 వాల్యూస్ సేమ్, టాన్ 75 కాట్ 75, ఇన్ఫ్యాక్ట్ కాట్ 75 కాదు ఇది, కాట్ 15 ఇది, కాట్ 75 రాశానండి ఇక్కడ. సో ఇక్కడ గైస్ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ నాట్ కాట్ 75, దిస్ ఇస్ కాట్ 15. టాన్ 75 కాట్ 15 వాల్యూ ఒకటే, అలాగే కాట్ 75 టాన్ 15 వాల్యూ ఒకటే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చలో నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం దీనిపైన. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్వశ్చన్ ఇది, సైన్ స్క్వేర్ 52.5 degrees minus sin square 22.5 degrees, what is the value of this going to be? ఓకే, సో ఎలా కనుక్కుందాం, 52.5 22.5 ఏంట్రా బాబు, ఏం జరుగుతుందిరా బాబు అనుకోవచ్చు, కానీ చాలా సింపుల్. ఇందాకే చూసాం కదబ్బా, ఇక్కడ చూడండి ఒకసారి, సైన్ స్క్వేర్ ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఏమవుతుంది, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి కదా. సో వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బికమ్ గైస్, దీన్ని మనం సైన్ దిస్ ప్లస్ దిస్, అండ్ దట్ ఈస్ 50 ప్లస్ 20 70, అండ్ ఇది వచ్చేసి మనకి 75, సైన్ 75 ఇంటూ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి.
50 - 20 30, ఆ తర్వాత ఈ 2.5 కూడా పీకేషన్ అనుకోండి, మనకి నీట్గా 30 degrees వస్తుంది. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్? సో sin 75 into sin 30. sin 75 ఇందాకే చూసినాం కదా, √3 + 1/2 √2, అండ్ ఇదేమో 1/2, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ఆన్సర్. So I hope this is clear for everyone, guys. Okay, chalo next question. Sin square theta plus sin square theta plus 60 degrees plus sin square theta minus 60. ఇది చాలా సింపుల్, నేను చూపిస్తా ప్రొసీజర్ ఏంటో అని. మీరు ఏం చేస్తారంటే ఈ sin of theta plus 60 ఉంది కదా, which is sin theta sin of a plus b formula. So sin a cos b plus cos a sin b. ఓకే, cos 60 అంటే మనకి √3/2. ఓకే, సైన్ టీటా, ఒక్క నిమిషం ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తాను నేను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైన్ టీటా ఇంటూ 1/2 ప్లస్ కాస్ టీటా ఇంటూ √3/2 హోల్ స్క్వేర్. ఓకే, ఆ తర్వాత సిమిలర్గా ఇది కూడా అంతే, ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, సేమ్ సైన్ ఆఫ్ a మైనస్ b ఫార్ములా, అంటే సైన్ టీటా ఇంటూ 1/2 మైనస్ ఆఫ్ కాస్ టీటా ఇంటూ √3/2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇలా మీరు సైన్ ఆఫ్ a + b సైన్ ఆఫ్ a - b అప్లై చేసి దీన్ని ఎక్స్పాండ్ చేసి మనం సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, మీకు రావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 3/2. దిస్ ఈజ్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ. ఇది మీరు సింప్లిఫై చేసేసి దీన్ని మీరు ఎక్స్పాండ్ చేయాలి. a + b హోల్ స్క్వేర్ ఇది, a - b హోల్ స్క్వేర్ ఇది, దీన్ని మీరు ఎక్స్పాండ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో క్లియర్ ఫర్ యూ. అండ్ దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఇంపార్టెంట్ థియరమ్స్ కానీ డైరెక్ట్గా క్వశ్చన్స్గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు వాటిని డిరైవ్ చేసుకుంటూ కూర్చోవడం, వాటి ప్రూఫ్ చేసుకుంటూ కూర్చోవడం చాలా వేస్ట్ ఆఫ్ టైం ఎగ్జామినేషన్లో. సో మీరు ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్గా ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకే, సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్లో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో చూడొచ్చు మీరు, ఇఫ్ ఏబిసి are the angles of a triangle and if none of them is equal to pi/2, then గుర్తుపెట్టుకోండి tan a plus tan b plus tan c will be equal to tan a into tan b into tan c. అండ్ అలాగే cot a into cot b plus cot b into cot c plus cot c into cot a వాల్యూ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1. ఓకే, మీరు కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ డూ ద ప్రూఫ్ ఆఫ్ దిస్. లెట్ us say ఫస్ట్ ప్రూఫ్ చేయాలనుకోండి, లెట్ us say ఆ ఫస్ట్ దాన్ని ప్రూఫ్ చేయాలంటే చాలా సింపుల్. మరి ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు, ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఏబి ప్లస్ a + b + c పై కదా. సో దీని నుంచి వాట్ ఈస్ a + b గోయింగ్ టు బికమ్ పై మైనస్ c. సో బోత్ ద సైడ్స్ tan అప్లై చేస్తే tan ఆఫ్ a + b ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ పై మైనస్ c. సో tan a + b అంటే ఇందాక మనకు తెలిసిన ఫార్ములా tan a + tan b by 1 minus tan a into tan b abba. And what is tan of 180 minus theta? What is tan of 180 minus theta? Minus tan theta. So minus tan c. మీరు క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, ఇందాక నేను చూపించిన రిజల్ట్ ఉందా, ఈ రిజల్టే వస్తుంది. సో ప్రూవ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, బట్ ఒకవేళ డైరెక్ట్గా గుర్తుంది అనుకోండి, ఖచ్చితంగా సేవ్ అవుతుంటాయి మనకి. సిమిలర్గా ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో మీరు tan a ప్లేస్లో 1/cot a, tan b ప్లేస్లో 1/cot b, tan c ప్లేస్లో 1/cot c తీసుకుంటారు అనుకోండి, దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సింపుల్. ఓకే, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, లెట్ ఏబిసి బి ఎ ట్రయాంగిల్ సచ్ దట్ ఒకవేళ cot a plus cot b plus cot c వాల్యూ √3 అవుతుందంటే దెన్ గుర్తుపెట్టుకోండి గైస్, ఏబిసి ఈజ్ గోయింగ్ టు బి అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఒకవేళ cot a plus cot b plus cot c √3 అవుతుంది ఒక పర్టికులర్ ట్రయాంగిల్లో, ఏబిసి ట్రయాంగిల్లో, దెన్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ గోయింగ్ టు బి అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఐ హోప్ దిస్ 2 points ఆర్ క్లియర్ ఫర్ యూ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్విక్గా ఒక EAMCET 2022 క్వశ్చన్ ఒకటి చేద్దాం మనం ఈ కంపౌండ్ యాంగిల్స్ బేసిస్ పైన. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ, ఇఫ్ a and b and a is greater than b are acute angles.
ఓకే, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇచ్చిండు 16/65 అండ్ సైన్ బి 5/13 ఇచ్చిండు. మనకి టాన్ ఏ ప్లస్ కాట్ ఏ వాల్యూ కావాలంట. ఓకే, సో ఎట్లా చేద్దాం ఈ క్వశ్చన్? అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఇది. అయితే అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్లో వీ హ్యావ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అబ్బా విచ్ ఇస్ 16/65. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ గివెన్ ఫర్ యూ? సైన్ బి మనకు ఉంది ఇక్కడ 5/13. సైన్ బి అంటే 5/13. ఓకే, అది ఇచ్చింది మనకి. టాన్ ఏ ప్లస్ కాట్ ఏ వాల్యూ కనుక్కోవాలి. టాన్ ఏ ప్లస్ కాట్ ఏ అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టాన్ ఏ ప్లస్ కాట్ ఏ నేను సైన్ ఏ బై కాస్ ఏ అండ్ కాట్ ఏ నేను కాస్ ఏ బై సైన్ ఏ. వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. అండ్ ఎల్సిఎం తీసుకుంటే అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వస్తుంది అండ్ ఇన్ ద డినామినేటర్ మనకి సైన్ ఏ ఇంటూ కాస్ ఏ వస్తుంది. సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో గైస్, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1 డివైడెడ్ బై సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. అంటే మనకి క్వశ్చన్లో మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటో తెలుసా? సైన్ ఏ వాల్యూ, కాస్ ఏ వాల్యూ. ఈ రెండు వాల్యూస్ కావాలి మనకి. ఈ రెండు వాల్యూస్ ఉంటే ఈ క్వశ్చన్ వచ్చేసినట్టే. మరి సార్ సైన్ ఏ వాల్యూ ఎట్లా కనుక్కుందాం? ఎట్లా కనుక్కోవాలంటే అబ్జర్వ్ చేయండి, నేను సైన్ ఏ మైనస్ బి ప్లస్ బి, సైన్ ఏని నేను ఇలా రాసుకోవచ్చా చెప్పండి? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ బి అని రాసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ కంపౌండ్ యాంగిల్ ఫార్ములా యూజ్ చేయొచ్చు నేను. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ బిని నేను వీ కెన్ డెఫినెట్లీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే గైస్. డెఫినెట్గా మనం దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ బి. ఓకే, సింపుల్. ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉందా, అదే అప్లై చేయండి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ బి. ఓకే, పర్లేదు, ఇట్లా రాసుకున్నాం. బట్ దీంతో యూజ్ ఏముందంటే నాకు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వాల్యూ తెలుసు 16/65. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ గైస్, నాకు కాస్ బి వాల్యూ తెలుసా, సైన్ బి వాల్యూ తెలుసు. దాని నుంచి కాస్ బి కనుక్కోగలుగుతారా గైస్? చాలా సింపుల్ కదా అబ్బా. ఇప్పుడు యాంగిల్ బి అనుకోండి, సైన్ బి 5/13 అంటే ఇగో ఇది 5, ఇది 13. పైథాగరస్ థియరం ప్రకారం ఇది 12. దీనిలోకి వెళ్ళి మీరే చెప్పండి, వాట్ ఈస్ కాస్ బి గోయింగ్ టు బికమ్ 12/13. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ 12/13 ప్లస్. ఇప్పుడు మీరు చెప్పండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వాల్యూ తెలుసా? తెలియదు సార్, కానీ నాకేం తెలుసు? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 16/65 అని తెలుసు. సో నాకేం తెలుసు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇగో ఇది ఏ మైనస్ బి యాంగిల్ అనుకుంటే, సో వాట్ ఈస్ దేర్ హియర్? దిస్ ఇస్ 16, దిస్ ఇస్ 65. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఈ వాల్యూ ఏమవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేయండి. అండ్ గైస్, ఇక్కడ నుంచి మనకి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి తెలిసిపోతుంది ఇంటూ సైన్ బి. సైన్ బి ఆల్రెడీ తెలిసిందే అబ్బా, సైన్ బి 5/13 ఇంటూ 5/13. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది? యూ విల్ గెట్ టు నో వాట్ ఇస్ సైన్ ఏ. సిమిలర్గా మీరు ఏం చేస్తారంటే కాస్ ఏ కనుక్కోవాలన్నా కూడా సేమ్ స్ట్రాటజీ. మీరు ఏం చేస్తారు? ఏ మైనస్ బి ప్లస్ బి. కాస్ ఏ కనుక్కోవాలంటే యూ విల్ బి యూజింగ్ ద సేమ్ స్ట్రాటజీ. కాస్ ఏ మీరు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ బి ఇలా రాసేసుకొని మళ్ళీ సేమ్ లాజిక్, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ బి మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ బి. మళ్ళీ ఇక్కడ అంతే, ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అండ్ సైన్ బి వాల్యూస్ అయితే ఉన్నాయి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ బి వాల్యూ 12/13. కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి వెళ్ళి కనుక్కుంటారు మీరు. దీనిలో సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, మీకు కాస్ ఏ వాల్యూ తెలుస్తుంది. సో కాస్ ఏ సైన్ ఏ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యూ ఎండ్ అప్ గెటింగ్ ద ఆన్సర్. సో గైస్, మీరే చెప్పాలి నాకు వాట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఏబిసిడిలో కామెంట్ చేయండి విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఎంసెట్ 2022 సో అబ్జర్వ్ చేస్తున్నారా కంపౌండ్ యాంగిల్స్ మీద? కంపౌండ్ యాంగిల్ క్వశ్చనే ఇది, డెఫినెట్లీ కంపౌండ్ యాంగిల్ మీద అడిగిన క్వశ్చనే ఇది. సో ఎలా అడిగాడు, ఎలా ఫ్రేమ్ చేశాడో క్వశ్చన్ చూసారా? సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఓకే, సో చలో నా లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్ గైస్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, మళ్ళీ ఎంసెట్ 2022 క్వశ్చన్ ఇది. ఇఫ్ tan 15 అండ్ tan 30 ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, దెన్ p అండ్ q, p ఇంటూ q ఎంత అవుతుంది అడిగాడు. ఇప్పుడు tan 15 tan 30 రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటే మనకి ఏం తెలుసు, ఇప్పుడు ఫర్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్ఫా అండ్ బీటా రూట్స్ అవుతే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, మైనస్ బి బై ఏ. అండ్ వాట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ గోయింగ్ టు బి, ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అవుతుంది, సి బై ఏ అవుతుంది కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి గైస్, ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం tan 15 tan 30 రూట్స్ ఇచ్చిండు, అంటే tan 15 ప్లస్ tan 30 సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది ఇక్కడ, మైనస్ బి బై ఏ అంటే మైనస్ పి. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ tan 15 ఇంటూ tan 30 ఎంత అవుతుంది ఇక్కడ, సి బై ఏ అంటే క్యూ ఇక్కడ మనకి. సో మనకి పి ఇంటూ క్యూ కావాలి, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ పి ఇంటూ క్యూ ఇస్ tan 15 వాల్యూ ఇందాకే డిస్కస్ చేసినాం మనం. ఇక్కడ చూడండి ఒకసారి, tan 15 వాల్యూ వి ఆల్రెడీ నో ఇట్ ఇస్ 2 మైనస్ రూట్ 3. సో tan 15 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సో 2 మైనస్ రూట్ 3 ఇంటూ tan 30 is 1 by root 3. Okay, so this tan 15 into tan 30 అంటే this into tan 15 plus tan 13. So 2 minus root 3 plus 1 by root 3. So ఇది మనం సింప్లిఫై చేసేసి, ఇది మీరు సింప్లిఫై చేసి ఇక్కడ నుంచి p into q వాల్యూ కనుక్కోండబ్బా. సో ద ఆన్సర్ విచ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ ఇస్ ఆప్షన్ బి. మీరు ఇది సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్, 10 minus 6 root 3 డివైడెడ్ బై 3 వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే చలో, సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఎంసెట్ 2020 క్వశ్చన్ ఇది. అయితే ఈ క్వశ్చన్ చాలా సింపుల్, ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు. ఇఫ్ ఏ డస్ నాట్ బిలాంగ్, అండ్ ఇంకోటి క్వశ్చన్ లెంతీగా ఉందని అమ్మో ఇదొక డిఫికల్ట్ క్వశ్చన్ మనం చేయలేము అలాంటిది ఏం పెట్టుకోకండి. ఓకే, క్వశ్చన్ మొత్తం చదివేసి మీకు అర్థమవుతే వెంటనే చేసేయండి, అర్థం కాకపోతే ఒక 5-10 seconds స్పెండ్ చేయండి ఆ క్వశ్చన్ పైన. ఇంకా తెలియట్లేదురా బాబు, ఇంకా ఐడియా క్లిక్ అవ్వట్లేదంటే జస్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే. ఎంసెట్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక లెందీ క్వశ్చన్ పట్టుకొని కూర్చొని ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి ఆన్సర్ తీసుకొచ్చినా వేస్టే. ఎందుకంటే ఒక క్వశ్చన్కి మీరు 5 నిమిషాలు స్పెండ్ చేయకూడదు. 5 నిమిషాల్లో మేబీ మీరు వేరే ఒక 2-3 క్వశ్చన్స్ చేసేవాళ్ళేమో. సో అందుకే ఇట్ హ్యాస్ టు బీ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ ఫోకస్డ్. ఏ క్వశ్చన్ ఎంత టైం పడుతుందో అబ్జర్వ్ చేసి ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా లేదా డిసైడ్ చేయాలి మీరు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఏ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్, బి డస్ నాట్ బిలాంగ్ టు ద సెకండ్ క్వాడ్రంట్, సైన్ ఏ 11/61 ఇచ్చిండు, ఏ ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు. మరి సైన్ పాజిటివ్ అంటే సైన్ ఫస్ట్ క్వాడ్రంట్లో లేదంటే దీని అర్థం ఏంటి, ఇది మనకి సెకండ్ క్వాడ్రంట్. ఏదైతే ఏ ఇచ్చిండో అది సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టే, సింపుల్. నెక్స్ట్ కాస్ బి -7/25 అండ్ బి డస్ నాట్ బిలాంగ్ టు సెకండ్ క్వాడ్రంట్. ఓకే, కాస్ నెగిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో లేదు, మరి ఇక్కడ ఉన్నట్టు థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు, అదొకటే కదా పాసిబిలిటీ. సో వీ కెన్ సే దిస్ ఈస్ గోయింగ్ టు లై ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. ఓకే, నెక్స్ట్ దెన్ a మైనస్ బి, a ప్లస్ బి ఎక్కడ లై చేస్తుంది? ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు a మైనస్ బి ఎక్కడ లై చేస్తుందో తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారో తెలుసా, సైన్ ఆఫ్ a మైనస్ బి కనుక్కోండి, కాస్ ఆఫ్ a మైనస్ బి కనుక్కోండి. సో సైన్ ఆఫ్ a మైనస్ బి అంటే ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, అండ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా తెలిసిందే కదా మనకి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ ఎవ్రీ వన్. ఇక్కడ వాల్యూస్ మీకు ఓన్లీ సైన్ ఏ అండ్ కాస్ బి ఉన్నాయి, బట్ నో ప్రాబ్లం. సైన్ ఏ ఉంటే ఏముంది, మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు సైన్ ఏ ఉంది, సో లెటస్ సే ఇది ఏ అనుకుంటే, సైన్ ఏ 11/61. సో ఇది 11/61 అయితే అకార్డింగ్ టు పైథాగరస్ థియరం మీరు కనుక్కోలేరా వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బి? అండ్ దీని నుంచి మీరు కాస్ ఏ కనుక్కోవచ్చు కదా. సిమిలర్గా ఇంకో ట్రయాంగిల్ గీసేసుకోండి మనం. కాస్ బి ఎంత ఇచ్చిండు, 7/25. సో ఇది 7, ఇది 25. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం మీరు కనుక్కోలేరా
what is this going to be, and దీని నుంచి what is sin b going to be, you can definitely figure out కదా. సో ఇలా sin b cos a వాల్యూస్ కనుక్కొని దీన్ని మీరు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి అబ్బా. cos a sin a, sin b cos, సారీ sin a cos a, sin a cos a అండ్ sin b cos b ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఈ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వాల్యూస్ వస్తాయి మనకి, పాజిటివా నెగటివా, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు ఏ క్వాడ్రెంట్లో ఉన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లెట్ us సపోజ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి నెగటివ్ వచ్చింది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి పాజిటివ్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఏ క్వాడ్రెంట్లో ఉన్నట్టు, ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉన్నట్టు. ఏ మైనస్ బి ఏ క్వాడ్రెంట్లో ఉన్నట్టు, మనకి ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉన్నట్టు. అలాగే ఇలా కనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఫర్ ఏ ప్లస్ బి ఆల్సో సేమ్ లాజిక్ వాడండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కనుక్కోండి. ఈ చూడండి సైన్స్ ఏం వస్తున్నాయి, పాజిటివా నెగటివా, దాన్ని బట్టి యుల్ గెట్ టు నో వాట్ ఈస్ ద క్వాడ్రెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు లై ఇన్. ఓకే, సో గైస్ చూడండి, యూ ట్రై ద క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఇది సింపుల్ కాన్సెప్టే, విచ్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఫంక్షన్ ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి ఈ ఫార్మాట్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ is going to be given in this way, c plus under root of a square plus b square, and minimum value of the function ఏమవుతుంది, c minus under root of a square plus b square. ఓకే, సో ఈ ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో 3 sin x minus 4 cos x ఉంది, దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలనుకో ఏం చేస్తారు, ఇక్కడ మనకి కాన్స్టెంట్ లేదు c0, సో మ్యాక్సిమం వాల్యూ అండర్ రూట్ ఆఫ్ a square plus b square. సో అండర్ రూట్ ఆఫ్ 3 square plus 4 square 5 is the maximum value. అండ్ ఇక్కడ మనకి మినిమం వాల్యూ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 3 square plus 4 square, and that is going to become minus 5. So I hope this is clear for everyone. Next, find the maximum and minimum value of this particular function. అయితే ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 3 ప్లస్ 2 రూట్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 3. ఒక్క నిమిషం, యా. సో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 3 ప్లస్ 2 రూట్ 2 ఇంటూ రూట్ 2 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 3 మైనస్ 3 ఇచ్చింది కదా. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్, ఈ రెండు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ అండ్ కాస్కి సంబంధించిన యాంగిల్ సేమ్ ఉంటే మీరు ఇదే లాజిక్ అప్లై చేయొచ్చు. ఇట్ నీడ్ నాట్ టు బీ ఆల్వేస్ ఎక్స్ అండ్ ఎక్స్. ఈ రెండు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్, సైన్ అండ్ కాస్, ఈ రెండింటికి సంబంధించిన యాంగిల్ సేమ్ ఉంటే, ఎక్స్ కాకుండా ఇలా ఎక్స్ ప్లస్ పై బై 3 ఎక్స్ మైనస్ పై బై 4 ఇలా ఉన్నా కూడా, బట్ రెండు సేమ్ ఉంటే యూ కెన్ స్టిల్ అప్లై ద సేమ్ లాజిక్. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ అంటే సేమ్ అదే. సో మ్యాక్సిమం వాల్యూ సి అంటే మైనస్ 3 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ 2 సైన్కి కొఫిషియంట్ 2 రూట్ 2, సో 2 రూట్ 2 హోల్ స్క్వేర్, కాస్కి సంబంధించిన కొఫిషియంట్ 1, సో 1 స్క్వేర్, సో మైనస్ 3 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది ఇక్కడ, దిస్ ఇస్ 8 ప్లస్ 1 9, సో మనకి ఇక్కడ మైనస్ 3 ప్లస్ 3 0 ఇస్ గోయింగ్ టు బీ ద మ్యాక్సిమం వాల్యూ. అండ్ మినిమం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, ఇట్స్ గోయింగ్ టు బీ మైనస్ 3 మైనస్ ఆఫ్ రూట్ 9, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మైనస్ ఆఫ్ 6. That is going to become minus of 6, and that is going to be your minimum value. So I hope this question is clear for everyone. Okay, చలో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. EAMCET 2020లో అడిగిన క్వశ్చన్ ఇది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ పై బై 4 మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బి, మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ. ఓకే, అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్, ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై చేయకూడదు. ఆ ఫార్ములా అయితే చెప్పానో ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇన్ దిస్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో ఉందా, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో ఉందా, లేదు కదా. లేనప్పుడు మీరు ఆ ఫార్ములా అప్లై చేయకూడదు. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే దీన్ని సింప్లిఫై చేయాలి మనం. సో ఫస్ట్ అయితే కాస్ స్క్వేర్ పై బై 4 మైనస్ ఎక్స్, నేను కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి అంటే 1 బై రూట్ 2
కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే 1/√2 సైన్ ఎక్స్ ఇక్కడ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ -2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్లో రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ గైస్ అబ్జర్వ్ చేయండి 1/2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 -2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే sin 2x మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మళ్ళీ 1/2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 ఇక్కడ మళ్ళీ 1 ప్లస్ sin 2x ప్లస్ 1 మైనస్ sin 2x అబ్బా. ఓకే, సో ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో 1/2 ప్లస్ sin 2x/2 plus 1 minus of sin 2x. Okay, and this can also be written as 3/2. 1/2 plus 1 3/2 sin 2x minus sin 2x sin 2x/2 minus of sin 2x ఎంత వస్తుంది ఇక్కడ? It is minus of 1/2 sin 2x. This is what you are going to get. Okay, so ఇది మనకు వచ్చేది ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. అయితే దీనికి సంబంధించిన మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే సరే ఈ ఫార్మాట్ అయితే ఉంది. ఓకే, మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 3/2 మైనస్ 1/2 sin 2x ప్లస్ 0 టైమ్స్ ఆఫ్ cos 2x అని రాసేసి ఓకే యూ కెన్ అప్లై ద సేమ్ ఫార్ములా విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, బట్ అలా కాకుండా మీరు ఈ క్వశ్చన్ని ఇలా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎలా అంటే గైస్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు నాకేం తెలుసు sin 2x రా బాబు, మీరు ఏ వాల్యూ ఆఫ్ x తీసుకున్నా -1 to 1 మధ్యలో ఉంటుంది కదా. సో sin 2x -1 to 1 మధ్యలో ఉంది. నాకు 1/2 sin 2x కావాలంటే ఐ విల్ డివైడ్ బై 1/2. సో -1/2 ఇక్కడ sin 2x/2 ఇక్కడేమో 1/2 వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. మళ్ళీ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకి -1/2 కావాలి. సో నెగిటివ్తో మల్టిప్లై చేస్తే ఇది 1/2 ఇక్కడ మైనస్ sin 2x డివైడెడ్ బై 2 అండ్ ఇక్కడ వచ్చేసి -1/2. ఓకే, అండ్ ఇక్కడ మనకి 3/2 కావాలి కాబట్టి 3/2 యాడ్ చేద్దాం. సో 3/2 యాడ్ చేస్తే 3/2 ప్లస్ 1/2 ఎంత అవుతుంది? 4/2 విచ్ ఇస్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 3/2 మైనస్ ఆఫ్ sin 2x divided by 2 greater than or equal to, and what is this going to be? 3/2 minus 1/2 which is going to become 1. and ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన మ్యాక్సిమం వాల్యూ ఏంటి? ఇట్ ఈస్ 2. మినిమం వాల్యూ ఏంటి? ఇట్ ఈస్ 1. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. సో ఇలా మనం ఈ క్వశ్చన్ని అప్రోచ్ చేయొచ్చు. సో ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములాస్ అని చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మీరు sin 2a ఫార్ములా, cos 2a ఫార్ములా, tan 2a. అయితే sin 2a ఫార్ములా మనకి మీకు 2 sin a cos a లా గుర్తుంటుంది. ఈ ఫార్ములా పక్కా గుర్తుంటుంది మీకు. ఈ ఫార్ములాతో పాటు ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఎలా రాయాలో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే cos 2aలో మోస్ట్లీ మీకు ఈ ఫార్ములా అండ్ ఆల్సో ఈ ఫార్ములా అండ్ ఆల్సో ఈ ఫార్ములా గుర్తుండొచ్చు. బట్ ఇదే cos 2a tan టర్మ్స్లో ఎలా రాసుకోవాలో చాలామంది మర్చిపోతారు. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ tan డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ tan 2a ఇస్ వాట్ ఇట్ ఇస్ 2 tan a by 1 minus tan square. ఓకే, అలాగే మనం sin 3a ఫార్ములా చూడొచ్చు ఇక్కడ. అండ్ దిస్ ఇస్ cos 3a ఫార్ములా అండ్ దిస్ ఇస్ tan 3a ఫార్ములా. ఆ తర్వాత గైస్ మల్టిపుల్ తర్వాత సబ్ మల్టిపుల్ యాంగిల్స్కి వెళ్తే అబ్జర్వ్ చేయండి sin a మీరు అగైన్ sin a ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఇప్పుడు cos 2a 1 minus 2 sin square a కాబట్టి sin a you can also write it in this way plus or minus under root of 1 minus cos 2a by 2. లేదంటే sin a మీరు 2 sin a by 2 cos a by 2 అని రాయొచ్చు సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా. లేదంటే 2 tan a by 2 by 1 plus tan square a by 2. ఇది చాలా సింపుల్ రా బాబు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకటి, ఇక్కడ 2a ఉన్నప్పుడు యాంగిల్ 2a ఉన్నప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ యాంగిల్ హాఫ్ అయిపోతుంది.
ఏదైతే యాంగిల్ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నారో దానికి హాఫ్ యాంగిల్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు 2a తీసుకున్నారు, ఇక్కడ a తీసుకున్నాం మనం. ఓకే, ఇక్కడ a తీసుకుంటే ఇక్కడ దీని హాఫ్ ఏమవుతుంది, a/2, అండ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రిటన్ డౌన్. సేమ్ గోస్ విత్ cos a ఆల్సో. cos a ఇలా రాయొచ్చు, లేదంటే cos స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ a/2, లేదంటే 2 cos స్క్వేర్ a/2 మైనస్ 1, లేదంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a/2, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ కూడా ఆ a ప్లేస్లో a/2 రిప్లేస్ చేసి రాసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి tan a ఇన్ టర్మ్స్ ఆఫ్ a/2 మన సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు sin 4a రాయాలనుకోండి, ఇలా రాయొచ్చు. నేను ఎలా రాయొచ్చు, 2 sin 2a cos 2a. ఏం చేసా, ఇక్కడ 4 ఉంది కాబట్టి నేను దీన్ని హాఫ్ తీసుకోవాలి ఇటు సైడ్. సో 2 and 2. అలాగే cos 4a అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 cos స్క్వేర్ 2a మైనస్ 1 అని రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ 2a అని రాసుకోవచ్చు, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ 1 మైనస్ టాన్ స్క్వేర్ 2a బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ 2a ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ తర్వాత సైన్ a/2 ఇచ్చింది మనకి. సైన్ a/2 వచ్చేసి మళ్ళీ యూజింగ్ ద సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా, సైన్ a/2 నేను 2 సైన్ a/4 కాస్ a/4 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ a ఉన్నప్పుడు a/2 హాఫ్ తీసుకోవాలి. ఇక్కడ a/2 ఉంటే a/4 a/2 హాఫ్ a/4. ఓకే, సిమిలర్లీ tan a/2 ఉంది, దీన్ని నేను 2 tan a/4 డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a/4 ఇలా రాయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్ని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా గుర్తుండాలి మీకు. ఈ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, ఈ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పాము sin 15, లేదంటే tan 75, cos 30 అంటున్నా, cos 75, ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకో అని చెప్పాను. అలాగే సిమిలర్గా sin 18 వాల్యూ కానివ్వండి, లేదంటే cos 36 వాల్యూ. ఓకే, అండ్ sin 18 అంటే బేసికలీ ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ cos 72, లేదంటే sin 54. ఈ వాల్యూస్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సిమిలర్గా కొన్నిసార్లు మనకి sin 22.5, లేదంటే tan 22.5, లేదంటే cos 22.5, ఈ వాల్యూస్ మనం కనుక్కోవాల్సి వస్తుంది మనకు కొన్నిసార్లు. ఎలా కనుక్కుంటాం సార్ అంటే చాలా సింపుల్. అబ్జర్వ్ చేయండి, sin 22.5 ఉందనుకోండి, దీన్ని ఎలా చేస్తానంటే నాకేం తెలుసు అంటే sin or let us say cos 45 degrees can be written as 1 minus 2 sin square 22.5 degrees. Can we write it in this way? మీరే ఒకసారి ఆలోచించండి. cos 2 theta is 1 minus 2 sin square theta. కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా చూడండి. cos 2 theta is 1 minus 2 sin square theta. ఇది 2 theta అవుతే ఇది theta అవుతుందా లేదా, 45కి హాఫ్ 22.5 లేదా, ఆఫ్ కోర్స్. సో ఇలా పక్కా రాయొచ్చు మనం cos 2 theta ఫార్ములా యూజ్ చేసి. సో దీని నుంచి గైస్ వాట్ ఈస్ sin 22.5 degrees going to become? It is simply under root of 1 minus cos 45 degrees divided by 2. సో cos 45 1/root సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, ఈ వాల్యూ వచ్చేసినట్టే మనకి. సో అబ్జర్వ్ చేయండి ఎంత వస్తుందో. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. సో √2 minus 1 by 2 √2 is what is going to be the value. సిమిలర్గా tan 22.5 కనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అగైన్ గైస్ సేమ్ లాజిక్. ఇక్కడ మీరు ఏం చేస్తారు, నాకు ఏం తెలుసు అంటే tan 45 degrees is equal to 1 minus tan square 22.5, 1 minus tan square 22.5 అంటున్నా ఏంటి, ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఇట్. సో మనకు we already know the formula. tan 2 theta is 2 tan theta by 1 minus tan square theta. So tan 45 నేను 2 tan 22.5 degrees divided by 1 minus tan square
22.5 degrees అని రాసుకోవచ్చు. అండ్ వాట్ ఇస్ tan 45 గోయింగ్ టు బికమ్ ఇస్ ఈక్వల్ టు 1. సో బేసికలీ ఈ ఈక్వేషన్ వస్తుంది నాకు. ఐఎమ్ గోయింగ్ టు గెట్ tan స్క్వేర్ 22.5 degrees, okay, minus of 2 tan 22.5 degrees, okay, plus 1 is equal to, in fact minus 1 అవుతుంది అది, in fact minus 1 అవుతుంది ఇక్కడ. సో minus 1 is equal to 0. సో ఈ ఈక్వేషన్ వస్తుందబ్బా మనకి. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. ఈ ఈక్వేషన్ నుంచి మీరు tan 22.5 వాల్యూ కనుక్కోవాలి. ఈ ఈక్వేషన్ నుంచి మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ what is tan 22.5 degrees going to become. It's a quadratic equation, quadratic formula కనుక్కోండి, quadratic formula అప్లై చేస్తే you're going to get the answer. Okay, so I hope it's clear. ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నాను, సరే పని చేద్దాం, ఇది క్యాలిక్యులేట్ చేసేద్దాంలే. tan స్క్వేర్ 22.5 degrees minus of 2 tan 22.5 degrees, okay, and what is this going to become? ఇది మైనస్ ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడ తీసేసుకున్నాం కదా, ఇక్కడ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ తీసుకెళ్తే ఇది ప్లస్ అవుతుంది ఇక్కడ. దిస్ ఇస్ ప్లస్ అండ్ దాట్ ఇస్ మైనస్, కరెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ ప్లస్ అండ్ దిస్ ఇస్ -1. సో ఇక్కడ నుంచి tan 22.5 degrees ఎంత వస్తుంది గైస్? -b, -2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 4 -4ac అంటే మళ్ళీ +4 divided by 2a. సో -2 ప్లస్ ఆర్ మైనస్ ఇది వచ్చేసి మనకి 2√2 divided by 2. సో -2 ప్లస్ ఆర్ మైనస్ √2 వస్తుంది ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోయి -1 ప్లస్ ఆర్ మైనస్ √2 వస్తుంది. ఎనీవే వీ నో దట్ tan 22 degrees అంటే అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. So definitely tan can't be negative. So the answer is going to become √2 - 1. So tan 22.5 degrees వచ్చేసి మనకి √2 - 1 వస్తుంది. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని ఇంపార్టెంట్, ఫైన్. మీకు ఒకవేళ గుర్తు లేకపోయినా కూడా ఎలా డిరైవ్ చేయాలో ఎగ్జామినేషన్లో అది పక్కగా గుర్తుపెట్టుకోండి, మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో నౌ లెట్ మీ డూ వన్ థింగ్. అండ్ దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను కదా, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోవడానికి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇఫ్ theta is not an integral multiple of π/2, then గుర్తుపెట్టుకోండి tan theta plus 2 tan 2 plus 4 tan 4 theta plus 8 cot 8 theta. This value is simply going to be equal to cot theta. Okay, and దీంతో పాటు also remember cot a minus tan a is going to be 2 cot 2a. దీన్ని కావాలంటే అవలీలుగా మీరు ప్రూవ్ చేయొచ్చు, బట్ అట్లీస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ గైస్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంతో పాటు ఐల్ గివ్ యూ సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ ఎలా అంటే డైరెక్ట్గా రిజల్ట్స్ గుర్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి ఎంసెట్లో. సో ఇలాంటి రిజల్ట్స్ గుర్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం అవలీలగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, sin a ఇంటూ sin π/3 ప్లస్ a ఇంటూ sin π/3 మైనస్ a ఇస్ 1/4 sin 3a. దీని రిజల్ట్ అబ్బా. ఇప్పుడు నేను ఒకవేళ దీని వాల్యూ కనుక్కోవాలనుకోండి, ఇది sin 20 sin 40 sin 60 sin 80, కొంచెం అరే ఎట్లా చేయాలరా బాబు అనుకోవచ్చు మనం. బట్ ఇఫ్ ఐ రిమెంబర్ దిస్ వన్, నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఐల్ పుట్ a ఈజ్ ఈక్వల్ టు లెట్ అస్ సే 20 degrees. a 20 ఇందులో పెట్టేస్తా. అప్పుడు ఏమవుతుంది, sin 20 ఇంటూ ఇది sin 60 ప్లస్ 20 అంటే sin 80 ఇంటూ ఇదెంత sin 60 మైనస్ 20 అంటే sin 40, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత అవుతుంది 1/4 sin 3 టైమ్స్ ఆఫ్ a అంటే 3 టైమ్స్ ఆఫ్ 20 అంటే sin 60. సో బేసికలీ అబ్జర్వ్ చేయండి, ఈ sin 20 sin 40 sin 80 వాల్యూ ఎంత 1/4 sin 60 degrees ఇంటూ ఆల్రెడీ sin 60 ఉంది. సో sin 60, సో sin 60 ఇంటూ sin 60 ఎంత అబ్బా మనకు తెలిసిందే √3/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇంటూ 1/4. సో హౌ మచ్ ఇస్ దిస్ గోయింగ్ టు బికమ్ 3/4 ఇంటూ 1/4, that is 3/16, and that is going to be your answer. సో ఇలా మనం ఇలాంటి క్వశ్చన్స్ ఈ రిజల్ట్స్ యూజ్ చేస్తే
చాలా ఈజీగా కనుక్కోవచ్చు. సో డెఫినెట్లీ రిమెంబర్ దిస్ రిజల్ట్స్ గైస్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో దీని తర్వాత దెర్ ఆర్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ లెఫ్ట్ అవుట్ ఇన్ దిస్. ఇవన్నీ మీరు ట్రై చేసుకోవచ్చు, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. సైన్ రేస్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సైన్ రేస్ టు 4 టైమ్స్ ఆఫ్ π/8 ఉంది. ఓకే, ఆ తర్వాత సైన్ రేస్ టు 4 3π/8 ఉందబ్బా. సో 3π/8ని మీరు ఎట్లా రాసుకోవచ్చు, π/2 మైనస్ π/8 అని రాసుకోవచ్చు కదా. అలాగే సైన్ రేస్ టు 4 5π/8 ఉంది. యూ కెన్ రైట్ దిస్ యాజ్ π/2 ప్లస్ π/8. అండ్ సైన్ రేస్ టు 4 టైమ్స్ ఆఫ్ 7π/8ని మనం π మైనస్ π/8 అని రాసుకోవచ్చు. ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటి అబ్జర్వ్ చేయండి. సైన్ రేస్ టు 4 π/8, sin of 90 minus theta cos theta. So cos raised to 4 π/8. ఇది కూడా sin of 90 plus theta cos theta. So cos raised to 4 π/8. And what is this? Sin of pi minus theta, which is sin theta. So sin raised to 4 π/8. Okay. So observe చేయండి ఇక్కడ. I'm getting 2 times of sin raised to 4 π/8 plus cos raised to 4 π/8. ఇది a raised to 4 plus b raised to ఫార్ములా ఉంది. అండ్ వాట్ ఈస్ దాట్ గోయింగ్ టు బికమ్? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 a స్క్వేర్ b స్క్వేర్. ఇలా రాయొచ్చు కదా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1. సో 2 into 1 మైనస్ ఇది రాయి చెప్పండి, 1/4 టైమ్స్ ఆఫ్ 2 sin π/8 into cos π/8 whole square. ఇలా రాసుకోవచ్చు. 2 sin theta cos theta sin 2 theta. సో బేసికలీ ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ గెటింగ్, 2 into 1 minus 1/4 sin 2 theta అంటే sin of 2 into π/8 sin π/4. సో ఐమ్ గెటింగ్ sin square π/4. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 2 into 1 minus 1/4 sin square π/4 అంటే 1/2. దిస్ ఇస్ 1/2. సో గైస్ 1 minus 1/8 అంటే ఎంత అవుతుంది? అది 1 minus 1/8. ఓకే, 7/8. సో 7/8 మీరు 4తో మల్టిప్లై చేస్తే, సారీ 2తో మల్టిప్లై చేస్తే 7/4 వస్తుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. Okay, so I hope this question is clear. So this is going to be 7/4 here. So I hope questions బాగా ప్రాక్టీస్ అవుతున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ చేస్తున్నాం మనం, ఓన్లీ కాన్సెప్ట్ కాదు వాటి అప్లికేషన్ కూడా చూస్తున్నాం. ఓకే, సో చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ ఇక్కడ EAMCET 2022లో అడిగింది క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. tan a ఇచ్చిండు, sin 4a కనుక్కోమంటున్నాడు. మరి sin 4a ఎట్లా కనుక్కోవాలి చెప్పండి. sin 4a మనకు తెలుసు కదా, 2 sin 2a ఇంటూ cos 2a. ఇట్లా రాసుకోవచ్చా? డెఫినెట్గా రాసుకోవచ్చు. sin 4a 2 sin 2a cos 2a. కన్నా tan a వాల్యూ ఉందబ్బా, ఏం చేస్తా ఇక్కడ? సింపుల్ రా బై, నేను sin 2aని tan టర్మ్స్లో రాసుకుంటే 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ అవుతుంది, సారీ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అవుతుంది. ఇంటూ cos 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ tan రాసుకుంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే tan a వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, అంతే సింపుల్. సో చూడండి ఒకసారి ఏమవుతుందో, 2 into 2/3 divided by 1 plus 4/9 into what is this, 1 minus 4/9 into 1 plus 4/9. ఓకే, సో దీన్ని మీరు సింప్లిఫై చేయండి అండ్ సీ వాట్ సొల్యూషన్ యూర్ గోనా గెట్. ఓకే, సో ఆప్షన్స్ ఇచ్చాడు మనకి ABCD, యూ సీ విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటా ఈ క్వశ్చన్ మీ అందరికీ. సో EAMCET 2022లో అడిగిండు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, చలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇంకో EAMCET 2022 క్వశ్చన్ ఇది. ఇఫ్ sin theta minus cos theta is 1/√3, sin 2 theta cos 4 theta sin 6 theta. అబ్బో, ఇదేదో చాలా పెద్దది అడిగింది ఇక్కడ, కానీ ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. అబ్జర్వ్ చేయండి ఒకసారి. sin theta మైనస్ కాస్ టీటా 1/√3 ఇచ్చినప్పుడు గైస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా నేను సైన్ 2 టీటా ఇజ్ ఈక్వల్ టు 1/3 అని రాసుకోవచ్చు. సో దీని నుంచి వాట్ ఈస్ సైన్ 2 టీటా గోయింగ్ టు బికమ్ 1 minus 1/3 and that is simply 2/3. సైన్ 2 టీటా వాల్యూ 2/3.
అమ్మయ్యా, ఈ వాల్యూ నాకు తెలిసిపోయింది. మరి సార్ కాస్ 4 టీటా ఎట్లా కనుక్కుంటా? కాస్ 4 టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏంటి? 1 - 2 సైన్ స్క్వేర్ 2 టీటా కదా. సో దీన్ని నేను 1 - 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ 2 టీటా అంటే 4/9. 1 - 2 టైమ్స్ ఆఫ్ 4/9 అంటే బేసికలీ ఇది 8/9. అంటే మనకి 1 - 8/9 ఎంత అవుతుంది? 1/9. అమ్మయ్యా, దీని వాల్యూ కూడా వచ్చేసినట్టే. మరి సార్ సైన్ 6 టీటా ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడు సైన్ 6 టీటా అంటే 3 టైమ్స్ ఆఫ్ 2 టీటా అన్నట్టే కదా. అండ్ నాకు సైన్ 3 టీటా ఫార్ములా తెలుసు, విచ్ ఇస్ 3 sin θ - 4 sin cube θ. మరి సైన్ 3 × 2 టీటా ఏమవుతుంది? 3 sin 2 θ - 4 sin cube 2 θ. ఇలా రాసుకోవచ్చా సైన్ 6 టీటాని? సో ఇక్కడ ఏమవుతుంది? 3 × 2/3 - 4 × 2/3 హోల్ క్యూబ్. 2/3 హోల్ క్యూబ్. ఓకే, సో దీని నుంచి మీకు ఒక సర్టెన్ వాల్యూ వస్తుందబ్బా. సో ఇలా మీకు 3 వాల్యూస్ తెలిసిపోయినాయి. సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోండి విచ్ ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆప్షన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. క్యాలిక్యులేషన్ పార్ట్ వదిలేస్తున్నా మీకు. ఐ నో దట్ యూ గైస్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే, చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 1 + cos π/8 × 1 + cos 3π/8 × 1 + cos 5π/8 × 1 + cos 7π/8. గైస్ ఇక్కడ కూడా మళ్ళీ ఎంసెట్ 2019 క్వశ్చన్ అంట ఇది. ఇక్కడ సింపుల్ హింటే, ఏం లేదు ఈ క్వశ్చన్లో. ఇప్పుడు నాకు ఈ cos π/8 చూడగానే నాకు ఆల్రెడీ తెలిసిపోతుంది క్వశ్చన్. ఈ 3π/8 రా బై, ఇందాకే చూసినాం మనం. దీన్ని నేను π/2 - π/8 అని రాసుకోవచ్చు. మళ్ళీ ఈ 5π/8 ఈ π/8 కనిపిస్తే ఆల్రెడీ తెలిసిపోయాడు సగం మనకి. సో ఇక్కడ ఏం రాయొచ్చు? ఇది cos ఆఫ్ π/2 + π/8 అని రాసుకోవచ్చు. అండ్ ఫైనలీ 1 + cos 7π/8 కాబట్టి దిస్ ఇస్ 1 + ఈ 7π/8ని మనం ఇట్లా రాసుకోవచ్చు అబ్బా. ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. సో దిస్ ఇస్ హౌ వీ కెన్, ఇక్కడ పోయింది ఇది, ఈడ ఉంది. సో ఇలా రాయొచ్చు మనం. సో వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వే. సో వీ కెన్ రైట్ cos ఆఫ్ π - π/8, cos ఆఫ్ π - ఆఫ్ π/8. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇది 1 + cos π/8. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బికమ్? cos 90 - θ sin θ. సో 1 + sin π/8 ఇంటూ cos 90 + θ - sin θ. సో ఇది ఎంత అవుతుంది ఇక్కడ? ఇదేంది ఇట్లా రాసిన నేను? ఇదేదో 2 సార్లు కాస్ రాసిన తెలియకుండా. ఓకే, సో ఇక్కడ ఇంటూ, సో దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 1 - sin π/8 ఇంటూ, గైస్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ కూడా తెలియకుండా 2 సార్లు కాస్ రాసిన. ఓకే ఫైన్. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? ఇట్స్ గోనా బికమ్ cos of 180 - θ is - cos θ. So 1 - cos π/8. A + b into a - b. A square - b square. 1 - cos square π/8 into మళ్ళీ a + b into a - b. A square - b square. 1 - sin square π/8. ఇది 1 - sin cos square π/8 నేను మంచిగా నీట్గా sin square π/8 అని రాసుకోవచ్చు. అండ్ 1 - sin square π/8 నేను cos square π/8 అని రాసుకోవచ్చు. అండ్ గైస్ అబ్జర్వ్ చేయండి, ఇఫ్ ఐ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2, 1/2 ఇంటూ 2 ఇంటూ sin square π/8 cos square π/8 నేను. ఆర్ ఎల్స్ సో పని చేద్దాం, లెట్స్ మల్టిప్లై అండ్ డివైడ్ బై 4. లెట్ us మల్టిప్లై అండ్ డివైడ్ బై 4. సో ఇలా ఎందుకు చేస్తున్నామంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. cos square π/8. ఓకే, సో ఈ 4 sin square π/8 cos square π/8 ఎట్లా రాయొచ్చు మనం? వీ కెన్ రైట్ దాట్ యాజ్ 2 sin π/8 cos π/8 హోల్ స్క్వేర్. ఓకే, సో 1/4 ఇంటూ 2 sin θ cos θ sin 2 θ. సో దట్ ఈస్ sin π/4 హోల్ స్క్వేర్. సో 1/4 ఇంటూ this is 1/√2 whole square. So 1/4 into 1/2, and that is going to become 1/8. And if you see the options here, option C is going to be the right answer.
ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో సింపుల్ క్వశ్చనే, ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ఇందాక చూపించాను నేను, ఇందాక మనం చేసాం ఈ క్వశ్చన్. ఇగో π/8 3π/8. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దిస్ ఇస్ ద టెక్స్ట్ బుక్ క్వశ్చన్, ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్. సో అందుకే చెప్తున్నాను మీకు, టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఉంది కదా, అందులో ఉన్న క్వశ్చన్స్ ఒక్కసారి మీరు చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. వాటి నుంచే యునో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో డెఫినెట్లీ యూ కెన్ క్లియర్లీ సీ, మీకు క్లియర్గా చూపిస్తున్నా కూడా యునో దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఓకే, చలో దీని తర్వాత గైస్ ఇంకా లాస్ట్ టాపిక్ మన ఈ ట్రిగ్నోమెట్రీలో, విచ్ ఇస్ సమ్ అండ్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించి ఇవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి అబ్బా, మీరు పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్. 2 sin A sin B, 2 cos A sin B, 2 sin A cos B, 2 cos A sin B, 2 cos A cos B, 2 sin A sin B ఫార్ములా. ఇదేంటంటే ప్రోడక్ట్ నుంచి సమ్లో కన్వర్ట్ చేయాలంటే, అదే సమ్ నుంచి ప్రోడక్ట్లో కన్వర్ట్ చేయాలంటే sin C ప్లస్ sin D ఫార్ములా, sin C మైనస్ sin D, cos C ప్లస్ cos D, cos C మైనస్ cos D. సో దీస్ ఆర్ గోయింగ్ టు బీ ద ఫార్ములాస్ గైస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, అండ్ దీని తర్వాత ఐ థింక్ ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పినట్టు ఏదైతే ఫార్ములాస్ ఇస్తున్నానో ఈ సెషన్లో డెఫినెట్లీ రిమెంబర్ దెమ్, అవి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో సార్ ఎలా అప్లై చేయాలి అంటే, యూ కెన్ టేక్ దిస్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, cos 21 cos 9 sin 21 cos 9 మైనస్ cos 84 cos 6 వాల్యూ ఎంత. సో ఇలాంటి క్వశ్చన్స్లో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేస్తే 1/2 sin 21 degrees into cos 9 degrees minus 2 times of cos 84 degrees into cos 6 degrees anamata. This is what you're going to get. So 1/2 times of, observe cheyandi, 2 sin A cos B. So what is that? 2 sin A cos B. Indaka formula chusam, sin A plus B. So sin 30, okay, sin A plus B, sin 30 plus sin A minus B, sin A plus B plus sin A minus B. So 21 minus 19 ఎంత అవుతుంది అది? That is simply going to become 12. ఆ తర్వాత మైనస్ ఆఫ్ 2 cos A cos B, 2 cos A cos B తెలిసిందే, cos A plus B. సో cos A plus B అంటే cos 90 ప్లస్ cos A minus B, cos A minus B అంటే ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 78 degrees. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1/2 sin 30 అంటే 1/2, sin 12 degrees మనకు తెలియదు, ఫైన్, మైనస్ ఆఫ్ cos 90 0. ఓకే, ఆ తర్వాత మైనస్ ఆఫ్ cos 78 నేను cos ఆఫ్ 90 మైనస్ 12 అని రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? 90 మైనస్ 12, cos 90 మైనస్ థీటా ఏమవుతుంది? sin థీటా. సో బేసికలీ మనకు వచ్చేది 1/2 ఇంటూ 1/2 ప్లస్ sin 12 degrees మైనస్ ఆఫ్ sin 12 degrees. అండ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ద రిజల్ట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ ఇస్ 1/4. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, అండ్ గైస్ దీంతో పాటుగా వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, EAMCET 2021లో అడిగిండు, మళ్ళీ ఇది కూడా మనకి సమ్ అండ్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ పైన. సో ఎలా చేయాలి క్వశ్చన్ అంటే, అబ్జర్వ్ చేస్తే if x is not equal to minus y and sin x plus sin y is equal to 3 times of cos y minus cos x, then tan of x minus y is equal to how much? So first అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ sin x plus sin y is equal to 3 times of cos y minus cos x. This is what is given. అయితే sin c plus sin d ఫార్ములా అప్లై చేస్తే 2 sin c plus d by 2 అండ్ cos c మైనస్ d by 2 ఇలా రాయొచ్చు మనం. మళ్ళీ ఇక్కడ కూడా 3 times of cos c మైనస్ cos d ఫార్ములా గుర్తుందా? ఇట్స్ గోనా బి 2 sin y ప్లస్ x by 2 ఇంటూ sin d మైనస్ c అంటే x మైనస్ y by 2. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ sin x ప్లస్ y by 2, sin x ప్లస్ y by 2, 2 and 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి మనకి. ఎస్ ఆర్ నో? డెఫినెట్లీ దీస్ ఆర్ గెటింగ్ క్యాన్సిల్డ్. మనకి tan ఆఫ్ x మైనస్ y కావాలి. అయితే మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఐఎమ్ గెటింగ్ tan ఆఫ్ x మైనస్ y బై 2. ఇగో ఈ sin ఆఫ్ x మైనస్ y బై 2 బై cos ఆఫ్ x మైనస్ y బై 2, tan ఆఫ్ x మైనస్ y బై 2, అండ్ దట్ ఈస్ 1/3. దీని వాల్యూ వచ్చేసింది. సో దేర్ ఫోర్ మీకు tan ఆఫ్ x మైనస్ y కావాలంటే మళ్ళీ సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్, tan ఆఫ్ x మైనస్ y ఎలా రాయొచ్చు?
2 tan of x minus y by 2. అదే అబ్బా tan theta 2 tan theta by 2 by 1 minus tan square theta by 2 ఫార్ములా ఉంది కదా, అదే వేళ రాస్తున్నా. సో డివైడెడ్ బై 1 మైనస్ tan square x minus y by 2. సో 2 by 3 divided by 1 minus 1 by 9. సో ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 2 by 3 divided by 8 by 9. సో 3 1s are 3 3s are ఇది, 2 1s are 2 4s are ఇది. So I'm getting 3 by 4 as the answer. I'm basically getting 3 by 4 as an answer, and if you see, option C is going to be the right answer. So I hope this question is clear. So చూడొచ్చు మీరు సమ్ అండ్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో క్వశ్చన్స్ అని. సో దిస్ ఇస్ అన్ ఎంసెట్ 2021 క్వశ్చన్. అండ్ దీంతో పాటుగా మీకు గుర్తుందో లేదు, ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనే చాప్టర్లో మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఎక్సర్సైజ్లో ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ ప్రూఫ్ క్వశ్చన్స్. మీకు గుర్తుంటే ఇవన్నీ 7 మార్క్ క్వశ్చన్స్ మనకి మన ఐపీ బోర్డ్ ఎగ్జామినేషన్లో. అయితే గైస్ కొన్నిసార్లు వీటిపైన డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. అంటే లిటరల్గా sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈజ్ ఈక్వల్ టు ఈ 4 బదులు a టైమ్స్ ఆఫ్ sin a sin b sin c అడగచ్చు. అండ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5 పై ఆఫ్ కోర్స్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అనొచ్చు. అయితే సరే మీకు ఒకవేళ ప్రొసీజర్ గుర్తుంటే ప్రొసీజర్ చేసేయండి, బట్ కొన్నిసార్లు అది మరీ లెంతీ ప్రాసెస్ అబ్బా. ఇప్పుడు 7 మార్క్ క్వశ్చన్ మీకు తెలుసు, ఈ క్వశ్చన్స్ అన్నీ 7 మార్క్ క్వశ్చన్సే. మీకు ఐ థింక్ గుర్తొస్తుంటుంది కదా, ఈ క్వశ్చన్స్ అన్నీ 7 మార్క్ క్వశ్చన్సే ఇవన్నీ. సో ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎంత లేదన్నా కూడా ఆ ప్రెషర్లో ఒక 4-5 మినిట్స్ మీరు ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఒక 3 మినిట్స్ అయితే పడుతుంది కదా. సో దాని బదులుగా మీకు ఒకవేళ ఈ ఫార్ములాస్ గుర్తుంటే, లైక్ ఫార్ములాగా అనుకొని మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా చాలా టైం సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ చూపిస్తాం. ఇది ఎంసెట్ 2021 క్వశ్చన్ అబ్బా. ఓకే, ఏమి ఇచ్చిండు? ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ cos a plus cos b plus cos c is a plus b times of sin a by 2 sin b by 2 sin c by 2, what is the value of a plus b? డైరెక్ట్గా నేనైతే మీ పొజిషన్లో ఆన్సర్ డి పెట్టేస్తా 5. ఎందుకు అంటే నాకు ఆల్రెడీ cos a plus cos b plus cos c ఫార్ములా తెలుసు. అండ్ దట్ ఈస్ ఇక్కడ చూడొచ్చు గైస్, cos a plus cos b plus cos c ఫార్ములా 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ఇగో దీని ప్లేస్లో 1, దీని ప్లేస్లో 4. ఇగో దీని ప్లేస్లో 1, ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 4, a ప్లస్ బి అడిగిండు, ఆన్సర్ 5. సో అందుకే చెప్పాను మీకు, అందుకే చెప్తున్నా మీకు ఖచ్చితంగా ఇవి గుర్తుంటాయి. సార్ ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే తప్పదబ్బా. కొన్నిసార్లు ఎగ్జామ్లో అంటారు కదా, కొన్ని కావాలి అంటే కొన్ని మనం కష్టపడాల్సిందే అని. సో ఖచ్చితంగా ఇవన్నీ ఒక పేజ్లో ఒక బుక్లో రాసుకొని రోజు మీరు చూసుకుంటూ వెళ్ళారనుకోండి, హార్డ్లీ టేక్స్ 15-20 మినిట్స్. రోజు ఒకసారి లుక్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది. ట్రస్ట్ మీ. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ గైస్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇలా కాకుండా కొన్నిసార్లు మనోడు ఇలాంటి క్వశ్చన్ కూడా ఇస్తాడు. ఓకే, ఇది లేదు, దీనికేం స్టాండర్డ్ ఫామ్ ఏం లేదు. మళ్ళీ మీరు సార్ దీనికి కూడా ఫార్ములా ఉందా, ఒక్కసారి మీరు ఇందులో చూసుకోండి, దీనిలో ఉండొచ్చేమో అనొచ్చు మీరు. అలా ఏం లేదు, ఇది కొంచెం ర్యాండమ్ క్వశ్చనే. అయితే ఇలాంటి క్వశ్చన్స్లో మీరు పర్టికులర్గా ప్రాపర్ మెథడ్ చేస్తే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఒక సింపుల్ షార్ట్ కట్ మెథడ్, ఒక సింపుల్ షార్ట్ ట్రిక్ చెప్పనా. ట్రిక్ ఏంటంటే ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి 90 ఇచ్చిండు. ఓకే, ఈ వాల్యూస్ అడిగిండబ్బా. నేను ఏం చేస్తాను తెలుసా, a ప్లస్ బి ప్లస్ సి 90 డిగ్రీస్ కాబట్టి ఒక పని చేద్దాం. నేను a ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ పెట్టేస్తా, b ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ పెట్టేస్తా, c ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ పెట్టేస్తా. ఐ కెన్ డూ దట్. నా ఇష్టం, మనోడు ఏమి చెప్పలేదు నాకు ఇక్కడ. సో a 30, b 30, c 30 పెట్టేస్తాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ నాకు. సో ఇక్కడ చూసుకుంటే LHS వాల్యూ √2 ఇంటూ cos 45 మైనస్ 30 అంటే cos 15 ప్లస్ ఇది కూడా cos 15 ప్లస్ cos 50. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. ఓకే, +1 ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి +1. ఓకే, అప్పుడు cos 15 వాల్యూ ఇందాకే మనం డిస్కస్ చేసాం. cos 15 ఎలా కనుక్కోవాలో తెలుసు. cos of 45 మైనస్ 30 అది వచ్చేసి మనకి √3 + 1 √3 + 1 డివైడెడ్ బై 2√2 ఇంటూ 3 + 1. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద వాల్యూ. సింప్లిఫై చేయండి, ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా,
ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి. A30 B30 C30 పెట్టేసేయండి ఆప్షన్స్లో. ఏ ఆప్షన్ వెరిఫై అవుతుందో, ఏ ఆప్షన్కి సేమ్ వాల్యూ వస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో మీరు ఒకవేళ చూస్తే ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఈజ్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ గైస్. మీరు కావాలంటే చెక్ చేయండి. ఏ ప్లేస్లో 30, బి ప్లేస్లో 30, సి ప్లేస్లో 30 పెట్టండి. మీకు cos 15 వస్తుంది. ఆల్రెడీ cos 15 వాల్యూ తెలిసిందే. సో cos 15 క్యూబ్ ఇంటూ 4√2 చేస్తే వాట్ ఎవర్ ఆన్సర్ వీఆర్ గెటింగ్ హియర్ that is what you're going to get there. So I hope this is clear for everyone. So ఇలా చేయాలన్నమాట ఈ క్వశ్చన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ గైస్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఇలాంటి షార్ట్ ట్రిక్స్ అప్లై చేయండి, మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూపిస్తాను మీకు. ఈ క్వశ్చన్ కూడా చూడండి. a + b + c 60 ఇచ్చాడు మనకి. ఓకే, cos 30 - a, cos 30 - b, cos 30 - c ప్లస్ sin ఆఫ్ a + b + c వాట్ ఇస్ దాట్ ఈక్వల్ టు అడిగిండు. నేను ఏం చేస్తా అంటే సింపుల్గా A30 60 ఇచ్చిండు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తా అంటే A15 B15 C ఏమో 30 degrees పెట్టుకుంటా. అప్పుడు మీరు యాడ్ చేస్తే 60 వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ వాల్యూ ఏమవుతుంది చూడండి ఒకసారి. cos ఆఫ్ 30 - a అంటే cos 15 degrees, cos ఆఫ్ 30 - b అంటే మళ్ళీ cos 15 degrees ప్లస్ cos ఆఫ్ 30 - c అంటే cos ఆఫ్ 30 - 30 cos 0 degrees plus sin of a plus b plus c అంటే sin of 60 degrees. This is what you're gonna get. cos 15 value ఇందాకే డిస్కస్ చేసినాం మనం, which is going to become √3 + 1 divided by 2√2. మళ్ళీ ఇది కూడా √3 + 1 divided by 2√2. cos 0 వచ్చేసి 1, sin 60 అంటే √3/2. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. దీన్ని సింప్లిఫై చేయండి, మీకు ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారబ్బా, ఇగో గీడ కూడా అదే లాజిక్. ABC ప్లేస్లో ఆ 15 30 పెట్టేసేయండి. చూడండి ఏ ఆప్షన్ వెరిఫై చేస్తుంది, ఏ ఆప్షన్ మీకు సేమ్ రిజల్ట్ వస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, సార్ మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A15 పెడితే ఈ cos 7 degrees 7.5 sin 7.5 వస్తుంటాయి, అవి ఎలా కనుక్కోవాలని. అంతే కదా, సింపుల్. మీ డౌట్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి A15 పెడితే cos ఆఫ్ 15/2 అంటే cos 7.5. ఈ cos 7.5 ఎలా కనుక్కోవాలి, sin 7.5 ఎలా కనుక్కోవాలంటే గైస్ ఇక్కడ చూడండి ఒకసారి. నేను cos 15 degreesని 2 cos 7.5 degrees - 1, 2 cos square 7.5 degrees - 1, లేదంటే 1 - 2 sin square 7.5 degrees అని రాసుకోవచ్చు కదా. 2 cos square 7.5 degrees - 1, లేదంటే 1 - 2 sin square 7.5 degrees అని రాసుకోవచ్చు కదా. సో దీని నుంచి మీరు cos 7.5 degrees క్యాలిక్యులేట్ చేయలేరా, లేదంటే లెట్స్ సే sin 7.5 degrees క్యాలిక్యులేట్ చేయలేరా? డెఫినెట్గా చేయొచ్చు. cos 15 వాల్యూ మీకు తెలుసు ఆల్రెడీ. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్యాలిక్యులేట్. సో డెఫినెట్లీ గైజ్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇలాంటి షార్ట్ ట్రిక్స్ వాడి చేయండి, అవ్వలీలగా హార్డ్లీ 1 minute ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ డూ ద సేమ్ మెథడ్, అప్లై ద సేమ్ మెథడ్. లెట్ మీ నో ఈ ఆప్షన్ ABCDలో విచ్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్స్, ఇదన్నమాట క్వశ్చన్ టైప్స్ ఇవన్నీ. సో దీంతో ట్రిగ్నోమెట్రీ మొత్తం ఖతం, కంప్లీట్ ట్రిగ్నోమెట్రీ మొత్తం ఖతం చేసినాం మనం. సో చెప్పాను కదా యునో ఈ టాపిక్స్ అన్నీ ఒక్కసారి లెట్ us గెట్ బ్యాక్ టు దిస్ స్లైడ్స్ వన్స్ అగైన్ గైస్. సో ఒక్క నిమిషం, లెట్ మీ జస్ట్ గెట్ బ్యాక్ టు ద స్లైడ్స్ వన్స్ అగైన్. సో వేర్ ఇస్ ద ఫస్ట్ సమరీ స్లైడ్కి వెళ్ళిపోదాం ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా మనం కవర్ చేసాం ఈరోజు సెషన్లో. సో డెఫినెట్లీ అగ్రీడ్, కొంచెం లెంతీ సెషనే, ఒక ఆల్మోస్ట్ 2.5 hours సెషన్ ఇది. కానీ మీరు ఈ 2.5 hours కరెక్ట్గా ఎండ్ వరకు చూసుంటే మాత్రం మీ ట్రిగ్నోమెట్రీ మొత్తం నీట్గా కవర్ అయిపోయినట్టు. ఓకే, మీరు మళ్ళీ బుక్లు ఓపెన్ చేసి ఆ బుక్ ఈ బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, అంతా కాన్సెప్ట్ అంతా అయిపోయింది. ఇవన్నీ కవర్ చేస్తాం మనం. బేసిక్స్, ఇది ఈ టాపిక్, ఏ ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి, ఎంసెట్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఇవన్నీ నీట్గా డిస్కస్ చేస్తాం. సో దీంతో ట్రిగ్నోమెట్రీ అయిపోయినట్టు. ఓకే, సో గైస్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ క్లాస్ అవ్వగానే వెంటనే టెలిగ్రామ్లో నోట్స్ అప్లోడ్ చేస్తాం.
అండ్ దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తా, మీరు వెంటనే ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకే, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను మీకు. డౌట్స్ సార్ ఎలా డౌట్స్ మేము క్లారిఫై చేసుకోవాలో టెలిగ్రామ్లో చెప్తా. బట్ దానికోసం మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి. ఎలా జాయిన్ అవ్వాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి అండ్ వెంటనే జాయిన్ అయిపోండి అబ్బా. ఓకే, సో విత్ దిస్ ఐ థింక్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో సెషన్లో. సో ట్రిగ్నోమెట్రీ చెప్పాను కదా, డీటెయిల్డ్ థియరీ కవర్ చేస్తాం ఈరోజు, క్వశ్చన్ సాల్వింగ్ అయింది, PYQs కూడా చేసాం. సో ట్రిగ్నోమెట్రీ చేసినట్టు నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ చాప్టర్స్. ఓకే, అయితే ఆల్జీబ్రా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఆల్జీబ్రా వెయిటేజ్ ఎక్కువ. ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 to 26 క్వశ్చన్స్ వస్తుంటాయి ఆల్జీబ్రా నుంచి. వెయిటేజ్ ఎక్కువ కాబట్టి ట్రిగ్నోమెట్రీ తర్వాత మనం ఆల్జీబ్రాలో ఉన్న చాప్టర్స్ లైక్ కాంప్లెక్స్ నంబర్స్ తీసుకోండి, మ్యాట్రైసెస్ అండ్ డిటర్మినెంట్స్, లేదంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, ఇవన్నీ కవర్ చేద్దాం 1 by 1. ఓకే, అండ్ చెప్తున్నా కదా ప్రతి చాప్టర్ ఇలాగే డీటెయిల్గా డిస్కస్ చేస్తా, ఏ థియరీ కూడా మిస్ చేయను, ప్రతిదీ నీట్గా డిస్కస్ చేస్తా. క్వశ్చన్ సాల్వింగ్ చేద్దాం, PYQs కూడా చేద్దాం. సెషన్ లెంతీగా అవుతుందని వరీ అవ్వకండి, ఎందుకంటే ఒకటే సెషన్లో ఒక చాప్టర్ మొత్తం అవగొట్టేస్తున్నాం. సో ఒక్క సెషన్ 3 hours అయినా కూడా పర్లేదు కదా, ఎందుకంటే 3 గంటల్లో మీకు అక్కడ చాప్టర్ కవర్ అయిపోతుంది, క్వశ్చన్స్ సాల్వ్ అవుతున్నాయి, అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఎట్ ద ఎండ్ ఎలాగో నోట్స్ పంపిస్తా అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారా బాబు, ఇంకేం కావాలి చెప్పండి. బట్ మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ చేయండి. ఇగో చప్పట్లు అంటే 2 చేతులు కలిస్తేనే ఒక చప్పటు, ఒక సౌండ్ వస్తుంది మనకి కదా. నా చెయ్యి ఇక్కడ ఉంది, ఈ చెయ్యి కనిపిస్తుంది కదా, ఇది నాది. నా సైడ్ నుంచి ఏదైతే ఇవ్వాలో అన్నీ ఇస్తున్నా మీకు. ఓకే, మీ సైడ్ నుంచి మీరు ఏదైతే చేయాలో ప్రాక్టీస్, రివిజన్, ఓకే, గోయింగ్ త్రూ ద నోట్స్ అగైన్ అండ్ అగైన్, ఇవన్నీ నీట్గా చేస్తే అప్పుడే 2 కలుస్తాయి, అప్పుడే ఆ సౌండ్ పేలిపోద్ది అనమాట. ఓకే, సో విత్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ కానీ మీకు నచ్చితే, మీకు ఎఫెక్టివ్గా యూజ్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో, సో దట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సెషన్స్. ఓకే, సో విత్ దట్ టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో బ్యూటిఫుల్ సెషన్ తోటి. సో బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.